హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు రుద్రం అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల విన్నారు కదండి. ఈరోజు సర్పాపురం పురాతన రాజమందిరం అనే మరో మంచి నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. మరి అసలు ఆ గ్రామానికి సర్పాపురం అనే పేరు ఎందుకొచ్చింది? నాగవంశానికి చెందిన 1500 శతాబ్దానికి చెందిన రాజవంశీయులు రాజమందిరం వదిలి ఎందుకు దూర ప్రాంతంలో మరో బంగ్లా కట్టుకుని నివసిస్తున్నారు? ప్రస్తుతం ఆ రాజవంశానికి చెందిన నాగఫణీంద్ర అమెరికాలో పెరిగి పెద్దవాడై అక్కడే ఉద్యోగం చేస్తూ తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు కలిగిన వింత అనుభవాలేమిటి? పురాతన రాజమందిరంలోకి వెళ్లిన వారు తిరిగి రావడం లేదు ఎందుకు? ఆ గ్రామంలో నాగులకోన అనే ప్రాంతంలో వేల కొద్దీ నాగులు ఎందుకుంటాయి? ఆ రాజమందిరం గ్రామానికి దూరంగా ఉన్న ఆ ప్రాంతం నుండి రాత్రివేళ వింత శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇలా సాగే ఈ కథలోకి వెళదాం రండి. నాగఫణీంద్ర సర్పాపురం తన సొంత గ్రామంలో 10వ తరగతి దాకా వాళ్ల వంశస్థులు కట్టించిన పాఠశాలలో చదివి తర్వాత తన మేనమామ గారి దగ్గర అమెరికాలోనే ఉంటూ చదివి సొంత బిజినెస్ కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగాడు. ఎప్పుడు తన తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక్కసారి అమెరికా రావడమే కాని తనను ఎప్పుడూ సర్పాపురం రానివ్వరు. తన ఊరి స్నేహితులతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగేది. 15 ఏళ్ల వయసులో సొంత ఊరు వదిలొచ్చి ఇప్పుడు 28 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ఎప్పుడూ తన సొంత ఊరు చూడలేదు. తొలిసారిగా మావయ్యను బతిమాలి అమ్మా నాన్నను కన్విన్స్ చేసి ఒక్కసారి సొంత ఊరుకొచ్చి పాత జ్ఞాపకాలు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని 15 రోజుల్లో తిరిగి వెళ్తాననే ఒప్పందం మీద అమెరికా నుండి హైదరాబాదు చేరుకుని తన 10వ తరగతి మిత్రుడు రవిని కలిసి చిన్ననాటి ఊసులు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని కొంత సమయం గడిపిన తర్వాత సర్పవరం రమ్మని రవిని అడగగా కొంత ప్రాజెక్ట్ వర్క్ ఉందని 2 రోజుల్లో వాసు నిన్ను కలిసొస్తాన్రా, అప్పటి వరకు ఇక్కడే ఉండు అన్నాడు. తను ఉండేదే తక్కువ రోజులు. సొంత ఊరిని చూసి కొన్ని సంవత్సరాలైంది. ఒక్క గంట కూడా ఇక్కడ ఉండలేను. మీరు మన ఊరొచ్చాక కలుద్దాం అని చెప్పాడు నాగు. వాసు కూడా హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మన ఊరికి ఏదైనా కారు బుక్ చేస్తావా? ఎందుకురా, నా కారు తీసుకెళ్ళు, నేను వాసుగాడు వాడి కారులో వస్తాం. సరే అని తల ఊపి తన సొంత ఊరికి ప్రయాణమయ్యాడు నాగు. జాగ్రత్త అని వాసు చెప్తుండగా అలాగే అంటూ కారు డ్రైవ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లాడు నాగు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. తన సొంత గ్రామం దాదాపు హైదరాబాద్ నుండి 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఊరు చేరుకునేసరికి అర్ధరాత్రి కావచ్చు. అయినా పర్లేదు, వాసు చెప్పిన ప్రకారం రోడ్లు బాగానే ఉన్నాయి. కాకపోతే మెయిన్ రోడ్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల అటవీ మార్గం గుండా వెళితేనే కాని తన ఊరు రాదు. అయినా తను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం తనకు భయమేమిటి అంటూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇన్నాళ్ల తర్వాత సొంత ఊరు వెళుతున్నాను అనే ఆనందం నాగును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాత్రి 11:30 అయింది. తన సొంత ఊరు సర్పవరం వెళ్లే రోడ్డు అడ్డదారి దగ్గర బోర్డు చూసి ఒక్క నిమిషం ఆగాడు. కారాపి డోర్ తీయగానే చల్లని గాలులు తగిలాయి. నవంబరు నెల కావడంతో చలిగాలులు వీస్తున్నాయి. ఒక్క క్షణం తన సొంత ఊరి పేరు రాసిన బోర్డును ఉద్వేగంగా తడిమి తిరిగి కారులో ఎక్కి బయలుదేరాడు. నవంబర్లో వచ్చే కార్తీక మాస ఉత్సవాలు 1000 సంవత్సరాల చరిత్ర కల ఊరి శివాలయంలో ఘనంగా జరుపుతారు. అవి ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ కారణంగానే బలవంతంగా కార్తీక మాసంలోనే సొంతూరు వస్తున్నాడు నాగు. సర్పవరం గ్రామస్తులు వేరే ప్రాంతంలో స్థిరపడినా వారు కూడా ఈ కార్తీక మాస ఉత్సవాలకు దాదాపు అందరూ సెలవు పెట్టి సొంత గ్రామానికి వచ్చి 10 రోజులు గడుపుతారు. అంత గొప్పగా ఉత్సవాలు చేస్తారు. గ్రామం పేరు సర్పవరం కావడంతో తన వంశీకులు కొన్ని తరాల నుండి నాగదేవత శివుణ్ణి ఆరాధిస్తూ ఉండడం వల్ల ఆ గ్రామంలో ఈ ఉత్సవ ఆచారం వస్తోంది. ఇలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న నాగ్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. రోడ్డు పక్కన ఏదో ఆకారం కదులుతోంది. ఇంత రాత్రివేళ ఈ అడవిదారిలో ఎవరు అనుకుంటూ నెమ్మదిగా కదిలాడు. ఆ ఆకారంకి దగ్గరగా రాగా ఒక స్త్రీ ఒంటరిగా నిల్చునుంది. కారు ఆపాలా వద్దా అనుకుంటూనే ఆపి కిందకి దిగి చూశాడు. ఎవరు మీరు అని అడిగాడు. నన్ను సర్పవరం దాకా తీసుకువెళ్లరా అంటూ ఆమె అడిగింది. ఈ సమయంలో ఒక స్త్రీని అలా వదిలి వెళ్లడం భావ్యం కాదని కారెక్కించుకుని ఆమె వైపు చూశాడు.
బాగా పాతబడిన ముతక చీర, జుట్టు కూడా చిందరవందరగా ఉంది. ఈ సమయంలో ఎందుకిలా చీకట్లో అడవిలో ఉన్నారని నాగ్ ఆమెను అడిగాడు. దయచేసి వివరాలు అడగండి, ఇష్టం లేకపోతే దిగిపోతాను. వద్దులేండి, ఇక ఏమీ అడగను అంటూ కారు ముందుకు పోనిచ్చాడు. సమయం దాదాపు అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. గ్రామం అక్కడికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు రోడ్డు పక్కన రాయిపై మార్కు చూశాడు నాగ్. ఆ స్త్రీ ఏమీ మాట్లాడడం లేదు. ఒక 1/2 కిలోమీటర్ దూరం ముందుకు పోగానే ఆపండి అంటూ అరిచింది. కారాపిన నాగ్కి అంతా చీకటి, అక్కడ ఏ నివాసాలు కనపడ్డం లేదు. ఇక్కడ ఎందుకు, గ్రామంలోకి రారా? ఈ అడ్డదారిలో వెళితే మా ఇల్లొస్తుంది అని పలికి నెమ్మదిగా చీకట్లో కలిసిపోయింది. ఈ ప్రాంతంలో ఇళ్ళెక్కడున్నాయి అని ఆలోచిస్తూ ముందుకు బయలుదేరాడు. ఇంకా 2 కిలోమీటర్ల దూరం ఉంది మనసులో అనుకున్నాడు నాగ్. ఇక్కడికి కొద్ది దగ్గరలోనే తమ వంశీకుల పురాతన రాజమందిరం ఉంది కదా అనుకున్నాడు. వెంటనే హఠాత్తుగా సడన్ బ్రేక్ వేశాడు. కారు హెడ్లైట్ల ఫోకస్ నుండి రోడ్డుకేసి భయంగా చూశాడు. అలా సడన్ బ్రేక్ వేసి రోడ్డు వైపునే చూస్తున్న నాగ్కి ఒక 8 అడుగుల నల్లని నాగుపాము రోడ్డుకు అడ్డంగా ఉండి తన కేసి గమనించడం చూసి కారులో నుండి చూస్తూ ఉండిపోయాడు. 2 నిమిషాలు గడిచినా ఆ పాము కదల్లేదు. గట్టిగా హారన్ కొట్టినా పక్కకు జరగలేదు. మరో నిమిషం అలాగే చూసి నాగుపాము అడవిదారిలో చీకట్లో కలిసిపోయింది. కొద్దిసేపటికి తేరుకున్న నాగ్ కారు ముందుకు పోనిచ్చాడు. కొంత దూరం ముందుకు పోగానే పెద్దగా నక్కలు, కుక్కల ఏడుపులు, అరుపులు మరియు వింత శబ్దాలు వినిపించసాగాయి. అయినా కారు ఆపలేదు. సర్పాపురం గ్రామంలో ప్రవేశించిన నాగ్కు అంతా వింతగా అనిపించింది. ఇళ్ళు, దారులు మారిపోయాయి. గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కరూ బయట కనపడడం లేదు. చలికాలం కదా, చలికి అందరూ లోపల ఉన్నారనుకున్నాడు నాగ్. కాని ఆ గ్రామంలో ఎండాకాలం సైతం తలుపులు బిగించుకుని ఇళ్లల్లోనే ఉంటూ తెల్లవారిందాకా ఎవరూ బయటకు రారన్న విషయం నాగ్కి తెలీదు. ఆ ఊరి మొత్తంలో రాజవంశానికి చెందిన తన బంగ్లానే పెద్దది కావడం వలన సులభంగానే గుర్తించి ఇంటికి వెళ్ళాడు. కారు హారన్ విని లేచిన నాగ్ తండ్రి, ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్ అయిన నాగశేషయ్య గారు, తల్లి సుభద్ర గారు ఎదురొచ్చి కుమారుణ్ణి చూసి కాస్త ఉద్వేగం చెంది లోపలికి ఆహ్వానించారు. ఇంత రాత్రి రాకపోతే ఏం అంటూ తండ్రి సున్నితంగా మందలించాడు. ఏం పర్వాలేదు నాన్న, క్షేమంగానే వచ్చాను కదా అన్నాడు. తనకు ఎదురైన అనుభవాలు చెప్తే ఈ 15 రోజులు కూడా ఇక్కడ ఉండనివ్వరని, అసలు తాను ఈ గ్రామానికి ఏ కార్యం మీదొచ్చింది తన తల్లిదండ్రులకు ఎలాంటి పరిస్థితుల్లో తెలియకూడదని మనసులో అనుకున్నాడు. భోంచే, రేపు వివరంగా మాట్లాడుకుందాం, బాగా పొద్దుపోయింది అన్నాడు తండ్రి. సరే అని తన గదిలోకి వెళ్ళాడు నాగ్. పడుకుని అసలు చీకట్లో అడవిలో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు? కారుకి అడ్డంగా వచ్చి తననే ఎందుకు నాగుపాము అలా అంతసేపు చూసింది? మావయ్య తన స్నేహితులు చెప్తున్నట్టుగానే నిజంగా తన పూర్వీకుల రాజమందిరంలో ఆత్మలు తిరుగుతున్నాయా? అసలు మా వంశానికి నాగుపాములకు శివాలయంకు ఉన్న సంబంధం ఏమిటి? తన తాత ముత్తాతల నుండి అందరి పేర్లు నాగుపాము లేదా సర్పం పేరుపై ఉండడం ఏమిటి? ఇలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న నాగ్ ఉదయం 10 గంటలైనా లేవలేకపోయాడు. ఫణి అంటూ పిలిచిన అమ్మ పిలుపు విని లేచాడు. స్నానం, టిఫిన్ ముగించుకున్న నాగ్, నాన్నగారు, నేను మన శివాలయం దాకా వెళ్ళి చూసొస్తాను. అలాగే నా పాత ఫ్రెండ్స్ రాజు, వెంకట్లను కూడా కలిసొస్తాను. సరే వెళ్ళు, కానీ ఎక్కువ సమయం ఉండకు, త్వరగా రా. సరే అని తల ఊపి బైక్ తీసుకుని గ్రామంలోకి బయలుదేరాడు నాగ్. గ్రామంలో పచ్చని పైర్లు, సెలయేర్లు చూసి ఎన్నాళ్ళో కావడం వలన తన్మయత్వం చెందుతూ అక్కడక్కడ ఆగుతూ తన మొబైల్లో ఆ ప్రకృతి అందాలు బంధిస్తూ ముందుకు సాగుతున్న నాగ్ని అక్కడ పొలంలో పనిచేస్తున్న కొందరు వృద్ధులు, పనివారు, ఎవరు బాబు మీరు అని అడిగారు. నేను నాగశేషయ్య గారి అబ్బాయిని, నాగఫణీంద్రను. వాళ్ళందరూ ఆప్యాయంగా దగ్గరకొచ్చి వినయంగా చేతులు కట్టుకుని నిలబడి, మా రాజుగారి అబ్బాయిని ఎన్నాళ్ళకు చూస్తున్నాం అన్నారు. పెద్దవారు నా ముందు చేతులు కట్టుకోవడం ఏంటి, తీయండి అంటూ ఓ వృద్ధుడి భుజంపై చేయి వేసి, ఏం రామయ్య తాత, ఎలా ఉన్నావు? చిన్నప్పుడు వెంకటతో పాటు మీ ఇంటికొస్తే నాకు మంచి కథలు చెప్పేవాడివి. మరలా సాయంత్రం వస్తా, చెప్పాలి అన్నాడు. ఆ వృద్ధుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ,
ఇంకా నేను గుర్తున్నాను అయ్యగారు అన్నాడు. అయ్యగారు కాదు, నేను మీ మనవణ్ణే. నన్ను వేరుగా చూడకు అని పలికిన నాగ సంస్కారానికి ముగ్ధులయ్యారు అక్కడ ఉన్నవారంతా. శివాలయం దాకా వెళ్ళొస్తాను అన్నాడు. వెంకట్ ఎక్కడున్నాడు రామయ్య తాత అని అడిగాడు. 4 రోజుల్లో శివాలయంలో ఉత్సవాలు కదా, అక్కడే ఏర్పాట్లు చూస్తున్నారు. సరే అయితే నేను శివాలయం వరకు వెళ్ళొస్తాను అన్నాడు నాగు. తండ్రిలాగే కొడుకు గొప్ప మనసున్నవాడే. అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇన్ని కోట్ల ఆస్తులున్నా ఆ భేషజం లేదు అనుకున్నారు అక్కడ పనిచేస్తున్న వారంతా. నిజానికి ఆ పొలాలన్నీ నాగశేషయ్య గారి వంశీకులకు చెందినవే. గ్రామంలో పేదలందరికీ 2000 ఎకరాల దాకా పంచిపెట్టారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడుతుంటారు. ఆలయం దగ్గరకు చేరుకున్నాడు నాగు. దాదాపు 5 ఎకరాల్లో నిర్మించిన శివాలయం, ఆలయ ప్రాంగణంలో పచ్చని చెట్లు, అక్కడక్కడ పాము పుట్టలు. ఆ పుట్టల్లో నుంచి రాత్రి వేళలో నాగుపాములు బయటకొచ్చి శివాలయం వద్ద పూజలు చేస్తాయని పెద్దలు చెప్తారు. అందుకే రాత్రి 6 దాటితే ఆలయం మూసివేస్తారు. కార్తీక ఉత్సవాలు జరిగే 5 రోజులు మాత్రం రాత్రి 12 గంటల దాకా తీస్తారు. కాని ఆ రోజుల్లో నాగుపాములు బయటికి రావు. ఆలయంలో సౌకర్యాలు బాగా మెరుగయ్యాయి అనుకుంటూ గర్భాలయం వద్దకు చేరుకున్న నాకు ఉత్సవాలకు టెంట్స్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్న వెంకట్ రాజు, ఇంకా చిన్నప్పుడు తనతో 10వ తరగతి వరకు చదువుకున్న మిత్ర బృందం కనిపించారు. అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తన స్నేహితులను చూసి నాగు చాలా సంతోషించాడు. ఒక్క నిమిషం రా వెంకట్, లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించొస్తా. ఆలయంలోకి ప్రవేశించిన నాగ్ అలా గర్భాలయంలోకి అడుగు పెట్టగానే ఆ ప్రాంగణంలో ఉన్న పుట్టల్లో నుండి ఒక్కసారిగా 3 నాగులు పైకి లేచి బుసకొట్టి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాయి. ఇదేమీ తెలియని నాగ్ భక్తితో స్వామివారిని ప్రార్థించి తను ఎందుకు ఇప్పుడు ఈ గ్రామం వచ్చాడో, తన ఆశయం నెరవేరాలని తమ కులదైవమైన శివుణ్ణి ప్రార్థించాడు. ఆలయం మొత్తం అభివృద్ధి చేసిన గర్భాలయాన్ని అలాగే ఉంచేశారు. పాత రాయితో నిర్మించిన అప్పటి కట్టడమైన బలంగానే ఉంది. ఆలయంలో 6 అడుగుల శివలింగం వెనక 10 అడుగుల నాగేంద్రస్వామి 11 తలలతో ఉంటారు. ఈ ఆలయంలో శివలింగం స్వయంగా వెలిసిందని, దానికి ఒక చరిత్ర ఉన్నట్లు గ్రామ ప్రజలు చెప్తుంటారు. స్వామివారిని దర్శించి బయటకొచ్చిన నాగ్ మళ్ళా మిత్రుల దగ్గరకొచ్చాడు. వారి యోగక్షేమాలు అడిగిన తర్వాత, వెంకట్రాజు, మీతో కొంచెం పనుంది, అలా ఆలయానికి దూరంగా వెళదాం అన్నాడు. ఆలయం బయటకొచ్చి అక్కడి దగ్గరగా ఉన్న రావి చెట్టు దగ్గరికి నడిచారు. వెంకట్ రాజులు 10వ తరగతితో చదువాపి ఆ గ్రామంలోనే స్వంత వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ముగ్గురు చిన్నప్పుడు గ్రామమంతా తిరుగుతూ సరదాగా గడిపేవారు. నాగ్ చెప్పిన మాటలు విని అతను చేయబోయే ప్రయత్నం విన్న మిత్రుల గుండెలు అదిరిపోయాయి. వద్దు నాగ్, అంత సాహసం వద్దు. హాయిగా అమెరికాలోనే ఉండు, జీవితాన్ని ఆనందంగా గడుపు. అంతేకాని ఎవరూ కలలో కూడా ఊహించని సాహసం చేయడానికి నువ్విన్నాళ్ల తర్వాత ఇక్కడికొస్తావా అంటున్న మిత్రులతో, మీరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి చెబుతున్నాను. మీ మీద నమ్మకంతో చెప్పాను. రేపు ఉదయం రవి, వాసు కూడా హైదరాబాద్ నుండి గ్రామానికి వస్తున్నారు. మనం 5గురం ఈ 15 రోజుల్లో ఈ పని పూర్తి చేయాలి. నాకు నిజంగా మీరు స్నేహితులైతే నాతో కలిసి రండి. నాగ్, మాకేమైనా పర్వాలేదు, కానీ ప్రస్తుత రాజవంశానికి చెందిన ఒకే వారసుడివి నువ్వు. నీకు ఏమైనా మీ నాన్నగారు తట్టుకోలేరు. మాకు దైవబలం ఉంది, ఏమీ కాదు. సాయంత్రం 6 గంటలకు వెంకట్ మీ ఇంటికొస్తాను, నువ్వు కూడా రారా అని రాజుతో చెప్పి బైక్పై ఇంటివైపు బయలుదేరాడు. స్నేహితుడు చేయబోయే ప్రయత్నానికి వారి గుండెదడ తగ్గడం లేదు. సాయంత్రం 6 గంటలకు నేను 8 గంటలకు తిరిగొస్తానని తండ్రికి చెప్పి వెంకట్ ఇంటికొచ్చిన నాగ్ అప్పటికే అక్కడున్న రాజును చూసి కృతజ్ఞతగా నవ్వాడు. తన ఇంటికి నాగ్ ఇన్నాళ్లకు రావడం చూసి రామయ్య తాత ఆనందం పట్టలేకపోయాడు. రామయ్య తాత, నాకు కథ చెబుతానన్నావు కదా, నేను అడిగిన కథ చెప్పు. సరే అని తలూపిన తాతతో, ప్రస్తుతం అడవిలో ఉన్న మా బంగ్లా ఎందుకు ఖాళీ చేశారు? మా తాతయ్య శివ నాగేంద్రరాజు గారు ఎలా మరణించారు? 85 సంవత్సరాల పైబడిన రామయ్య తాత నాగడిగిన ఈ ప్రశ్నలకు కంగు తిన్నాడు. రామయ్య తాత, ఆయన తండ్రి వెంకయ్య కూడా తమ బంగ్లాలోనే పనిచేశారు. రామయ్య తాత ఊహ తెలిసిన దగ్గర నుండి ఆ బంగ్లాలోనే పెరిగాడు.
తన నాన్నగారికి నమ్మిన బంటు కావడంతో అతనికి ఈ విషయాలు తెలుసు అన్న భావనతో అడిగిన నాకు నిజంగా తెలీదు బాబూ అని చెప్పాడు రామయ్య. రామయ్య తాత మాటలు నమ్మబుద్ధి కాలేదు. నేను ఇలా మిమ్మల్ని అడిగినట్టు మా నాన్నగారికి చెప్పొద్దని రామయ్య తాత దగ్గర ప్రమాణం చేయించుకున్నాడు. రేపు మళ్ళీ వస్తా తాత, ప్రస్తుతం ఒక ముఖ్య పని మీద వెళుతున్నాం అంటూ స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు నాగ్. కారు గ్రామం వదిలి అటవీ మార్గంలోకి ప్రవేశించింది. సరిగ్గా నిన్న తను వచ్చేటప్పుడు పాము కనబడిన ప్రాంతం దగ్గర ఆపి ఇద్దరినీ కిందకు దిగమని తను కారు దిగాడు నాగ్. చుట్టూ చెట్లు బాగా పెరగడంతో తమ పురాతన బంగ్లాకి దారెటు అని అడిగిన నాగు ప్రశ్నకు ఉలిక్కిపడ్డ మిత్రులు దారటు అంటూ చూపించారు. తన సెల్ ఫోన్ టార్చ్ వెలుగుతో పదండి వెళదాం అని ముందుకు నడిచాడు నాగ్. అప్పుడు సమయం రాత్రి 7:30 గంటలు. 6 దాటితే సర్పాపురం వైపు సాధారణంగా ఎవరూ తిరగరు. ఆ గ్రామంలో పాముల సంచారం ఎక్కువ కావడం, ఆ పురాతన రాజమందిరం దాటి వెళ్లవలసి ఉండడం, ఈ 2 కారణాల వల్ల ఎవరూ తిరగరు. పురాతన బంగ్లా వైపు చీకట్లో అటవీ మార్గంలో నడుస్తూ ఉన్నారు. దారంతా ముళ్ల పొదలతో నిండి దారంతా అధ్వానంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎవరూ ఆ దారి వాళ్లేదు. బంగ్లా సరిగ్గా 1/2 కిలోమీటర్ దూరం ఉందనగా ఒక పాడుబడిన బావి కనిపించింది. బహుశా అది అప్పట్లో నీటి అవసరాలకు వాడేవారేమో. ఆ బావిని వీళ్ళు ముగ్గురు అలా దాటారో లేదో అదే సమయంలో గ్రామంలోని శివాలయంలో పొట్టలో నుండి 7 నాగుపాములు బయటకొచ్చి శివలింగం సమీపించి దేవుణ్ణి చుట్టుకుని ఆవేశంతో బుసలు కొడుతున్నాయి. అసలు నాగు సర్పవరం రావడానికి నాగుపాములకు సంబంధమేమిటి? ఆ బావి దాటగానే ఎందుకు సర్పాలు బుసలు కొడుతున్నాయి? ముగ్గురు దాదాపు పురాతన రాజమందిరం దగ్గరకు చేరుకున్నారు. బయట గేటు పూర్తిగా ధ్వంసం అయింది. కోట బురుజులు చాలా పెద్దగా ఉన్నాయి. నిజానికి నాగ్, వెంకట్, రాజులు పుట్టిన దగ్గర నుండి కూడా ఈ కోటను చూసింది లేదు. అప్పటికే నాగ్ వంశీకులు రాజమందిరం వదిలి దాదాపు 40 సంవత్సరాలైంది. సమయం రాత్రి 9:30 అయింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. కోట బురుజు నుండి దాదాపు 1/4 కిలోమీటర్ దూరంలో పెద్ద విశాలమైన ప్రాంగణం చుట్టూ ఏకారణ్యంలాంటి చెట్లు కనిపిస్తున్నాయి. నాగ్ ముందుకు నడుస్తున్నాడు. వెనక భయంగా నడుస్తున్నారు మిత్రులిద్దరూ. వాళ్ల మనసుల్లో అసలు నాగు వాళ్ల పూర్వీకులు ఎప్పుడో వదిలిన ఈ పురాతన మందిరం, అందులో ఈ శిథిల భవంతిలో ఆత్మలు తిరుగుతున్నాయని గ్రామంలో పెద్దలు చిన్నలు కథలుగా చెప్పుకుంటున్నారు. అటువంటిది ఇంత రాత్రివేళ ఈ భవంతికి ఎందుకు తీసుకొచ్చాడు? అటువంటిది ఇంత రాత్రివేళ ఇలా ఈ భవంతికొస్తామని కలలో కూడా ఊహించని వెంకట్, రాజులు భయంతో అడుగులు వేస్తున్నారు. అంతలో ఒక చెట్టు మీద నుండి పెద్దగా గుడ్లగోబ అరుపులు మొదలయ్యాయి. భయపడుతున్న మిత్రులతో నేనున్నాను అని చెప్పి ముందుకు నడిచాడు నాగ్. ముగ్గురు భవంతిని చేరుకున్నారు. భవంతి లోపలికి వెళ్లడానికి దాదాపు 10 మెట్లున్నాయి. బాగా పాడుబడి చెత్త దుమ్ముతో నిండిపోయాయి. భవంతంతా బూజుతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. నాగ్ భవంతిలోకి వెళ్లడానికి మొదటి మెట్టెక్కాడు. వెంటనే అతని చేతిలోని సెల్లో ఛార్జింగ్ అయిపోయి టార్చ్ ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, అసలు ఏం కనపడ్డం లేదు. మిత్రులు భయపడుతుంటే భయం లేదు అని చెప్పి, అయినా ఇంత దూరం వచ్చాం కదా, లోపలికి వెళ్లి వెంటనే వచ్చేద్దాం అని వారికి ధైర్యం చెప్పి 10 మెట్లెక్కి భవంతిలోకి వెళ్లడానికుండే పెద్ద తలుపు దగ్గరకు వెళ్లి నెట్టడానికి ప్రయత్నించాడు నాగ్. తెరుచుకోలేదు. ముగ్గురు బలవంతంగా తలుపు నెట్టారు. అలా నెట్టగానే తలుపు తెరుచుకోలేదు. కాని ముగ్గురు పెద్ద గరుస్తూ వెనక్కి పరిగెత్తారు. అదే సమయంలో ఆ ప్రాంగణంలో పెద్దగా ఒక స్త్రీ రక్షించండి, కాపాడండి అంటూ పెద్దగా ఏడుస్తూ అరుస్తోంది. ఆ శబ్దం విపరీతంగా వస్తోంది. చీకట్లో ఎట్నుండొస్తోందో అర్థం కావడం లేదు. ముగ్గురు కంగారుగా అటు ఇటు చూస్తున్నారు. అంత చలిలోనూ ముగ్గురికి ఒక్కసారిగా చెమట పట్టి గుండె వేగం పెరిగిపోయింది. చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఒక దృశ్యం కేసి భయంగా చూడసాగారు. నల్లని చీకట్లో రాజమందిరంకి కొద్ది దూరంలో చెట్ల మధ్యలో తెల్లని ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇక్కడ ఉండడం క్షేమం కాదన్నా కనిపిస్తోంది. ముందు ఇక్కడ నుండి వెళదాం పదండి. రాజమందిరం పూర్తి వివరాలు తెలుసుకుని మరోసారి వద్దాం అన్నాడు నాగ్. నిర్ణయం మార్చుకున్న స్నేహితుడికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకు పరిగెత్తారు.
ఆ భయంలో ఎవరూ కూడా చెట్ల మీదున్న తెల్లని ఆకారాన్ని చూడకుండానే రాజమందిరం గేటు దగ్గరకు పరుగు తీశారు. కాని ఆ తెల్లని ఆకారం వీరు పరిగెత్తుతున్న వైపే తీక్షణంగా చూసింది. వారికి ఎటువంటి హాని చేయలేదు. నాగ్ మరియు అతని స్నేహితులు కోట బురుజు దాటారు. నాగ్ అలా కోట గుమ్మం దాటగానే గ్రామంలోని శివాలయంలో అప్పటిదాకా శివుని ముందు బుసలు కొట్టే సర్పాలు నెమ్మదిగా శాంతించి వాటి పుట్టల్లోకి చేరుకున్నాయి. నాగ్ అతని మిత్రులు బయటకొచ్చి గ్రామం వైపు నడుస్తున్నారు. ఎటువంటి వెలుతురు లేకపోయినా జాగ్రత్తగా నడుస్తూ కారు వద్దకు చేరుకున్నారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. కారులో కూర్చుని గ్రామం వైపు వెళుతూ, రాజమందిరంకు నాగబంధం ఉంది అన్నాడు రాజు. ఆశ్చర్యంగా చూసిన వెంకట్ రాజులతో, అవును, మనం రాజమందిరం ప్రధాన ద్వారం తలుపు తెరవాలని ప్రయత్నించగానే మన ముగ్గురు చేతులకు పెద్ద సర్పం తగిలింది. అవునా కాదా? అవును, కొద్దిలో తప్పించుకున్నాం, లేదంటే ముగ్గురం అక్కడే సర్పం చేతిలో మరణించేవాళ్లం అన్నారు మిత్రులు. నాగబంధం వివరాలు, మా తాతగారు ఎలా మరణించారో ఆ పూర్తి వివరాలు త్వరలోనే తెలుసుకుందాం. అప్పటికే గ్రామంలోకి చేరుకున్న కారును మిత్రుల ఇళ్ల దగ్గర ఆపి తన ఇంటికి చేరుకున్న నాగుకు వాకిట్లోనే తండ్రి ఎదురయ్యాడు. ఇంత సమయం వరకు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా కలవడం లేదు అని ప్రశ్నించాడు తండ్రి. వెంకట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, రామయ్య తాతతో మాట్లాడుతూ ఆలస్యమైంది అని చెప్పాడు నాగు. ఇంత రాత్రి దాకా ఎప్పుడూ ఉండద్దు, ఈ గ్రామం పరిస్థితి నీకు తెలీదు అన్నాడు తండ్రి. సరేనని తల ఊపాడు నాగు. భోజనం చేసి తన గదిలో పడుకున్న నాగుకు మనసంతా గందరగోళంగా ఉంది. అసలు నేననుకున్నది సాధించగలుగుతానా? నాగబంధన్ను నేను ఎదుర్కోగలనా? సర్పాలకు మా కుటుంబానికి సంబంధం ఏమిటి? మా వంశం నిరంతరం ఆరాధించే శివుడు నా ప్రయత్నానికి సహాయం చేస్తాడా? రకరకాల ఆలోచనల్లో మునిగిపోయాడు. ఈ క్రమంలో వెంకట్ రాజు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలుపు తీయాలనే ప్రయత్నం చేయగానే పెద్ద సర్పం చేతులకు తగలడం, చెట్టు మీద తెల్లని ఆకారం, అసలు తమ స్నేహితుడు నాగు పూర్తిగా తమతో విషయాలు చెప్పకుండా గ్రామం మొత్తం దెయ్యాల బంగ్లా అని పిలిచే పురాతన రాజుగారి మందిరంకి ఎందుకు తీసుకువెళ్లాడు? ఇలా ఆలోచిస్తున్న వారికి నిద్ర పట్టలేదు. ఫోన్ మోగిన శబ్దానికి నిద్రలేచిన నాకు రవి ఫోన్లో మాట్లాడుతూ, నేను వాసు రాత్రి 9 గంటలకు వచ్చాం, నువ్వు త్వరగా రెడీ అయ్యి నాగులకొండ చెరువు దగ్గరకు రా అని చెప్పాడు. రెడీ అయ్యి నాగులకొండ చెరువు వద్దకు చేరుకున్న నాకు అప్పటికే అక్కడ రాజు, వెంకట్, వాసు, రవి కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. అందరూ కలిసి కాసేపు చిన్ననాటి ఊసులు మాట్లాడుకున్నారు. చిన్నప్పుడు సరదాగా ఈ నాగులకొండ దగ్గరే గడిపేవారు. కొంట ఒడ్డున 15 అడుగుల నాగేంద్రస్వామి శిల్పం ఉంటుంది. దానికి దగ్గరలో పెద్ద రావి చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతంలో గడిపే మిత్రులు మరలిక్కడ కలుసుకున్నందుకు ఆనందంగా ఉన్నారు. ఏంట్రా నాగ్ అలా ఉన్నావు అని అడిగిన రవితో, ఈసారి మన ఊరి కార్తీక మాస ఉత్సవాలు ముగిసేలోపు నేను చేసే ప్రయత్నం పూర్తవ్వాలి, లేదంటే మా కుటుంబానికి చాలా సమస్యలు, గ్రామానికి కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు, కనుక నా ప్రయత్నానికి మీరు సహాయం చేయాలని కోరాడు. మీకోసం ఏదైనా చేస్తాం, ప్రాణాలైనా ఇస్తాం అన్నారు స్నేహితులు. వారి మాటలు విని ఆనందించాడు నాగ్. అమెరికాలో తన మావయ్య ద్వారా తనకు కొన్ని రాజమందిర రహస్యాలు తెలిసాయని పూర్తిగా తెలుసుకుని గ్రామంను మరియు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే తాను ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ గ్రామానికి వచ్చానని, పూర్తి వివరాలు తర్వాత చెబుతానని ఈ రోజు రాత్రికి అందరం నాగులకోనకి వెళదామనగా మిత్రులు భయంగా, అక్కడ అడుగడుగున విషసర్పాలుంటాయి, అక్కడ నివసించేవారు తప్ప ఎవరూ ఆ గ్రామంలోకి వెళ్లలేరు, అందులో మనకెప్పుడూ ఆ దారిలో వెళ్లిన అనుభవం లేదు అన్న స్నేహితులతో తెలుసుకుని వెళదాం అన్నాడు నాగ్. ఈ గ్రామంలో ఆ ప్రాంతం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామయ్య తాత అన్నాడు నాగ్. అతని వంక ఆశ్చర్యంగా చూశారు మిత్రులు. ఆలయం వద్ద బయట ఉత్సవాలకు పనులు చూస్తున్న రామయ్య తాత దగ్గరకు చేరుకున్నారు. ఏంటి, చాలా కాలం తర్వాత మిత్రులంతా ఉత్సవాలకు సందడి చేయడానికి వచ్చారా అని నవ్వుతూ అన్నాడు రామయ్య తాత. తాత, నాకు నాగుల కోనకు వెళ్లే దారి చెప్పు అని అడిగిన నాగుకేసి భయంగా చూశాడు. నాకు తెలీదు బాబు అని చెప్పాడు తాత. నువ్విప్పుడు చెప్పకపోతే మా వంశమే నాశనం అవుతుంది అన్నాడు నాగ్. ఆ మాట అనకు బాబు, మీ వంశం లేందే ఈ గ్రామం లేదు, ఈ మనుషులు లేరు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు తాత. నీకు రేపు పూర్తి వివరాలు చెప్తాను, ఇప్పుడు మాత్రం కోనకు వెళ్లే దారి చెప్పు అన్నాడు నాగ్.
రామయ్య తాత తనకు తెలిసిన దారి, అక్కడ ప్రమాదాలు చెప్పి, జాగ్రత్త, మిమ్మల్ని ఆ శివయ్య వెంటుండి కాపాడతాడు అన్నాడు. పగటివేళ మీరు ఆ కోన్లో కాలవలసిన పెద్దలు ఎవరూ ఉండరు, రాత్రివేళ మాత్రమే ఉంటారు, జాగ్రత్త అని హెచ్చరించి బాధపడుతూ వెళ్ళిపోయాడు రామయ్య. సమయం సాయంత్రం 7 గంటలైంది. మిత్రులందరూ గ్రామ చివరికి చేరుకున్నారు. దారిలో ముళ్ల పొదలను తమ చేతిలో ఉన్న కర్రలతో తోస్తూ నడుస్తున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా అందుబాటులో లేదు. ఆ సమయంలో వారికి ఏమన్నా ప్రమాదం జరిగినా ఎవరికీ తెలీదు. కారణం, ఆ మార్గంలో సర్పవరం గ్రామస్తులెవరూ తిరగరు. నాగులకోనలో ఉండే ప్రజలెవరూ సర్పవరం గ్రామ శివార్లోకి ప్రవేశించరు. నాగులకోనకు సర్పవరంకు సంబంధం ఏమిటి? అలా నెమ్మదిగా నడుస్తున్న మిత్రులకు మధ్యలో ఒక వాగు కనిపించింది. అది ఎంత లోతుంటుందో తెలియని పరిస్థితి. నాగు నెమ్మదిగా కర్ర సాయంతో ముందుకు వెళ్లి పెద్ద ప్రమాదం లేదని చెప్పాడు. అందరూ దిగి ముందుకు నడిచి వాగు దాటారు. వాగు దాటిన 2 కిలోమీటర్లకు నాగుల కోనొస్తుందని, వాగు దాటాక అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములుంటాయని రామయ్య తాత ముందే చెప్పాడు. కాళ్లకు పొడువాటి షూసు, చేతులకు గ్లౌజులు వేసుకుని జాగ్రత్తగా నడవసాగారు. కొద్ది దూరం వెళ్లగానే చీకట్లో ఒక ఆకారం వీరి ముందు నడుస్తూ కనిపిస్తోంది. టార్చ్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ముందుకు వెళ్లి చూడాలా వద్దా అన్న సంశయంతో ఉన్న మిత్రులు ఒక్క క్షణం అక్కడే ఆగారు. ఆగగానే రవి కాలి చుట్టూ పెద్ద సర్పం ఒకటి చుట్టుకుని కాటు వేయడానికి ప్రయత్నించగా పెద్దగా కేక పెట్టాడు. తెల్లని దుస్తులు వేసుకుని నడుస్తున్న ఆకారం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఆ కేక విని. నాగు కేక విన్న మిత్రులు అతని కేసి చూస్తుండడంతో ఆ ఆకారం వీరిని చూసిన విషయం గమనించలేదు. వారి వద్దున్న కర్రలతో ఆ విషసర్పాన్ని గట్టిగా లాగేశారు. అది ప్రతిఘటించిన 5గురు కర్రలతో భయపెట్టడం వలన అది పొదల్లోకి వెళ్ళిపోయింది. సన్నని రోడ్డు వైపు చూసిన మిత్రులకు ఆ ఆకారం కనపడలేదు. ఇంత రాత్రివేళ ఈ దారిలో ఎవరూ తిరగరు. అలాంటిది ఈ ప్రాంతంలో ఎవరు? మొన్న తను ఈ గ్రామానికి వచ్చే రోజు కూడా అర్ధరాత్రి నా కారులో లిఫ్ట్ అడిగి ప్రయాణించిన మహిళ ఎవరు? గ్రామ శివార్లోకి రాగానే ఇలా తనకు వింత ఆకారాలు ఎందుకు కనిపిస్తున్నాయి? వీటికి తన రాజకుటుంబానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇలా ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాడు నాగ్. ఇంతకుముందు మనకు కనిపించిన ఆకారం ఎవరు అని వాసు ప్రశ్నించగా, ఏం లేదు, టార్చ్ లైట్ వెలుగులో ఏవో చెట్లు ఊగుతున్నాయి, అది చూసి మనకలా అనిపించింది అని పైకి చెప్పినా ఖచ్చితంగా ఆ ఆకారాలకు నాకు ఏదో సంబంధం ఉన్నట్లు మనసులో ఆలోచిస్తూనే ఉన్నాడు నాగ్. అలా నడుస్తున్న వారికి ఆ దారిలోనే ఇరుకైన మార్గం మధ్యలో కొద్దిగా ముందుకు 6 సర్పాలు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. టార్చ్ లైట్ ఆపండి అంటూ పెద్దగరిచాడు నాగ్. కదలక కాసేపు అక్కడే ఆగండి, ఆ సర్పాలు వెళదాకా వెళదాం అన్నాడు. అందరూ అలాగే నిల్చున్నారు. ఆ సర్పాలు ఎదురుగా వస్తే తప్పించుకునే ఛాన్స్ కూడా వీరికి లేదు. చుట్టూ దట్టమైన అడవి, ఆ దారి తప్ప మరే మార్గం లేదు. అలాగే భయపడుతూ నిల్చున్న వారిని ఇంతకు ముందు వెళ్లిన ఆకారం కొద్ది దూరం నుండి గమనిస్తోంది. ఇంతలో అడవిలో దూరం నుండి ఒక మంట కనిపించింది. అందరూ ఆ మంట వైపు చూస్తూ ఉండగా హఠాత్తుగా పెద్దగా శబ్దాలేవో వినిపించాయి. ఆ శబ్దమేంటో చూద్దామని అందరూ అటువైపు టార్చ్ ఫోకస్ చేశారు. భయంతో అటే చూడసాగారు. అటవీ మార్గం గుండా 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తుండడం చూసి భయపడి వారికేసి చూడసాగారు. వారిని చూడగానే టార్చ్ లైట్లు ఆపివేసినా కూడా వారి దగ్గరకు ఆ 2 సమీపించి, ఎవరు మీరు? ఎందుకీ ప్రాంతానికొచ్చారు? చెప్పండి, లేదా మా చేతిలో చస్తారు అని గట్టిగా అరిచాడు ఒక యువకుడు. పక్కనే ఉన్న దాదాపు 90 సంవత్సరాల వృద్ధుడు ఆగమని సైగ చేసి, ఎవరు బాబు, ఎందుకింత రాత్రివేళ ఈ అరణ్యంలోకొస్తున్నారు అని అడగ్గా నాగు అందుకొని, తాతయ్య, మాది సర్పవరం పక్కన వెంకటపాలెం. ఈ ప్రాంతంలో ఏదో శివాలయం ఉందని, కార్తీక మాసంలో రాత్రివేళ ఈ ప్రాంత ఆలయాన్ని దర్శించి శివునికి అభిషేకం చేస్తే మంచి జరిగి కోరిన కోరికలు తీరతాయని మా పెద్దలు మాట్లాడుకోవడం విని ప్రమాదమని తెలిసిన ఈ ప్రాంతానికొచ్చాం అని చెప్పాడు నాగు. నాగు మాటల మీద నమ్మకం కుదరలేదు తాతకి. లేదు, మీరు ఏదో కావాలని వచ్చారు. మిమ్మల్ని చూస్తే గ్రామస్తులా లేరు, ఈ ప్రాంతం వారిలా లేరు అన్నాడు. మేం పుట్టి పెరిగింది ఇక్కడే, పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నాం, కార్తీక మాస ఉత్సవాలకు వచ్చాం అనగా, సరే మీరు ముందు నడవండి, మీ నుంచి ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు, మాతో రండి అంటూ ఇంతకు ముందు వీరు చూసిన మంట వైపు తీసుకెళ్లసాగారు. తాతకు 95 సంవత్సరాలున్న అడవిలో ఉత్సాహంగా నడుస్తున్నాడు.
అతని వెంట ఉన్న యువకుడు అతని మనవడో లేక శిష్యుడో అయి ఉంటాడు అనుకున్నారు నాగు బృందం. తాత వేషధారణ, గెడ్డం బాగా పెరిగి తలకు కూడా జుట్టు పెరిగి దాదాపు నాగసాధువులా ఉన్నాడు. శిష్యుడు అదే మాదిరిగా ఉన్నాడు. ఆ మంట దగ్గరకు చేరుకున్న వారికి ఆలయ తోరణం కనిపించింది. నాగు మిత్ర బృందం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కారణం, దాదాపు సర్పవరంలో శివాలయ తోరణం ఎలా ఉందో అచ్చు అదే మాదిరి, కొంచెం కూడా మార్పు లేదు. ఆ పెద్ద మంట దగ్గరకు తీసుకువెళ్లి వారిని కూర్చోమని చెప్పి వారు ఆ మంట ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, ఎవరు మీరు, ఏ ఉద్దేశంతో నాగుల కోనొచ్చారు అని అడిగిన తాత ప్రశ్నకు అందరూ ఒకేసారి నిజం తాతయ్య, ఆలయం చూద్దామని వచ్చాం, ఇదేనా ఆలయం అనగా తాత పక్కనున్న యువకుడు వీళ్లతో మాటలేంటి దొరా, వీరికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నా కొదలని దొరా అంటున్న యువకుడితో ఆవేశం తగ్గించుకోసేవా అని గట్టిగా గద్దించి, ప్రాణాలు పణంగా పెట్టి ఈ ప్రాంతానికి మీరొచ్చారంటే ఏదో కారణం ఉంది, మర్యాదగా చెప్పండి, లేదా ఇక్కడే విషసర్పాల చేత కాటు వేయించి చంపుతా అని హోంకరించిన తాతతో నాగు ధైర్యంగా నిజం తాత, మేము ఆలయానికే వచ్చాం, నమ్మకపోతే చంపు అన్న నాగు మాటలు విని తాత కొంచెం శాంతించి, సరే మీరు చెప్పేది నిజమో కాదో మీరు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది, పదండి అంటూ తన శిష్యుడితో, శివ, ఆలయం తలుపులు తీ, వీరిని ఆలయంలోకి తీసుకువెళదాం అని అంటున్న తాత మాట విన్న యువకుడు, ఏంటిదరా, వీళ్ల మాటలు నమ్మి నువ్వు కూడా ఆలయానికి తీసుకువెళ్తానంటున్నావు, నువ్వు చెప్పింది చెయ్యి అని ఆజ్ఞాపించిన తాత మాటలకు తలూపి ఆలయం తెరిచాడు ఆ యువకుడు. వీరందర్నీ వెంటబెట్టుకుని ఆలయం లోపలికి వెళ్ళాడు తాత. సర్పవరంలో ఉన్నంత విశాలంగా లేకపోయినా ఒక మాదిరిగా ఉంది ఆ ప్రాంతం. ఆలయంలో విద్యుత్ సౌకర్యం లేదు. అక్కడక్కడ కాగడాలంటించి ఉండడం వలన వెలుతురు కనిపిస్తోంది. ఆలయ గర్భగుడి దాకా వెళ్లిన మిత్ర బృందానికి ఆలయ నమూనా కూడా సర్పవరంలాగానే ఉండడం చూసి మరింత ఆశ్చర్యపోయారు. గర్భాలయ తలుపులు తీశాడు శివ. అక్కడ శివలింగంపై ఉన్న నాగశేషు ఆకారం అచ్చు సర్పవరంలాగానే ఉంది. శివుడికి నమస్కరించుకుని కళ్ళు తెరిచిన నాగు బృందానికి ఎదురుగా 10 అడుగుల నల్లని నాగు వీరినే చూస్తూ ఉంది. ఆ నాగుపాము నాగునే పరీక్షగా చూస్తున్నట్టు అనిపించింది. అందరూ భయకంపితులై చూడసాగారు. ఆ సర్పం నాగు పాదాల దగ్గరకు కాటు వేద్దామా అన్నంత వేగంగా వచ్చి నాగు పాదాలను తాకుతూ మరలా ఆలయంలోకి వెళ్ళింది. ఈ పరిణామానికి వెంకట్, వాసు, రాజులు గుండెలు దద్దరిల్లాయి. నాగు కూడా తీవ్రంగా భయపడ్డాడు. తన వంశాన్ని ఎల్లవేళలా రక్షించే శివుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు. తనని, తన స్నేహితుల్ని ఆ సర్పం ఏమీ చేయకపోవడం వల్ల స్వామికి మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు. ఇదంతా గమనిస్తున్న తాత ఆశ్చర్యానికి లోనయ్యాడు. పాము తన వైపు చంపడానికొస్తున్నా అంతే ధైర్యంగా ఉన్న వారిని తదేకంగా చూస్తున్నాడు. తాత మనసులో కొద్దిగా అలజడిగా ఉంది. తాత, మేము శివలింగంకు అభిషేకం చెయ్యొచ్చా అని నాగడిగాడు. తాత ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండి సరే అన్నాడు. యువకుడి వైపు చూశాడు. ఆ యువకుడు ఆలయ పరిసరాల్లో ఉన్న బావి చూపించాడు. ఆ బావిలో నీరు తోడుకున్న మిత్రులు తలపై నీళ్లు పోసుకుని భక్తితో అక్కడే ఉన్న బిందెలో నీరు తీసుకుని నాగు గర్భాలయం వైపు నడుస్తూ ఉన్నాడు. మిత్రులు కూడా అతన్ని అనుసరించారు. ఆలయం ముందే నిల్చునున్న తాత మాత్రం నాగును కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆలయంలోకి ప్రవేశించిన నాగ్ బిందితో నీళ్లు శివలింగం మీద పోస్తూ అభిషేకిస్తున్నాడు. మిత్రులు పక్కనే ఉన్నారు. ఇంతకు ముందు బయటకొచ్చిన పాము మాత్రం గర్భాలయంలో లేదు. ఇలా నాగు అభిషేకిస్తుంటే సర్పవరం ఆలయంలో గర్భగుడిలో గంటని 3 నాగుపాములెక్కి అటు ఇటు కదుపుతూ ఉండగా గంట గణగణమని మోగుతూ ఉంది. అసలు నాగుల కోనలో శివాలయం, సర్పవరంలో శివాలయం ఒకేలా ఎందుకున్నాయి? అప్పుడు దాకా బెదిరించిన తాత ఎందుకు మౌనం వహించాడు? అభిషేకం పూర్తి చేసిన నాగ్ తాతతో, అదృష్టవంతులం స్వామి, కార్తీక మాసంలో రాత్రివేళ ఇక్కడ శివుణ్ణి అభిషేకిస్తే కోరికలు తీరతాయని మా తాత తండ్రులు చెప్పగా విన్నాను. మీ దయవల్ల మా కోరిక నెరవేరింది అని కృతజ్ఞతలు తెలుపుకున్న నాగును దగ్గరకు తీసుకుని, నిజంగా నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు తాత. ఇదంతా గమనిస్తున్న శివకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు సమయం దాదాపు రాత్రి 12:30 అయింది. ఆలయం బయటకొచ్చి అందరూ మంట చుట్టూ కూర్చున్నారు. తాత, నీ పేరేంటి అని అడిగాడు నాగు. మల్లయ్య దొర అని చెప్పాడు. నీ పేరేంటి బాబూ అని అడిగిన తాతతో నాగఫణీంద్ర అని చెప్పగానే ఒక్కసారిగా నాగువైపు చూశాడు తాత. ఈ ఆలయంలో కూడా కార్తీక మాస ఉత్సవాలు 5 రాత్రులు చేస్తారా తాత
అని అడిగాడు నాగు. అవును అని సమాధానమిచ్చి, నిజంగా మీది ఏ గ్రామం బాబు అన్నాడు తాత. వెంకటపాలెం అని సమాధానం చెప్తున్న నాగు వైపు వింతగా చూస్తూ, సరే బాబు, తెల్లారిదాకా మీరిక్కడ ఉండడం క్షేమం కాదు. నాగులకోన వాసులు తెల్లవారుజామున 3 గంటల నుండే ఈ ప్రాంతానికొస్తారు. మీరు బయలుదేరండి, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు తాత. లేదు తాత, ఈరోజు ఇక్కడే ఉండి నాగులకోన గ్రామం చూసి వెళతాం అన్న నాగుతో, దానికిది సమయం కాదు బాబు, పెద్దవాణ్ణి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని బ్రతిమలాడుతున్నట్లు చెబుతున్న దొరను ఆశ్చర్యంగా చూస్తున్నాడు శివ. అసలు ఎవరు వీళ్ళు? దొర ఎందుకు వీరి పట్ల ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. ఈ ఆలయాన్ని రక్షించేది మీరేనా తాత అని అడుగుతున్న నాగుతో, బాబు, మరోసారి మనం కలవలసిన అవసరం వస్తుంది, అప్పుడు చెప్తాను అంటుండగా, ఎప్పుడు ఆ సమయం అని ప్రశ్నించిన నాగుతో, ఆ శివదేవుడే ఆ ముహూర్తం నిర్ణయిస్తాడు, మీరు త్వరగా మీ గ్రామానికి వెళ్ళండి అని తాత తొందర చేశాడు. ఇక పదండి అని లేచి వారిని నడిపిస్తూ, ఇంతకుముందు వారు ఆగిన ప్రదేశం వద్ద వదిలి జాగ్రత్తగా వెళ్ళండి, దయచేసి ఇక్కడికి వచ్చినట్లు ఎవరితో అనొద్దు అంటూ హెచ్చరింపుగా అంటూ, నాగు చేతిలో ఒక మూలిక పెట్టి, మీకు దారిలో విషసర్పాలు ఎదురైతే ఈ మూలికను వాటికి చూపండి, మీకు రక్షణ కలుగుతుంది అన్నాడు తాత. వారు తిరిగి నాగులకోనకి వెళతారేమోనని అక్కడే నిల్చున్నారు మల్లన్న తాత, శివ. నాగు మిత్ర బృందం నెమ్మదిగా సర్పవరం వైపు నడక మొదలుపెట్టారు. ఇక్కడ శివాలయం మన గ్రామంలోలాగే ఎందుకుంది? నీకిక్కడ ఆలయం ఉన్నట్టు ఎవరు చెప్పారు? అసలు నువ్వు అమెరికా నుండి ఎందుకొచ్చావు అని అడిగారు మిత్రులు. అవన్నీ మీకు త్వరలో వివరంగా చెబుతాను, దయచేసి ఇప్పుడు ఏమీ అడగద్దు అని ముందుకు నడుస్తున్న నాగ్ రహదారి మధ్యలో ఎదురుగా ఒక సర్పం ఉన్నట్లు గ్రహించి నెమ్మదిగా నడుస్తూ ఆ సర్పంకి కొంచెం దగ్గరగా వెళ్లి మల్లన్న దొరిచ్చిన మూలిక తీసి చూపగానే ఆ సర్పం దారి వదిలి అడవిలో కలిసిపోయింది. సమయం దాదాపు 2 గంటలు కావస్తోంది. నాగ్ మరియు మిత్రులు ఈ నాగులకోనలో పాములు అనుకుంటే ఈ వింత శబ్దాలు, ఆకారాలు ఏంటి అని మనసులో భయపడుతున్నారు. శబ్దం వస్తున్న వైపు టార్చ్ ఫోకస్ వేసినా స్పష్టంగా కనపడడం లేదు. ఒక ఆకారం మాత్రం ఆ వైపు వెళుతున్నట్లు అనిపిస్తోంది. నాగ్ మనసులో గందరగోళం. నేను బయటకు రాత్రివేళ వచ్చినప్పుడల్లా నన్ను వెంటాడుతున్న ఈ ఆకారం ఎవరు? తను గ్రామంలోకి వచ్చిన రోజు కారులో ఎక్కి ఈ ప్రాంతంలోనే దిగి మాయమైన స్త్రీ గురించి ఇంకా మిత్రులకు చెప్పకపోవడమే మంచిదైంది, లేకుంటే వారు మరింత భయపడతారు అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. మనం నాగులకోనకు వెళ్లేటప్పుడు కూడా ఈ ఆకారం కనపడింది, వచ్చేటప్పుడు కూడా ఉంది అంటున్న వెంకటతో నాగు ఆపమని సైగ చేసి నెమ్మదిగా నడవండి అంటూ జాగ్రత్తగా నడవసాగారు. ఇంకా నాగు బృందాన్ని పంపించిన దారిలోనే ఉండి ఆలోచిస్తున్న మల్లన్న దొరతో, ఎవరు వాళ్ళు? మన ఆలయానికి ఈ సమయంలో ఎందుకొచ్చారు? సర్పం వాళ్లని ఎందుకు వదిలేసింది అని ప్రశ్నిస్తున్న శివను, శివ, ఇక మన ఆలయానికి మనం ఇలా రాత్రివేళ రక్షణగా ఉండనక్కర్లేదు, త్వరలో ఒక అద్భుతం జరగనుంది అని చెబుతున్న దొరవైపు అర్థం కాక అలాగే చూస్తున్నాడు శివ. నాగు మరియు మిత్రులు నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. దాదాపు గ్రామ పొలిమేర వరకు వచ్చారు. అక్కడికి అతి దగ్గరలోనే నాగువంశపు రాజమందిరం ఉంది. చాలా రోజుల తర్వాత మిత్రులందరూ వచ్చారు. రవి వాళ్ళింట్లో ఈరోజు పడుకుంటాను అని తండ్రితో చెప్పాడు నాగు. 9 దాటితే బయటకు రావద్దని చెప్పిన తల్లి మాటలు లెక్క చేయక ఇలా ఎందుకు దేనికోసం ప్రయత్నిస్తున్నాడు? మిత్రులంతా నెమ్మదిగా నడుస్తూ ఉండగా పెద్దగా కుక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు రాజమందిరం నుండే వస్తున్నాయి అని అంటున్న రవితో, మాట్లాడకండి అంటూ టార్చ్ వెలుగులో అక్కడికి దగ్గరలో కనపడిన దృశ్యం చూపించాడు నాగ్. మిత్రులందరూ ఒక్కసారిగా షాక్ తిని అటు భయంగా చూడసాగారు. అటుగా చూసిన మిత్రులకు రాజమందిరం వైపే నడుస్తూ వెళుతున్న తెల్లని ఆకారం చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నాగ్ మదిలో అనేక సందేహాలు కలుగుతున్నాయి. శిథిలమైన రాజమందిరంలో తన వంశానికి చెందిన ఎవరి ఆత్మ తిరుగుతోంది? నేను ఎటు వెళ్ళినా కనిపిస్తోందంటే ఖచ్చితంగా తనకి ఆ ఆకారానికి సంబంధం ఉండే ఉంటుంది అనుకొని, ఇక్కడ ఇప్పుడు ఉండడం క్షేమం కాదు, పదండి అంటూ మిత్రులను హెచ్చరిస్తూ గ్రామం వైపు నడిచాడు. అతన్ని అనుసరించారు మిత్ర బృందం. సమయం తెల్లవారుజామున 4 గంటలయింది. మిత్రులందరూ రామయ్య తాత ఇంటికి చేరుకున్నారు. అలసిపోయిన అందరూ అక్కడే నిద్రపోయారు. సమయం ఉదయం 7 గంటలయ్యాక నాగు నిద్రలేచాడు. రామయ్య తాత దిగులుగా ఎదురుగా ఒక మంచంపై కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మిత్రులకేసి చూశాడు నాగు. అలసిపోయిన వారు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. నెమ్మదిగా, తాత, ఎందుకలా దిగులు పడుతున్నావు అని నాగడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడిన తాత,
ఏం లేదు బాబూ అని పలికినా, లేదు తాత, చెప్పు. నీకు తెలిసిన విషయాలు పూర్తిగా చెప్పకపోతే ఇప్పుడు పూర్తి ప్రమాదం. నా కుటుంబానికి కష్టం ఎదురైందని తెలుసుకునే నేను అమెరికా నుండి వచ్చాను. నువ్వు పూర్తి విషయాలు చెప్పకపోతే నాతోనే ఈ వంశం అంతం అవుతుంది. బాబూ, శివనాగేంద్రరాజు గారి దగ్గర మా నాన్నగారు వెంకయ్య గారు నమ్మిన బొంట్లో ఉండేవారు. నా చిన్నప్పుడు అంతా ఆ రాజమందిరంలోనే గడిచింది. తరతరాలుగా మీ వంశం శివభక్తులు కావడం, మన ప్రాంతంలో సర్పాలను పూజించడం, మరియు మన చుట్టుపక్కల ఏ గ్రామంకి ఆపదొచ్చినా సహాయం చేయడం, 1000 ఎకరాలు పేదలకు దానం చేయడం వలన అందరూ మీ వంశం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవారు. మీ తాతగారికి చాలా కాలం సంతానం కలగలేదు. తనతో వంశం అంతమవుతుందేమో అని దిగులుతో ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవారు. ఒకరోజు సర్పవరం దేవాలయానికి వచ్చిన మీ తాతగారికి ఆలయ ప్రాంగణంలో గల ఒక పుట్ట పక్కనే ఒక చిన్న శిశువు ఏడుపు వినిపించడం చూసి ఆమెని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఎవరినడిగినా తమకు తెలీదు అన్నారు. శివుడిచ్చిన బిడ్డగా తలచి రాజమందిరంకి తీసుకువెళ్లి శివపార్వతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. రాజమందిరంలో కూడా మీ పూర్వీకులు కట్టించిన ఒక శివాలయం ఉంది. దానిలో శివపార్వతి అమ్మగారు భక్తితో ప్రతిరోజు శివునికి పూజలు నిర్వహించేది. ఆమె ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం మీ ఆస్తులు విపరీతంగా పెరిగాయి. ఆమెను అందరూ అదృష్ట దేవతగా చూసేవారు. మన సర్పవరం శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు శివపార్వతి అమ్మవారి చేతుల మీదనే జరిగేవి. ఆమె ప్రతి శివరాత్రికి ఇక్కడ ఆలయంలో పూజలు నిర్వహించేటప్పుడు ఒక నాగుపాము ఆలయంలో శివుణ్ణి చుట్టుకునుండేది. శివరాత్రి రోజు అందరం ఈ దృశ్యం చూసేవాళ్లం అని రామయ్య తాత చెప్తుండగా రవి, వెంకట్ నిద్రలేచి, ఏంటి నాగ్, పొద్దున్నే తాతతో మీటింగ్ పెట్టావు అనగానే ఉలిక్కిపడిన నాగ్ ఆపమని రామయ్య తాతకి సైగ చేసి, ఏం లేదురా, అందరం ఇంటికి వెళ్లి సాయంత్రం 10 గంటలకు శివాలయం వద్దకు రండి అని చెప్పి తాను కూడా ఇంటికి చేరాడు. నాగు మదిలో ఒకటే ఆలోచనలు. తనకు అత్తున్నట్లు ఎవరూ చెప్పలేదు. శివపార్వతి అత్తయ్య ఇప్పుడు ఏమైంది? నాన్న కూడా ఎప్పుడూ అనలేదు. మొత్తానికి తనకు కనుక్కోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనుకున్నాడు నాగ్. ఇంటికి వెళ్లి తయారయ్యి సమయం 10 గంటలు అవుతుండడంతో ఆలయం వద్దకు చేరుకున్నాడు నాగ్. అప్పటికే అక్కడ రవి, వెంకట్ ఉన్నారు. రాజు, వాసు ఇంకా రాలేదు. ఆలయ ఉత్సవాలకు ఇక 3 రోజులే ఉన్నాయి. ఆలయం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి. నాగ్, వెంకట్, రవి ముగ్గురు ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న నాన్నగారిని చూసి, మేము దగ్గరుండి పనులు చూస్తాను నాన్నగారు, మీరింటికి వెళ్ళండి అన్న నాగుతో, పర్వాలేదు, కాసేపు ఉండి వెళతాను. ఎప్పుడో సెలవులకొచ్చే మీరేం చేస్తారులే, ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండండి అన్న నాన్న మాటలకు నిజంగా ఇక తాము సంతోషంగా ఉంటామా అని మనసులో అనుకుని, సరే నాన్నగారు అంటూ ఆలయంలో ఉన్న ఒక మర్రి చెట్టు కిందకు చేరి మిత్రులు ముగ్గురు మాట్లాడుకోసాగారు. మర్రి చెట్టు ఓడల్లో కలిసిపోయి ఒక పెద్ద పాము నాగువైపే చూస్తున్న సంగతి తెలియని నాగ్ మిత్రులతో మాట్లాడసాగాడు. అంతలో రాజు, వాసు వచ్చారు. నలుగురు మిత్రులతో, ఈరోజు సాయంత్రం మనం మా పురాతన రాజమందిరంకు వెళుతున్నాం. నా స్నేహితులుగా మీరు నాతో తప్పక రావాలి అన్నాడు నాగ్. మొన్న జరిగిన సంగతి మరిచావా అని అరుస్తున్న వెంకట్ను వారించి, నేను రేపు పూర్తిగా ఏ ప్రమాదంలో ఉంది, ఎందుకు ఇక్కడికొచ్చింది చెబుతాను. ప్రస్తుతం నన్ను ఏమీ అడగద్దు. మిత్రులుగా నాతో రండి అన్న నాగుతో రవందుకుని, అదేంట్రా అలాంటావు, నీకు ఏమైనా అయితే మాకు అయినట్లే, నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాం అని వెంకటతో కూడా, మేమందరం ఉన్నాం కదా, ఏం కాదు అంటూ సాయంత్రం ఎక్కడికి రావాలి అంటూ అడగ్గా, సాయంత్రం 6 గంటలకు అందరూ పట్నంలో సినిమాకు వెళుతున్నాం అని చెప్పి రండి. ఆలస్యమైతే పట్నంలోనే స్నేహితుడింట్లో ఉంటామని చెప్పండి అంటూ అన్నాడు. సరే అన్నారు మిత్రులు. ఇక్కడే ఉండండి, నేను గర్భాలయంలోకి వెళ్ళొస్తాను అని ఆలయంలోకి వెళ్ళి, నాగ్ భక్తితో, మా వంశానికి తరతరాల ఆరాధ్య దైవానివి, ఈరోజు నేను చేసే ప్రయత్నంలో సహాయం చేయమని ప్రార్థించి బయటకొచ్చి మిత్రులతో కలిసి ఆలయం నుండి ఇంటికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న నాగ్, శివపార్వతి అత్తను నిజంగా శివుడే మా వంశానికిచ్చారా? ఆమె సంగతి ఎందుకు నాకెవరూ చెప్పలేదు? మొత్తానికి అత్తకు మా పురాతన రాజమందిరం ఖాళీ చేయడానికి ఏదో సంబంధం ఉండే ఉండొచ్చు అంటూ ఆలోచిస్తున్నాడు. సమయం 6 గంటలైంది. వెంకట్, రాజు, వాసు, రవిలు అందరూ ఒకేసారి కలిసి నాగింటికొచ్చారు. మిత్రులతో పాటు బైక్పై గ్రామం దాటాడు నాగ్. నేను చెప్పినవి తెచ్చారా అన్నాడు నాగు. తెచ్చాం అంటూ ఒక సంచిలో 5 టార్చ్ లైట్లు, ఒక అగ్గిపెట్టె, 2 లీటర్ల కిరోసిన్ చూపించాడు వెంకట్. సరే అని తలూపి నాగ్ మరియు మిత్రులు రాజమందిరం వైపు బైక్పై రయ్యిన దూసుకుపోసాగారు.
బైకులను రాజమందిరంకు పోయే మార్గం దాకా పోనిచ్చి ఇక అక్కడి నుండి దారి లేదని తెలుసు కాబట్టి అక్కడే పొదల్లో బళ్ళు పార్క్ చేసి తమతో తెచ్చుకున్న టార్చులు ఇతర సామాగ్రి తీసుకుని రాజమందిరం వైపు నడవసాగారు. అంతకు ముందున్న అనుభవం దృష్ట్యా అక్కడే ఉన్న పొదల్లో 3 కర్రలను తీసుకుని నడవసాగారు. రాజమందిరం దగ్గరుండే పోడుబడిన బావిని సమీపిస్తున్నారు. అంతలో పెద్దగా కుక్కల ఏడుపులు వినిపించసాగాయి. కంగారు పడ్డ మిత్రులకు ధైర్యం చెప్పి ముందుకు వెళుతున్నాడు నాగు. సరిగ్గా బావి దగ్గరకు చేరగానే కొద్దిగా దూరంలో ఒక ఆకారం ఉన్నట్లు గ్రహించాడు నాగు. అటుగా టార్చులు వేసిన వారికి ఎవరో కదిలి వెళుతున్నట్టు పొదల్లో కనిపిస్తోంది. అసలు ఆ బావికి నాగికి సంబంధమేమిటి? అంత పొదల్లో ఎలా ఆకారం వెళుతోంది? అసలు అటు దారి లేదు కదా అని అందరి మధ్యలో ఆలోచనలు రేకెత్తుతుండగా, అటు చూడండి అని గట్టిగా అరిచాడు వాసు. వాసు చూపించిన వైపు చూడగా టార్చి వెలుగులో నల్లని 8 అడుగుల సర్పం పొదల్లోకి వెళుతూ కనిపించింది. అసలు ఈ ప్రాంతంలో సర్పాలెక్కువ అని తెలుసు, కానీ ఆ ఆకారం ఎవరు అని ఆలోచిస్తున్నాడు రవి. నాగు మాత్రం ముందుకు వెళుతూనే ఉన్నాడు. అతన్ని అనుసరించారు మిత్రులు. కోట గోడ దాటి లోపలకు ప్రవేశించారు. నెమ్మదిగా నడుస్తూ పురాతన రాజమందిర ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. కటిక చీకటి. టార్చి వెలుగు తప్ప మరో వెలుతురు లేదు. అంతకు ముందు జరిగిన అనుభవం వలన టార్చులతో పాటు అందర్నీ సెల్లలకు ఫుల్లుగా ఛార్జీ పెట్టి తెమ్మన్న నాగ్ మాటలు విని అందరూ అలాగే చేశారు. ప్రధాన ద్వారం మెట్లెక్కి తలుపు దగ్గరకు వెళ్లాడు నాగ్. అతని వెనకే ఉన్నారు మిత్రులు. అంతకుముందు తలుపులు తీద్దామని ప్రయత్నిస్తే పెద్ద సర్పం తలుపుకు అడ్డంగా ఉంది కదా అని నెమ్మదిగా వెళ్లి అందరూ ఆ ప్రాంతం చుట్టూ టార్చ్ వేసి నిశితంగా చూశారు. తలుపు దగ్గర ఎటువంటి సర్పం లేదు. టార్చ్ లైటుతో పరిసరాలను పరిశీలిస్తూ మిత్రులను తలుపు నెట్టమని చెప్పాడు నాగ్. వారందరూ ప్రయత్నిస్తున్నా తలుపులు తెరుచుకోవడం లేదు. నాగ్ తలుపు దగ్గరకొచ్చి నిల్చుని చూస్తూ ఎందుకు ఇంతమంది ప్రయత్నిస్తున్నా తెరుచుకోవడం లేదంటూ ఒక్క ఉదుటున తలుపు నెట్టాడు. కిర్రుమని పెద్ద శబ్దంతో తలుపు తెరుచుకుంది. తలుపు అలా తెరుచుకోగానే ఆకాశంలో పెద్దగా మెరుపు మెరిసి ఉరుములు ఉరమడం ప్రారంభించింది. నెమ్మదిగా టార్చ్ వెలుగులో అడుగు ముందుకు వేశాడు నాగ్. అతన్ని అనుసరించారు మిత్రులు. బాగా చీకటి బూజుపట్టుంది. అక్కడక్కడ పాడైపోయిన వస్తువులు కనిపిస్తున్నాయి. పెద్ద విశాల మందిరం ఉంది. నెమ్మదిగా ముందుకు వెళుతున్నారు మిత్రులు. వీరు అలా మందిరంలోకి ప్రవేశించగానే వీరితో పాటే ఒక పెద్ద సర్పం కూడా మందిరంలోకి ప్రవేశించింది. టార్చ్ వెలుగులో భవంతిని చూస్తున్న వారికి ఈ సర్పం వచ్చిన సంగతి గమనించలేకపోయారు. ఆ సర్పం అలా వెళ్లి రాజమందిరంలోని ఒక గదిలోకి ప్రవేశించింది. ఆ గది ఎవరిది? ఎందుకు ఆ గదిలోకి వెళ్ళింది? అంతకుముందు తలుపుకు రక్షణగా ఉన్న ఆ సర్పం ఇప్పుడు నాగికి ఎందుకు దారి వదిలింది? చుట్టూ జాగ్రత్తగా చూస్తూ నడుస్తున్నారు మిత్రులు. 40 సంవత్సరాల నుండి జనసంచారం లేకుండా ఉండడం వలన బూజుపట్టి అతి భయానకంగా ఉంది ఆ భవంతి. నాగ్ ముందుకు నడుస్తున్నాడు. మిత్రులు ఆ భవంతి వాతావరణం చూసి భయంతో వణికిపోతున్నారు. అయినా నాగ్ని అనుసరిస్తున్నారు. అలా వెళుతున్న నాగ్ బృందానికి మొదటి అంతస్తుకు వెళ్లడానికి మెట్లు కనిపించాయి. మెట్ల దగ్గర టార్చ్ వెలుగులో చూసిన వారికి ఆ మెట్ల దారి పక్కనే ఒక పెద్ద శిలాపలకంపై శాసనం కనిపించింది. ఆ శాసనంపై 5 తలల సర్పం మరియు ఏవో అర్థం కాని భాషలో రాతలున్నాయి. అవి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు నాగ్. ఏమీ అర్థం కావడం లేదు. అసలు మెట్లు దగ్గర శాసనమేమిటి? పై అంతస్తులో ప్రమాదం ఉందేమో అని అంటున్న వాసుకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పి పైకి వెళదాం అని చెప్పి మొదటి మెట్టుపై కాలు పెట్టాడు. అప్పటిదాకా బయట మెరుపులు ఉరుములతో ఉన్న ఆకాశం ఒక్కసారిగా జోరున వర్షం కురవసాగింది. పెద్దగా గాలులు మెరుపులు వర్షం శబ్దం వినబడుతోంది. అలా టార్చ్ వెలుగులో నెమ్మదిగా మెట్లెక్కుతున్న మిత్రులకు పై అంతస్తు నుండి పెద్దగా ఏదో దొర్లుతూ వస్తున్న దృశ్యం కనిపించి పక్కకు తప్పుకున్నారు. అది ఒక పురాతన ఇత్తడితో చేసిన నీరు తాగడానికి ఉపయోగించే కూజాలా ఉంది. మిత్రులకు గుండెలు దద్దరిల్లాయి. పైన ఎవరో ఉన్నారు, మనం రావడం గ్రహించి అది కిందకి విసిరారు అని అంటున్న వాసు నోరు మూసి ఎవరో ఉండరు, పదండి నేనున్నాను అని అన్నాడు నాగ్. మొండి ధైర్యంతో ముందుకు వెళుతున్నాడు. మెట్లు మొత్తం ఎక్కి మొదటి అంతస్తు కిటికీలో నుండి చూస్తున్న నాగ్ మిత్ర బృందంకు బయట భయంకరమైన మెరుపులు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండడం చూసి శీతాకాలంలో ఈ అకాల వర్షమేంటి అనుకున్నారు. నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళుతున్నారు. నాగ్ చేతిలో టార్చ్ పవర్ తగ్గి మసక కాంతి వస్తోంది. రవికి అదిచ్చి అతని టార్చ్ తీసుకుని నడుస్తున్నాడు.
మొదటి అంతస్తంతా విశాలమైన భవనాలు, గదులు, దాదాపు 15 గదుల దాకా ఉన్నాయి. అన్నీ పాడైపోయి బూజుపట్టున్నాయి. అలా నడుస్తుండగానే వెనకొస్తున్న రాజు, వెంకట్ టార్చులు పూర్తిగా బ్యాటరీ పవర్ అయిపోయి ఆగిపోయాయి. వారిద్దరూ సెల్లోని టార్చ్ వేశారు. ఒక్కో గది చూస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉండగా ఒక పెద్ద విశాలమైన గదిలా ఉన్న తలుపు పైన ఒక బూజు పట్టిన చిత్రపటం కనిపించింది. తమతో తెచ్చుకున్న కర్రతో కొద్దిగా బూజు దులిపి చూడగా 55 సంవత్సరాల పైబడి తలపాగా పెట్టుకుని పెద్ద పెద్ద మీసాలతో హుందాగా ఉన్న ఒక వ్యక్తి, పక్కనే 45 సంవత్సరాల వయసున్న స్త్రీ చిత్రం కనిపించాయి. ఆ చిత్రపటాలను చూసిన నాకు తన నాన్నగారి పోలికలు ప్రస్ఫుటంగా వారిద్దరిలో కనిపించాయి. వెంటనే తాత నాయనమ్మలను గుర్తించి 5 నిమిషాల పాటు అలాగే చూస్తుండిపోయాడు. కనీసం తనకిప్పటి వరకు తాతగారి ఫోటో, నానమ్మ ఫోటో కూడా నాన్నెప్పుడు చూపలేదు. అసలు ఆ విషయం ఎత్తితేనే ఆ విషయాలు వద్దు అంటారు. మొదటిసారిగా తన తాత, నాయనమ్మ రూపాలను చూసి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అలా తాతగారి చిత్రపటం చూస్తున్న నాగుతో పాటు మిత్రులు కూడా అలాగే చూడసాగారు. అంతలో అతి దగ్గరలో పెద్దగా గజ్జెల శబ్దం వినిపించి ఉలిక్కిపడి చూశారు అందరూ. సెల్లో సమయం చూసిన రవికి దాదాపు రాత్రి 10 గంటలవుతున్నట్లు తెలిసింది. శబ్దం ఆ ప్రాంతంలో అలా పెరుగుతూ నెమ్మదిగా తగ్గిపోసాగింది. మొదటి అంతస్తులో ఎవరో గజ్జెలతో నడుస్తున్నట్లు అర్థమైన వారికి, ఇన్నాళ్ళు మూతపడిన బంగ్లాలో ఈ రాత్రి సమయంలో గజ్జెల శబ్దమేమిటి? బయటికి వెళ్లి ప్రాణాలు రక్షించుకుందాం అంటున్న వెంకటతో వాసు కూడా అవును వెనక్కి వెళదాం అంటుండగా, సరే మీరు వెళ్ళండి, నేను ఈ రాత్రికి ఇక్కడే ఉండొస్తాను, లేదా చస్తాను అన్న నాగుతో, అలా అనుకు నాగు, నీతోనే ఉంటాం, మాకు ఏమైనా ఏమీ కాదు, రాజవంశానికి చెందిన ఏకైక వారసుడు నువ్వు, ఈ గ్రామానికి మీ వంశానికి అవసరం అని పలికిన వెంకటతో, ఏమీ కాదు, ఇది మా వంశానికి చెందిన మందిరం, నాకు ఎటువంటి హాని జరగదు, అలాగే నాకు సహాయం కోసం వచ్చిన మీకు ఏమీ కాదు, నన్ను నమ్మండి అన్న నాగు మాటలతో సరే అని ముందుకు నడవసాగారు మిత్రులు. గజ్జెల శబ్దం ఆగిపోయి ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినిపించసాగింది. అందరూ ముఖాలు చూసుకున్నారు. ఏంటి వింత సంఘటనలు? అసలు ఈ పురాతన మందిరంలో ఎవరుంటారు? ఖచ్చితంగా ఎవరివో ఆత్మలు అనుకుంటున్నారు మిత్రులు. కాని నాగుతో అండం లేదు. నాగులో ఎక్కడలేని ధైర్యం, తెగింపు కనిపిస్తున్నాయి. మొండిగా ముందుకు వెళుతున్న నాగును అనుసరిస్తున్నారు మిత్రులు. అలా కొంత దూరం వెళ్లిన నాగు బృందంకు 3వ అంతస్తుకు పైకి వెళ్లడానికి మెట్లు కనిపించాయి. మెట్లుకు అడ్డంగా ఒక పెద్ద శాసనం పెట్టారు. ఆ రాయి చుట్టూ ఏవేవో తాయెత్తులు, యంత్రాలు కట్టున్నాయి. అసలు మెట్లకు మధ్యగా శాసనమేమిటి? దానిపైన కూడా కొన్ని రాతలున్నాయి. కొన్ని సర్పాల బొమ్మలు, మరేవో అర్థం కాకుండా ఉన్న కొన్ని బొమ్మలు ఆ శాసనం పైన కనిపించాయి. నెమ్మదిగా శాసనం చూస్తున్న నాగు భుజం తట్టి ఆ మెట్లపైనే పక్కనే ఉన్న ఒక పెద్ద చిత్రపటం చూపించాడు రవి. అటుగా చూసిన నాగుకి ఆ చిత్రపటం ఒక స్త్రీది. చిత్రపటం జుట్టు, కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అంత చీకట్లోనూ కొద్దిపాటి వెలుగులో ఆ కళ్ళని చూసి నాగు ఆశ్చర్యపోతూ అటు ఇటు చూసి దగ్గరలో పాడుబడిన ఒక పాత టేబుల్ కనిపించడంతో దానిని అందరూ లాగగా పైకెక్కిన నాగ్ కర్రతో బూజు దులపసాగాడు. ముఖం వరకు బూజు దులిపిన నాగ్ ఆ చిత్రం పరిశీలిస్తున్నాడు. 30 సంవత్సరాల ఒక అద్భుతమైన, ఆకర్షణీయంగా ఉన్న స్త్రీ చిత్రపటం. ఆమె ముఖంలో ఏదో దివ్య తేజస్సు కనిపిస్తోంది. అలాగే చూస్తూ మనసులో బహుశా ఈ చిత్రపటంలో ఉన్న ఆమె మా శివపార్వతి అత్త అనుకోగానే వెంటనే 3వ అంతస్తు నుండి పెద్దగా ఒక స్త్రీ పొలికేక వినిపించి గుండెలు అదిరిపోయాయి. ఏంటా శబ్దం అనుకుని టేబుల్ దిగి మిత్రులకు ధైర్యం చెప్పి, బహుశా ఈ 3వ అంతస్తులోనే మా అత్తగారి గదుండొచ్చు, అది తెలిస్తే నాకు పూర్తి వివరాలు తెలుస్తాయి అనుకొని మెట్లకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించచ్చేమో అని ఆ రాయిని తాకిన నాగ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. మిత్రులు కూడా ఆ శబ్దానికి అటే చూడసాగారు. ఆ చిత్రపటం దగ్గర ఒక 9 అడుగుల నాగుపాము పెద్ద శబ్దం చేస్తూ నాగు మిత్ర బృందం కేసి చూస్తూ ఒక్క ఉదుటున వారిపైకి దూకింది. ఆ హఠాత్ పరిణామానికి భయాందోళనకు గురైన మిత్రులు పక్కకు తప్పుకున్నారు. ఆ సర్పం నెమ్మదిగా వెళ్లి ఆ మెట్ల మార్గం మీదున్న శిలాశాసనం పైకి వెళ్లి వీరి వైపు కోపంగా చూస్తూ వీరిని ఆ భవంతిపైకి వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చుని మీరు ముందుకు కదిలితే కాటు వేద్దామని కసిగా చూస్తోంది. నాగు మిత్రులతో ఈ పై అంతస్తులోకి వెళ్లడానికి మరో మార్గం ఉందేమో చూద్దాం, ఇటు ప్రయత్నిస్తే మనం చావడం తథ్యం అనని అక్కడ్నుంచి మిత్రులతో కొద్దిగా ముందుకు నడిచాడు.
ఈ క్రమంలో వారందరి దగ్గర ఉన్న టార్చిల బ్యాటరీలు అయిపోయాయి. వెంటనే సెల్ వెలుగుల్లో తాము వెంట తెచ్చుకున్న కిరోసిన్తో ఒక గుడ్డను తడిపి కాగడాలా తయారు చేశారు. రెండో అంతస్తులోనే ముందుకు నడుస్తున్నారు. అంతలో మరలా పెద్దగా ఎవరో నడుస్తున్నట్లు గజ్జెల శబ్దం వినిపించింది. కాగడా వెలుగులో సమయం చూసుకున్న నాకు అర్ధరాత్రి 12:10 తెలిసింది. అలా ముందుకు నడుస్తూ ఒకచోట హఠాత్తుగా ఆగాడు నాగు. రెండవ అంతస్తు నుండి మరలా కిందకు వెళ్ళడానికి ఒక మెట్ల మార్గం ఉంది. అక్కడి నుండి కిందకు వెళితే ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అని మిత్రులంటున్న మాటలు విని చూద్దాం పదండి అంటూ కాగడా వెలుగులో మెట్లు కిందకు దిగుతున్నాడు నాగు. అతన్ని అనుసరిస్తున్నారు మిత్రులు. బహుశా అది రాజమందిరాల్లో అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం ఉంచిన సొరంగ మార్గమేమో అనుకుంటూ మెట్లు దిగుతున్నారు. భయంకరమైన చీకటి ఏమీ కనపడ్డం లేదు. కాగడా వెలుగు మాత్రమే వెలుగు చూపుతుండగా నెమ్మదిగా దిగుతున్న మిత్రులు మెట్ల మార్గం పూర్తవుతుంది. ఇక 3 మెట్లున్నట్లు గ్రహించి నెమ్మదిగా నడుస్తున్నారు. వారికి కొద్ది దూరంలో చాలా వేగంగా ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం కనిపించింది. వారు తేరుకుని చూసేలోపే మాయమైంది. ఈ అర్ధరాత్రి ఇంతటి భయంకర భవనంలో ఆ స్త్రీ ఎవరు? అందరూ అనుకున్నట్టుగానే ఈ మందిరం దెయ్యాల కోట అయిందా అని మిత్రులు భయంతో చూస్తున్నారు. నాగు తేరుకొని ముందుకు కాలు వెయ్యబోతూ ఆగండి అని గట్టిగా అరిచాడు. వెనకున్న మిత్రులు ఆ కేకకు ఉలిక్కిపడి ఏమైంది అని చూడగా ఆ మెట్లు ముగిగానే దారి లేదు. అదంతా ఒక నీటితో నిండిన తటాకంగా గమనించి ఆశ్చర్యపోయారు. బహుశా ఇది అంతఃపురంలో ఉండే రాణీల స్నానవాటిక అనుకుంటూ మరి నీటిపై ఇంతకు ముందు కనిపించిన స్త్రీ ఎలా నడవగలిగింది? అలా మనసులో అనుకోగానే ఒళ్ళు జలదరించింది మిత్రులకు. వారిని ఇక ఏమీ ఆలోచించనివ్వని నాగ్ అటు చూడండి అంటూ కాగడా వెలుగులో చూపగా అటుగా చూసిన మిత్రులకు కొలను అవతల ఏదో పెద్ద వృక్షం మరియు ఆ వృక్షం కింద ఎవరో కూర్చున్నట్లు అర్థమవుతోంది. కానీ స్పష్టత లేదు. కొలను ఎంత లోతుందో తెలీదు. దిగితే దానిలో ఏమున్నాయో తెలీదు. ఇక ముందుకు సాగలేమని గ్రహించిన నాగ్ వెనక్కి వెళదాం పదండి అంటూ మిత్రులతో అని మరలా కాగడా వెలుతురులో దారి చూస్తూ మెట్లెక్కసాగాడు. నాగు మిత్ర బృందంకు అసలేమీ అర్థం కావడం లేదు. ఇది దెయ్యాల భవంతి మాత్రమే కాదు, పూర్తి మిస్టీరియస్ భవంతి అనుకుంటూ నాగును అనుసరించసాగారు. నాగు మెట్లెక్కుతూ 2 వైపులా రాతి గోడలు నిశితంగా పరిశీలించసాగాడు. మెట్లు సగం దూరం ఎక్కాక ఆగిన నాగ్ అక్కడున్న గోడను పరిశీలిస్తూ ఇలా చూడండి అంటూ మిత్రులకు చూపాడు. ఆ గోడకు ఆ ప్రాంతంలో ఒక నెమ్మది పొరమాదిరిగా చీలినట్లు కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో గోడ నెట్టి చూశాడు నాగు. వెంటనే ఎక్కడ్నుండో గుడిలో గంటలు మోగినట్లు ఆ ప్రాంతం మొత్తం వినిపించసాగింది. మిత్రులందరికీ చెమట్లు పట్టాయి. ఏంటి విచిత్ర సంఘటనలు, ఈ మందిర రహస్యాలేమిటి అనుకుంటూ ఆ శబ్దాలు ఎటునుండొస్తున్నాయో తెలియక చూస్తూ ఉండగా నాగు బలంగా ఆ ప్రాంతాన్ని మరోసారి నెట్టాడు. కిర్రుమని కొంచెం శబ్దం వచ్చి ఆగిపోయింది. ఆ గోడ నుండి లోపలకు వెళ్లడానికి మరో సొరంగ మార్గం అది. అందరూ బలంగా ఆ రాయిని నెట్టగా పూర్తిగా రాయి గోడ పక్కకు తొలగి దారి కనిపించింది. కటిక చీకటిగా ఉంది. కాగడా వెలుగు కూడా తగ్గుతుండడంతో మరోసారి కిరోసిన్ పోసి మరలా కాగడా వెలిగించారు. ఇక ఈసారి ఈ దారిపోతే వారి దగ్గర వెలగడానికి టార్చులు, సెల్లైట్లు ఏమీ లేవు. ఈ వెలుగు ఆరేలోపు మనం భవంతి నుండి బయటపడాలి, లేదా ఇక్కడే శవాలయ్యి మనం ఆత్మలుగా మారతాం అన్న రవి మాటలకు అలా ఏం కాదు, భయం వద్దు అంటూ సొరంగంలో కడుగు పెట్టాడు నాగు. నెమ్మదిగా నడుస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళుతున్న నాగుకు అక్కడికి కొద్ది దూరంలో నుండి గట్టిగా ఒక స్త్రీ స్వరం, మర్యాదగా బయటికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోండి, నేను ఉన్నంత వరకు ఎవరిక్కడికి రాలేరు, చస్తారు అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న నాగు కూడా ఒకసారిగా భయపడ్డాడు. కాసేపు బెదిరిస్తూ కాసేపు ఏడుస్తూ నాగు బృందాన్ని వెంటాడే స్త్రీ ఎవరు? ఆమె ఒక్కతే ఎలా ఈ పురాతన మందిరంలో ఉండగలదు? ఆత్మనా? అయితే ఎవరి ఆత్మ? మనిషినా? రామయ్య తాత చెప్పినట్లు మా అత్త శివపార్వతి ఆత్మ ఈ భవంతిలో పగతో రగిలిపోతుందా? అయితే ఎవరిపై పగ ఆత్మకు అని ఆలోచిస్తున్నాడు. అంతుచిక్కని ఈ భవంతి రహస్యాలు ఎలా ఛేదించాలి? నా లక్ష్య సాధన పూర్తి కాకపోతే మా కుటుంబం మొత్తం నాశనం అవుతాం అనుకుంటూ అన్నింటికీ మా కులదైవం ఈశ్వరుడే దిక్కు అనుకుని ముందుకు అడుగు వేశాడు నాగు. చెప్పేది మీకే, మర్యాదగా వెళ్ళండి, నా చేతుల్లో ఈరోజు మీకు చావుండొచ్చారు అని గట్టిగా అరుస్తూ ఉంది. ఒక్క క్షణమాగి మిత్రులకేసి చూసిన నాగు వారు విపరీతంగా భయపడుతున్నట్లు గ్రహించాడు. అయినా నాగు ముందుకు అడుగు వేశాడు.
నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న నాగుకు కొద్ది దూరంలో ఏదో భవనం ఉన్నట్లు గ్రహించాడు. భయపడక ముందుకు నడుస్తున్న నాగుకు ఆ స్వరం వినిపించలేదు. కొద్ది దూరంలో ఏదో పురాతన మందిరం కనబడుతోంది. నెమ్మదిగా ఆ మందిరం దగ్గరకు చేరుకున్న నాగ మిత్ర బృందం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అది మందిరం కాదు, సర్పవరంలో నాగుల కోణంలో ఉన్నలాంటి ఆలయ తోరణం కూడా ఉంది. 3 ఒకే రకమైన శివాలయాలు ఉండడమేమిటి? ఈ 3 శివాలయాలకు మా వంశానికి ఈ భవంతికి సంబంధం ఏదో ఉంది అని అనుకుంటూ నాగు అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇంతకు ముందు వినిపించిన స్త్రీ స్వరం ఇక్కడ లేదెందుకు? బహుశా ఆలయ పరిసరాల్లో ఆత్మల ప్రభావం ఉండదేమో అనుకున్నారు మిత్రులు. మనం ఈ ఆలయంలో ఈ రాత్రి తలదాచుకుని ప్రాణాలు కాపాడుకుందాం అంటున్న రవితో అటు చూడండి అంటూ చూపించాడు నాగు. ఆ ప్రాంతం బాగా పాడుబడింది. రావి చెట్టు కొమ్మలకు దాదాపు 10 సర్పాల దాకా వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్నున్నాయో, మనకు ఇన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అని అంటున్న రవి మాటలకు అవి మనల్ని ఏమీ చెయ్యవు, అటువైపు పదండి అంటూ మరో మార్గం నుండి ఆలయం వైపుకు నడవసాగారు. రావి చెట్టు పూర్తిగా ఆలయంను ఆక్రమించుకునుంది. నెమ్మదిగా నడుస్తూ ఆలయ ముఖద్వారం దగ్గరకు వచ్చిన నాగ్ ఆలయ ముఖభాగం ఇరువైపులా ద్వారపాలకుల్లా 11 తలల నాగుపాము శిల్పాలున్నట్లు గమనించాడు. తలుపులు పూర్తిగా శిథిలమై ఉన్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించాడు నాగ్. మిత్రులు కూడా అనుసరించారు. గర్భాలయం దగ్గరకు వెళ్లిన నాగ్ సర్పవరం ఆలయం నమూనాలాగే ఉన్న ఆలయమును చూస్తున్నాడు. గర్భాలయ తలుపులు కొన్ని సంవత్సరాలుగా తీగపోవడం వలన గూజుపట్టున్నాయి. ఆలయం లోపల నుండి ప్రకాశవంతమైన వెలుగు వస్తున్నట్లు గ్రహించిన నాగ్ ఇన్ని సంవత్సరాలు మూతపడిన ఆలయంలో వెలుతురు ఎలా ఉంటుంది అనుకుంటూ నెమ్మదిగా తలుపు తీసిన నాగ్ ఆలయంలోకి ప్రవేశించి అక్కడున్న శివలింగంను చుట్టుకునున్న నాగుపాము విగ్రహాన్ని తదేకంగా భక్తి పారవస్యంతో చూస్తున్నాడు. 2 ఆలయాల్లో లేని అద్భుతం, శివలింగంను చుట్టుకునున్న నాగుపాము విగ్రహం తలపై ఒక ప్రకాశవంతమైన వజ్రం మెరుస్తూ కనిపిస్తోంది. ఆ వెలుగు గర్భాలయం మొత్తం వస్తోంది. నాగ్ భక్తితో శివలింగంను తాకి కళ్ళు మూసుకుని శివుణ్ణి తన కుటుంబంను కాపాడమని ప్రార్థిస్తున్నాడు. మిత్రులు కూడా శివదేవునికి నమస్కరిస్తూ నాగ్గును పరిశీలిస్తున్నారు. ఇంతలో ఏదో అలికిడి రావడంతో అటుగా చూసిన వారికి గర్భాలయంలో ఒక మూల నుండి సన్నని సందులో నుండి ఒక సర్పం వస్తున్నట్లు గ్రహించి దూరంగా వచ్చి నిలబడ్డారు. ఆ సర్పం శివలింగంను చుట్టుకుని నాగువైపు చూస్తూ ఆశీర్వదించిన విధంగా తానొచ్చిన మార్గం వైపు తల తిప్పి చూపించింది. సర్పం వచ్చిన మార్గం దగ్గరకు వెళ్లి చూసిన నాగ్ అక్కడ కూడా ఒక రాతి తలుపు ఉన్నట్లు గ్రహించి బలంగా నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆశ్చర్యపోయాడు. ఆ సర్పం తల ఊపుతూ ఆ మార్గాన వెళ్ళండి అంటూ సంకేతం ఇస్తున్నట్లు గ్రహించి మరోసారి శివుడికి నాగుపాముకు నమస్కరించి మిత్రులతో కలిసి ఆ మార్గాన వెళుతూ తిరిగి ఆ రాతి తలుపును మూసేసి ముందుకు కదిలాడు నాగు. ఏంటి అద్భుతం! పాము హాని చేయక దారి చూపిస్తోంది అనుకున్నారు మిత్రులు. మాటల తర్వాత జాగ్రత్తగా నడవండి అంటూ హెచ్చరించాడు నాగ్. అలా ఆ సొరంగ మార్గం కొంత దూరం వెళ్ళగానే ఒక స్త్రీ మరలా పెద్దగా ఏడుస్తూ ఉన్నట్లు శబ్దం వస్తోంది. అప్పటికే 1/4 కిలోమీటర్ పైగా నడిచిన మిత్రులు ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందా అని చూడసాగారు. ఎటునుంచి వస్తుందో అర్థం కావడం లేదు, కానీ వారికి ఆ ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది. కొద్ది దూరం నడిచిన వారికి ఒక కుడివైపు రాతి గోడపై ఏవో నాగశాసనాలు ఉన్నట్లు గ్రహించి వాటిని పరిశీలించారు. ప్రస్తుతం ఆ స్వరం వినిపించడం లేదు. సమయం దాదాపు రాత్రి 3 గంటలు కావస్తోంది. నాగ్ చేతిలో ఉన్న కాగడా వెలుగు తగ్గుతోంది. అది మరికొన్ని నిమిషాలు మాత్రమే పనిచేస్తోంది. ఈ సొరంగ మార్గంలో వెలుతురు లేకుండా ఎలా అనుకుంటూ భయపడుతూ నడుస్తున్నారు. నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్లిన వారికి సొరంగం ముగిసినట్టు అర్థమయ్యి అక్కడున్న రాతి గోడను బలంగా నెట్టగా తలుపు తెరుచుకుంది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి మిత్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమీ అర్థం కానట్టు అలాగే చూస్తూ నిల్చున్నారు. ఇంతలో నాగు చేతిలో కాగడా ఆరిపోయింది. రాతి గోడను బలంగా నెట్టిన వారికి ఒక అద్భుతం కనిపించింది. ఆశ్చర్యం! ఆ గోడ అవతల సర్పవరంలోని శివాలయం ఉంది. గోడ నెట్టగానే సర్పవరంలోని ప్రధాన గర్భాలయంలోకి దారుండడం, వారి చేతిలో కాగడా వెలుగు ఆరిపోయినా సర్పవరం ఆలయంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి కనుక వారు నెమ్మదిగా ఆలయంలోకి నడిచారు. ఇక్కడ ఆలయంలో కూడా స్వామివారికి శివలింగంను చుట్టుకుని ఒక పెద్ద నాగుపాము ఉంది. వీరికేసే ఆ పాము చూస్తూ ఉంది. నెమ్మదిగా నాగ్ మరియు మిత్ర బృందం ఆలయంలో కదులుతూ స్వామివారికి నమస్కరించి ఆలయ ద్వారం తలుపులు నెట్టగా తెరుచుకున్నాయి.
బయట ప్రధాన ద్వారంకు తాళం వేస్తారు. సాయంత్రం 6 దాటితే ఈ ఆలయంకి ఎవరూ రారు కాబట్టి గర్భాలయానికి తాళం వేయరు. తలుపులు తెరుచుకోవడంతో బయటకొచ్చిన నాగు బృందం కొంచెం ముందుకు నడిచి సమయం చూడగా తెల్లవారుజాము 4 కావస్తోంది. ప్రధాన ద్వారం తలుపులు పూజారి ఉదయం 6 గంటలకు తీస్తాడని తెలుసు కాబట్టి చేసేది లేక ఆలయం వెనుకున్న ఒక అరుగు పక్కన కూర్చున్నారు. అసలు బంగ్లా నుండి సర్పవరం ఆలయానికి సొరంగ మార్గం ఏమిటి? అంతా అద్భుతం, ఆశ్చర్యం అంటున్న రవి మాటలు విన్న నాగ్, ఇంకా అద్భుతాలు చూడాలి రవి, ఈ రోజు రాత్రికి మనకు దాదాపు వివరాలు తెలుస్తాయి అంటున్న నాగ్ మాటలకు ఉలిక్కిపడిన వెంకట్, మరల ఈరోజు బంగ్లాకు వెళ్లాలా? ఏదో శివుని దయవల్ల బయటపడ్డాం, లేదంటే మనకు కనిపించిన ఆ స్త్రీ ఆత్మచేతిలో చనిపోయి మనం ఆత్మలుగా మారి ఆ బంగ్లాలోనే తిరిగేవాళ్లం. అలా ఏముండదు. నేనున్నంత వరకు మీకు ఈ ఆలయంలో కాని బంగ్లాలో కాని ఏ ఆపద రాదు. మనకు దైవబలం ఉంది, మరియు మా తాతగారి ఆశీస్సులు కూడా ఉన్నాయి అన్నాడు నాగ్. ఇలా వీరు మాట్లాడుకుంటుండగానే ఆలయంలో నుండి గంటల శబ్దం వినిపించసాగింది. బహుశా ఇంతకు ముందు చూసిన నాగుపాము పైకెక్కి గంటలు మోగిస్తుందేమో అనుకున్నారు మిత్రులు. పూజారి ఆలయంలోకి రాగానే మనం బయటకు వెళ్ళాలి. మనం వచ్చామనే సంగతి, బంగ్లా నుండి ఇక్కడ ఆలయానికి సొరంగ మార్గం ఉందని ఎవరికీ తెలియకూడదని మిత్రులకు చెప్పాడు నాగు. సరే అని తలూపారు మిత్రులు. సాయంత్రం ఎక్కడ కలుసుకోవాలి, ఏమేమి తేవాలో చెప్పిన నాగ్ మాటలు విని గుండెలు దద్దరిల్లాయి మిత్రులకు. అసలే ఈ రోజు జరిగిన అనుభవాలు జన్మలో మరువలేరు. మరలా నాగ్ చెప్పిన మాటలు వినటానికే భయమేస్తోంది. ఇక ఈ రాత్రికి ఎలా అని ఆలోచనలో పడ్డారు మిత్రులు. ఇలా వారు ఆలోచిస్తూ ఉండగా దూరంలో ఏదో అలికిడి వినిపించింది. అటువైపు చూసిన మిత్రులకు 3 సర్పాలు వీటిని దాటుకుంటూ వెళుతున్నాయి. వాటి నోటిలో కొన్ని పుష్పాలు, ఆకులు ఉన్నాయి. వాటికేసి పరిశీలించగా అవి గర్భాలయంలోకి తలుపు కిందున్న చిన్న సందులో నుండి ఆలయంలోకి ప్రవేశించాయి. అద్భుతం! గ్రామస్తులు తరతరాలుగా నాగుపాములు స్వయంగా స్వామివారిని ఆరాధిస్తాయనే మాట వాస్తవం అనేదానికి రుజువుగా ఆ సర్పాలు ఆలయంలోకి వెళ్లిన కాసేపటికి ఆలయంలో గంటలు మరలా మోగాయి. నాగు మిత్రబృందం ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. ఇంతటి చరిత్ర కలిగిన ఆలయం తమ ఊరిలో ఉన్నందుకు సంతోషంతో, భక్తి పారవస్యంతో వారికి మనసు, శరీరం పులకించింది. సమయం దాదాపు 6 గంటలు కావస్తోంది. ప్రధాన ద్వారం తెరిచే సమయం కావున మిత్రులందరూ జాగ్రత్తగా ఉన్నారు. గర్భాలయ తలుపులు తెరుచుకున్న శబ్దం వినగానే మిత్రులు నెమ్మదిగా నడుచుకుంటూ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. పూజారి స్వామివారి పూజలో మునిగుండడం, ఇంకా చీకటిగానే ఉండడంతో ఎవరూ చూడకుండా బయటపడ్డారు మిత్రులు. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళుతూ సాయంత్రం 5 గంటలకు ఎక్కడ కలవాలో, ఏమేమి తేవాలో మరోసారి గుర్తు చేసిన నాగ్ వైపు భయంగానే చూస్తూ మిత్రులు సరే అన్నారు. వెంకటతో రామయ్య తాతను మా ఇంటికి 10 గంటలకు రమ్మని చెప్పు అన్నాడు నాగు. సరే అని బయలుదేరారు మిత్రులు. అలసిపోయిన నాగ్ ఇంటికెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. కానీ నిద్ర పట్టలేదు. కాసేపు విశ్రమించి 9 గంటలకల్లా తయారయ్యి రామయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే నాగ్ నాన్నగారు బయటకు వెళ్ళిపోయారు. ఇంతలో నాగ్ అమ్మగారు, నాగేంద్ర, నీకోసం రామయ్య తాత వచ్చారు, ఏదో పనుందట. అమ్మ మాటలు విని నా గదిలోకి రమ్మని చెప్పమ్మా అన్నాడు. లోపలికొచ్చిన రామయ్య తాత ఎందుకు ఇక్కడకు పిలిపించాడో తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నాడు. అంతలో నాగ్, తాత, నీకు మా రాజమందిరం గురించి తెలిసిన విషయాలు చెప్పు. మా అత్త ఎలా చనిపోయింది? ఆమె ఆత్మ ఏమైనా ఆ బంగ్లాలో తిరుగుతుందా అని అడిగి రాత్రి బంగ్లాలో జరిగిన అనుభవాలు, గుడిలోకి సొరంగ మార్గం విషయాలు చెప్పగా ఆశ్చర్యపోయిన తాత, నాకు తెలిసిన విషయాలు చెబుతాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మీ తాతగారు శివ నాగేంద్ర రాజుగారి దగ్గర మా నాన్నగారు వెంకయ్య గారు నమ్మిన బంట్లా ఉండేవారు. నా చిన్నప్పుడంతా ఆ రాజమందిరంలోనే గడిచింది. తరతరాలుగా మీ వంశం శివభక్తులు కావడం, మన ప్రాంతంలో సర్పాలను పూజించడం, మన చుట్టుపక్కల ఏ గ్రామంకి ఆపదొచ్చినా సహాయం చేయడం, 1000 ఎకరాల భూమి పేదలకు దానం చేయడం వలన అందరూ మీ వంశం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవారు. మీ తాతగారికి చాలా కాలం సంతానం కలగలేదు. తనతో వంశం అంతమవుతుందేమో అనే దిగులుతో ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవారు. ఒకరోజు సర్పవరం దేవాలయానికొచ్చిన మీ తాతగారికి ఆలయ ప్రాంగణంలో గల ఒక పుట్ట పక్కనే ఒక చిన్న శిశువు ఏడుపు వినిపించడం చూసి ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఎవరిని అడిగినా తమకు తెలీదు అన్నారు. శివుడిచ్చిన బిడ్డగా భావించి రాజమందిరంకి తీసుకెళ్లి శివపార్వతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. రాజమందిరంలో కూడా మీ పూర్వీకులు కట్టించిన ఒక శివాలయం ఉంది.
దానిలో శివపార్వతి అమ్మగారు భక్తితో ప్రతిరోజు శివునికి పూజలు నిర్వహించేది. ఆమె ఇంట అడుగుపెట్టిన వేళ విశేషం. మీ ఆస్తులు విపరీతంగా పెరిగాయి. ఆమెను అందరూ అదృష్ట దేవతగా చూసేవారు. మన సర్పవరం శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు శివపార్వతి అమ్మవారి చేతుల మీదనే జరిగేవి. ఆమె ప్రతి శివరాత్రి ఇక్కడ ఆలయంలో పూజలు నిర్వహించేటప్పుడు ఒక నాగుపాము ఆలయంలో శివుణ్ణి చుట్టుకునుండేది. శివరాత్రి రోజు అందరం ఈ దృశ్యం చూసేవాళ్లం. శివపార్వతికి యుక్త వయసు రాగానే మన పక్క ఊరి వెంకటాపురానికి చెందిన జమీందారు వంశపు రవీంద్రవర్మ గారి కుమారుడు రాజేంద్రవర్మకిచ్చి ఘనంగా కట్న కానుకలిచ్చి వివాహం చేశారు. అమ్మగారికి వివాహమైన సంవత్సరం తీవ్రమైన కరువు కాటకాలు మన సర్పవరంను ముంచెత్తాయి. ఎన్నడూ లేంది మన నాగులగుండం చెరువు కూడా ఎండిపోయింది. మీ తాతగారు తన కూతురు మన గ్రామం నుండి పెళ్లి చేసుకుని వెళ్లడమే దీనికి కారణంగా భావించి వేదన పడసాగారు. ప్రతి వారం అమ్మగారు రాజమందిరంకు వచ్చి వెళుతున్నా కూడా రాజుగారికి మనశాంతి లేదు. కార్తీక మాస ఉత్సవాలు సమీపిస్తున్నాయి. ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. నాగుల గుండంను మరింత లోతు తవ్వించాలని మీ తాతగారు శివపార్వతి అమ్మవారి చేతుల మీదుగా ఆ కార్యం మొదలు పెట్టాలని అల్లుణ్ణి కూతుర్ని పిలిచి అమ్మగారి చేత కొబ్బరికాయ కొట్టించి చెరువు తవ్వడం మొదలుపెట్టారు. 2 గంటలు తవ్వగానే చెరువు నుండి ఏదో శబ్దం వచ్చినట్లుండి పరిశీలించగా ఏదో పురాతన పెట్టి కనపడింది. ఆశ్చర్యంగా రాజుగారు శివపార్వతి అమ్మగారు అందరూ చూడగా ఆ పెట్టెలో ఏముందో అని చూడ్డానికి 10 మంది కలిసి తీసినా తెరుచుకోలేదు. అప్పుడు మీ తాతగారు శివపార్వతి అమ్మగారి చేయి వేసి తీయగా అద్భుతమైన బంగారు వజ్రాల నిధి బయటపడగా అందరూ ఆశ్చర్యపోయారు. బహుశా మీ వంశపు తాత ముత్తాతలు ఎప్పుడో తవ్వించిన చెరువులో ఇంతటి నిధి నిక్షేపాలు ఉండడం చూసి ఖచ్చితంగా అది మీ వంశపు వారు ఏదో ఉద్దేశంతో ఇక్కడ అవి దాచారని ప్రజలంతా అనుకున్నారు. ఆ నిధిని మీ తాతగారు ఆలయంలోకి తీసుకెళ్లి గర్భాలయంలో పూజలు జరిపి రాజమందిరంలోకి తీసుకెళ్లారు. ఆశ్చర్యంగా మరుసటి 3 రోజులు విపరీతమైన వర్షాలు మన గ్రామంలో కురిశాయి. వాగులు, చెరువులు, బావులు నిండి కళకళలాడాయి. ఆ సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించారు. దొరికిన నిధి మరియు మీ తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న అపార ధన సంపదలు కూడా అనేకం అన్నీ రాజమందిరంలోనే ఉండేవి. అవన్నీ రాజమందిరంలోని ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉండేవి. రాజమందిరంలో ఉన్న శివాలయంలోకి మీ వంశస్థులు తప్ప అన్యులకు ప్రవేశం ఉండదు. ఆ ఆలయంలో నాగుపాములు తిరుగుతాయని అసలు ఎవరూ వెళ్లడానికి కూడా ప్రయత్నం చేయరు. మందిరంలో దాదాపు 150 మంది దాకా పనివాళ్లు, రక్షక భట్లు పనిచేసేవారు. అందరూ నమ్మకంగా పనిచేసేవారు. వారిని కూడా సొంత బిడ్డలా చూసేవారు మీ తాతగారు. మా తండ్రి వెంకయ్య గారితో పాటే నేను తాతగారి బాధ్యతలు చూసేవాణ్ణి. మా తండ్రి గారు మీ ముత్తాతగారి కాలం నుండే పనిచేస్తూ వయసైపోయి కాలం చేశారు. ఆయన తర్వాత పూర్తి స్థాయిలో నేనే మీ తాతగారి వ్యవహారాలు చూసేవాణ్ణి. ఇంతలో రాజమందిరంలో ఒక గొప్ప శుభవార్త వినిపించింది. త్వరలో మీ తాతగారు తండ్రిగారు కాబోతున్నారని తెలిసి అందరం ఆనందంలో మునిగిపోయాం. దాదాపు 45 సంవత్సరాల పైబడిన మీ తాతగారికి ఇక సంతానం ఉండదేమో అనుకుని చింతిస్తున్న వారికి శివుని ఆజ్ఞగా మీ నాన్నగారు జన్మించారు. మీ నాన్నగారు జన్మించిన దగ్గర నుండి ఎందుకో శివపార్వతి అమ్మగారు మన రాజమందిరంకు రాకపోకలు తగ్గించింది. రాజుగారు పుత్రుడు పుట్టిన సంతోషం కన్నా శివపార్వతి అమ్మ ఎందుకు రావడం లేదో, తను చూడ్డానికి వెళ్ళినా సరిగ్గా పలకరించడం లేదని దిగులుగా ఉన్నారు. ఆ సమయంలోనే మీ తాతగారు సర్పాపురంలో గ్రామం మధ్యలో మరొక భవంతి కట్టించసాగారు. ఇంత విశాలంగా ఉన్న భవంతి ఉండగా మరొక భవనం ఎందుకు అనుకున్నారు ప్రజలంతా. కాని ఆ భవంతి నిర్మాణం వెనుక మర్మం మీ తాతగారికి మాత్రమే తెలుసు. ఆ భవంతి నిర్మాణం జరుగుతున్నప్పుడే మీ తాతగారు రాజమందిరంలోనే శివాలయంలోకి వెళ్లి తలుపులు మూసి గంటల గంటలు గడిపేవారు. అప్పుడప్పుడు నాగులకోన నుండి గిరిజనులు మీ తాతగారి కోసం వచ్చేవారు. వారికి ఏమీ కావలసినా కూడా రాజుగారు ఇచ్చేవారు. ఏమైనా భయంకర సర్పాలు ప్రజల్ని కరిచినప్పుడు నాగులకోనలో కొందరు మూలికా వైద్యం ద్వారా ప్రాణం కాపాడేవారు. సర్పవరంలో నూతన భవంతి కట్టే కొలది రాజుగారు మరింత దిగులుగా కనపడసాగారు. ఎన్నిసార్లు అడిగినా చెప్పేవారు కాదు. బహుశా శివపార్వతి అమ్మ మీద దిగులేమో అనుకునేవాణ్ణి. వెంకటాపురంలో శివపార్వతి అమ్మకిచ్చిన జమీందారు కుటుంబం అనుకున్నంత మంచివారు కాదని, వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులు కూడా లేవని వాళ్ల గ్రామంలో ప్రజలు చెప్పుకోవడం తాను విన్నానని రామయ్య తాత చెప్పాడు. మొత్తానికి ఏదో జరుగుతోంది, కాని ఎవరికీ ఏం తెలియడం లేదు. మరలా కార్తీక మాస ఉత్సవాలు దగ్గర పడ్డాయి. మీ తాతగారి ఆహ్వానం మేరకు అయిష్టంగానే వచ్చారు శివపార్వతి అమ్మ మరియు ఆమె భర్త రాజేంద్రవర్మ.
ఆ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగానే జరిపారు. ఉత్సవాలు అయిపోయిన 3వ రోజు ఎందుకో మీ తాతగారు అల్లుడు నాగేంద్రవరం మీద బాగా కోపడ్డారు. నేను మీ తాతగారిని అడిగే ధైర్యం చేయలేకపోయాను. ఆ తర్వాత రాజేంద్రవరం గారు మనస్తాపం చెంది ఉన్నపళంగా శివపార్వతీ అమ్మవారిని తమ ఊరు వెళదాం సిద్ధం కమ్మని ఆజ్ఞాపించాడు. భర్త మాటకు ఎదురు చెప్పలేని ఆమె ఈ ఒక్కరోజు ఉండి రేపు ఉదయం వస్తాను అని బ్రతిమలాడగా సరే అని నాగేంద్రవర్మ వెళ్ళిపోయారు. ఆ రోజు భవంతిలో ఉన్న శివాలయంకు వెళ్లి చాలాసేపు మీ తాతగారు అత్తగారు మాట్లాడుకున్నారు. తర్వాత నాగుల కోన నుండి కొందరొచ్చి తాతగారితో మాట్లాడి వెళ్లారు. ఆ రోజంతా ఎందుకో తాతగారు ఆందోళనలోనే ఉన్నారు. మీ అత్తగారు సాయంత్రం 6 గంటల నుండి బయటకు రాలేదు. తెల్లవారింది. బంగ్లా మొత్తం అలజడి. శివపార్వతి అమ్మవారు కనపడ్డం లేదని అందరూ వెతుకుతున్నారు. ఇంతలో ఒక దుర్వార్త వినాల్సొచ్చింది. రాజమందిరంకు కొద్ది దూరంలో ఉన్న బావి దగ్గర శివపార్వతి అమ్మవారి కాలి మెట్టెలు, తాళిబొట్టు, గాజులు ఉన్నట్లు గుర్తించిన పనివారు మీ తాతగారికి ఈ విషయం చేరవేశారు. అక్కడకు చేరుకున్న రాజకుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. బావిలో వెతికించగా మీ అత్తగారి శవం బయటపడింది. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ అర్థం కాలేదు. మీ అత్తగారి భర్త, బంధువులకు వార్త తెలిసొచ్చారు. రాజమందిరంలో ఉన్న కొలను ఎదురుగా ఒక ఉద్యానవనం ఉంది. ఆమెకు అది బాగా ఇష్టం కనుక ఆమెనక్కడ సమాధి చేశారు. ఇలా చెప్తుండగా నాగొక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. కారణం నిన్న కొలను అవతల చూసిన ఆకారం మరియు తమను వెంటాడిన ఆకారం మా అత్త శివపార్వతియేనా అనుకుని మనసులో బాధపడ్డాడు. ఏమైంది రాజుగారు అన్నాడు రామయ్య తాత. ఏం లేదు చెప్పు తాత అన్నాడు నాగు. తర్వాత నాగేంద్రవర్మ కుటుంబానికి మీ కుటుంబానికి పెద్ద గొడవ జరిగింది. ఆవేశంగా వెళ్లిపోయారు వాళ్ళు. మీ తాతగారు మీ అత్త మరణంతో మనస్తాపం పొంది సరిగ్గా ఆహారం తీసుకోక ఆరోగ్యం దెబ్బతింది. ఈలోపు రాజమందిరంలో అప్పుడప్పుడు ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్లు, ఆకారాలు కనిపిస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. ప్రతిరోజు మీ అత్తగారి సమాధి వద్దకు వెళ్లి బాధపడేవారు మీ తాతగారు. ఈ క్రమంలో సర్పవరంలో బంగ్లా పూర్తయింది. ఒక మంచి ముహూర్తం చూసుకుని పాత బంగ్లా ఖాళీ చేసి సర్పవరంలో బంగ్లాకు మారారు. కొందరేమో శివపార్వతి అమ్మవారి ఆత్మ తిరుగుతుందని అందుకే ఆ బంగ్లా వదిలేశారని, కొందరేమో శివపార్వతి అమ్మవారి జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని మారారని గ్రామస్తులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకోసాగారు. మీ తాతగారు ప్రతిరోజు పాత బంగ్లాకు వెళ్లి మీ అత్తగారి సమాధి వద్ద కొంత సమయం గడిపి వచ్చేవారు. గుర్రపు బగ్గీలో నేనే తీసుకువెళ్లేవాణ్ణి. నన్ను బయటే ఉండమని తాతగారు మాత్రమే లోపలికి వెళ్లి 1 గంటన్నర దాకా ఉండొచ్చేవారు. పాత బంగ్లా ఖాళీ చేయించినప్పుడు శివపార్వతి అమ్మవారి గదిలో వస్తువులు ఏమీ కొత్త బంగ్లాకు మార్చలేదు. అలా జరుగుతున్న సమయంలోనే నాగుల కోన నుండి వచ్చిన కొందరు బాబాలతో పాత బంగ్లాలో కొన్ని పూజలు నిర్వహించి కొన్ని శాసనాలు వేయించారు. అది జరిగేటప్పుడు కూడా నన్ను లోపలికి అనుమతించలేదు. మీ నాన్నగారికి 18 సంవత్సరాల వయసుండగా మీ తాతగారు మరణించారు. ఆయన కోరిక ప్రకారం ఆయన్ను సర్పవరంలోని నాగులగుండం అవతలున్న మీకు చెందిన మామిడి తోటలో సమాధి చేశారు. అప్పట్నుండి పాత బంగ్లాకు పూర్తి రాకపోకలు ఆగిపోయాయి. మీ నాన్నగారికి 22 సంవత్సరాల వయసున్నప్పుడే మీ బంధువర్గానికి చెందిన జమీందారీ వంశానికి చెందిన మీ అమ్మగారితో వివాహం అయింది. ఆ మరుసటి సంవత్సరమే మీరు జన్మించారు. మీరు పుట్టిన 4 సంవత్సరాలకు మీ నాయనమ్మ కాలం చేశారు. ఆమెను కూడా మీ తాతగారి సమాధి పక్కనే సమాధి చేశారు. మీ తాతగారు చనిపోయిన తర్వాత వెంకటాపురం గ్రామానికి చెందిన 8 మంది యువకులు బంగ్లాలో మీ తాతగారు నిధులు దాచారని వాటిని సొంతం చేసుకోవాలని వెళ్లగా వారు తిరిగి రాలేదని పుకారు గ్రామంలో పాకింది. ఇప్పటికీ వెంకటాపురంలో ఆ యువకుల జాడలేదు. మీ నాయనమ్మ గారు మీ నాన్నగారికి చెప్పిన మాటలను బట్టి మిమ్మల్ని ఈ గ్రామంలో ఉంచకుండా అమెరికా పంపారు. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే అని ముగించాడు రామయ్య. వెంకటాపురంలో మీ అత్తగారి భర్తైన నాగేంద్రవరం గారి కుటుంబమే పెద్దది. వారే ఆ యువకులను బంగ్లాలోకి పంపారని మన గ్రామస్తులు అనుకుంటూ ఉంటారు. మీ అత్తగారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీ నాన్నగారికి వాళ్లకు సంబంధాలు తెగిపోయాయి. నాగేంద్రవర్మ 2వ వివాహం చేసుకున్నాడని, ఒక కుమార్తె కుమారుడు ఉన్నారని గ్రామస్తులనగా విన్నానని, ప్రస్తుతం వారికి కూడా దాదాపు నీ వయసుండొచ్చు అని తెలిపాడు రామయ్య తాత. అంతలో నాగ్, అసలు మా అత్త ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, మా తాతగారు బంగ్లా ఎందుకు వదిలారు అని అడగ్గా, ఆ వివరాలు నాకు తెలియవు రాజుగారు. బహుశా మీ తాతగారికి తెలుసుండొచ్చు, లేదా బంగ్లాలోనే ఏదో ఒక ఆధారం దొరకచ్చు అని తెలిపిన రామయ్య తాతతో, థ్యాంక్స్ తాత, నాకు కొన్ని వివరాలు నీ ద్వారా తెలిసాయి. మిగతావి నేను తెలుసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళిరా అనగా తాత బయటికి కదిలాడు. రామయ్య తాత వెళ్లగానే నాగు మదిలో వేల ప్రశ్నలు మొదలయ్యాయి.
మా అత్త ఆత్మహత్యకు కారణం ఏంటి? బంగ్లాకు వెళ్లిన యువకులు ఎందుకు మాయమయ్యారు? వెంకటాపురంలో నాగేంద్రవరముకు మా అత్త చావుకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. బంగ్లాలో నాగశాసనాలు ఎలా ఛేదించి అత్తగారి గదిలోపలికి వెళ్ళాలి? నాగులగుండం అవతల మా తాతగారు నాయనమ్మగారు సమాధి చేయబడిన ప్రాంతంలో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా? అసలు ఆ తోట ఉన్నట్లు తనకిప్పటికీ ఎందుకు నాన్నగారు చెప్పలేదు? వెంకటాపురం వెళితే తనకు ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా? లేదా అక్కడికి వెళితే ప్రమాదమా? ఇలా ఆలోచనల్లో మునిగిపోయాడు నాగు. ఇంతలో హఠాత్తుగా సాయంత్రం 5 కావస్తుండటంతో మిత్రులను రమ్మని చెప్పిన విషయం గుర్తుకొచ్చి శివాలయంకు బయలుదేరాడు నాగు. మిత్రులు అప్పటికే అక్కడున్నారు. నాగు తెమ్మన్న వస్తువులు కూడా తెచ్చారు. అందరూ ఆలయం వెనక రాత్రి కూర్చున్న ప్రదేశంలో కూర్చున్నారు. సమయం 6 గంటలు కావడంతో పూజారి తలుపులు మూసి వెళుతున్నట్టు అర్థమైంది. పూజారి ప్రధాన ద్వారం మూసి వెళ్ళిపోగానే నాగు ఆలస్యం చేయకుండా మిత్రులతో కలిసి గర్భాలయంలోకి ప్రవేశించాడు. ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్ర నాగపంచమి అని ముందే తెలిసిన నాగ్ మిత్రులను తెమ్మన్న 11 కొబ్బరికాయలను శివాలయంలో స్వామివారి ముందు కొట్టి మిత్రులు తెచ్చిన 11 లీటర్ల ఆవు పాలతో శివలింగంకు అభిషేకం చేసాగాడు. ఇలా చేస్తున్న క్రమంలో ఆలయం గంటలు వాటంతటవే మోగసాగాయి. మిత్రులు ఆశ్చర్యంగా చూడసాగారు. అభిషేకం చేస్తుండగానే ఒక నాగుపాము గర్భాలయంలోకి వస్తున్నట్లు అర్థమయ్యి మిత్రులు పక్కకు తొలగారు. నాకు ఏమాత్రం హాని చేయక ఆ సర్పం శివలింగం చుట్టుకుని నాగుకేసి చూస్తూ ఉంది. అభిషేకం అనంతరం నాగు గర్భాలయాన్ని అణువణువు పరిశీలించసాగాడు. రాత్రి బంగ్లా నుంచి వచ్చిన మార్గం కాకుండా మిగతా ప్రాంతం మొత్తం పరిశీలించసాగాడు. ఇంతలో అభిషేకించిన పాలు ఆలయంలో ఒక మూలగా వెళ్లి గోడలోపలికి వెళ్తున్నట్టు గ్రహించాడు. మిత్రులను రమ్మని కాగడా వెలుగులో మరింత బాగా పరిశీలించిన నాగుకు అక్కడ బండ్రాయికి కూడా ఏదో సొరంగం ఉన్నట్లు అర్థమయ్యి మిత్రులందరూ కలిసి బలంగా నెటగా తెరుచుకుంది. నాగు మనసులో అనుకుంది నిజమే. బంగ్లా నుండి ఇక్కడ ఆలయానికి సొరంగ మార్గం ఉండడంతో ఖచ్చితంగా ఈ ఆలయం నుండి నాగుల కోనలో శివాలయానికి కూడా సొరంగ మార్గం ఉండొచ్చు అనుకుని రాత్రి మిత్రుల్ని ఇక్కడకు రమ్మన్నాడు. అదే నిజమైంది అనుకుని స్వామివారికి మరోసారి నమస్కరించి తమకు ఏ ఆపద రాకూడదని తమ ప్రయత్నం ఫలించాలని వేడుకుని సొరంగంలోకి ప్రవేశించారు. కాని అలా ప్రవేశించగానే నాగు భయంతో అలాగే నిలబడ్డాడు. కారణం అక్కడ వందల సంఖ్యలో సర్పాలు దారి పొడవునా ఉన్నాయి. మిత్రులందరూ భయంతో చూస్తుండగా ఆ సర్పాలు కోపంగా వీరివైపే చూస్తున్నాయి. ఒక్కసారిగా అన్ని సర్పాలను చూసి గుండె వేగం పెరిగిపోయింది మిత్రులకు. ఇక తమను ఎవరూ కాపాడలేరనుకుంటూ వాటివైపే చూడసాగారు. వీరికేసి 2 సర్పాలు వేగంగా రావడం చూసి కదలకుండా అలాగే నిల్చున్నారు. ఆశ్చర్యం, అవి వీరికి కొంత దూరంలో హఠాత్తుగా ఆగి అలా చూస్తున్నాయి. వెనక్కు తిరిగి చూసిన వీరికి ఇంతకుముందు శివలింగంను చుట్టుకున్న నాగుపాము అక్కడున్న సర్పాలన్నింటినీ వీరికి దారివ్వమని ఆజ్ఞాపించినట్లుగా అనిపించింది. కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడున్న సర్పాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఎటుపోయాయో నాగు బృందానికి అర్థం కాలేదు. కృతజ్ఞతగా నాగుపాముకు నమస్కరించారు. ఆ పాము వీరిని ఆశీర్వదిస్తున్నట్లు దీవించి గర్భాలయం లోపలికి వెళ్ళిపోయింది. మిత్రులు వెంటనే ఆ సొరంగ మార్గ ద్వారంను మూసేసి ముందుకు కదిలారు. అంతలో రవి, నువ్వు చెప్పినట్లు ఈ మార్గం నాగుల కోనలో ఆలయానికి వెళుతుందా, లేక మనకు ఏదైనా అపాయం కలిగే చోటుకు వెళుతుందా అనగా, మరేమీ భయం లేదు, మనకు దైవబలం మా తాతగారి దీవెనలు ఉన్నాయి, ఏమీ కాదు, జాగ్రత్తగా నడవండి అంటూ హెచ్చరించాడు నాగు. అలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు మిత్రులు. దాదాపు 1/2 కిలోమీటర్ నడిచారు. అంతలో వీరికి ఏవో వింత శబ్దాలు మరియు గుహలో ఏదో వెలుగు ఒక్కసారిగా వెలుగుతూ ఆరిపోతున్నట్లు అర్థమవుతోంది. ఎవరై ఉంటారు? ఈ సొరంగంలో ఎవరూ ఉండే పరిస్థితి ఉండదు, మరి ఎవరు అనుకుంటూ ముందుకు వెళ్లాలా వద్దా అని సంశయంతో అడుగులు వేస్తున్నారు. అంతా చీకటి, కాగడా వెలుగు మాత్రమే కనిపిస్తోంది. ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో అర్థం కావడం లేదు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కొద్ది దూరం అలా నడుస్తూ ఉండగానే నాగు పెద్దగా అరిచాడు. మిత్రులు తేరుకుని చూసేలోపే నాగు చీకట్లో కలిసిపోయాడు. మిత్రులు కొద్దిగా ముందుకొచ్చి చూడగా వారు కూడా సొరంగ మార్గం నుండి కిందకు జారారు. సొరంగంలో నుండి పడిపోయిన నాగ్ కిందకు జారి నేల మీద పడ్డాడు. చేతిలో కాగడ కొద్ది దూరంలో పడింది. మిత్రులు కూడా నాగు వెంబడే కిందకు జారారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు, కానీ ఎక్కడ పడ్డారో అర్థం కావడం లేదు. చేతిలోని అందరి కాగడాలు దూరంగా పడ్డాయి. ఆ వెలుగుతో వాటిని తెచ్చుకుని కొంచెం ముందుకు చూశారు. ఆశ్చర్యం, అదంతా పెద్ద నదీ ప్రవాహం. అంటే సొరంగం చివరిదాకా నడిచే మార్గం ఉంది, కానీ ఈ నదీ ప్రవాహానికి అది కొట్టుకుపోయి
నాగు బృందం జారి పడిపోయినట్లుగా గ్రహించారు. నాగు కాగడా వెలుగులో నిశితంగా నదిని పరిశీలిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో కొండు వెన్నెల మొత్తం నదీ ప్రవాహం మీద పరుచుకుని ఆహ్లాదంగా ఉంది. నదిలో కొద్దిగా లోతు దిగిన నాగ్కు మోకాళ్ళ దాకానే నీళ్లున్నట్టు అర్థమైంది. కింద ఒక స్లాబ్ లాంటి నిర్మాణం కూడా ఉన్నట్లు గ్రహించాడు. మిత్రులతో ముందుకు వెళదామనగా నీటి ప్రవాహం ఎంతుంటుందో తెలియకుండా వెళ్లడం ఎలా అని రాజు అడిగిన ప్రశ్నకు నీళ్ల కింద బలమైన స్లాబ్ నిర్మాణం ఉంది, బహుశా అది బ్రిడ్జి లాంటి నిర్మాణం అయి ఉండొచ్చు. మొన్న వర్షానికి కొంచెం నీళ్లు పెరిగాయి అంతే, మోకాళ్లలోతే ఉంది కనుక ప్రమాదం ఉండదు, ముందుకు పదండి అంటూ ఎందుకైనా మంచిదని పక్కనే ఉన్న కొంచెం దూరంలో ఉన్న కర్రను తీసుకుని నీళ్లల్లో ముందు లోతు చూసుకుంటూ నాగు ముందు నడుస్తుండగా మిత్రులు అనుసరిస్తున్నారు. కొద్ది దూరం అలా నడుస్తూ ఉండగా వెనక మిత్రులు చూపుతున్న కాగడా వెలుగు మరియు నిండు చంద్రుని వెలుగులోకి చూసి నాగు భయపడుతూ ఆగాడు. ఎదురుగా ఉన్న దృశ్యం ఏంటంటే నదిలో వీరికి ఎదురుగా చాలా పొడవాటి సర్పం వస్తూ కనిపించింది. అటే చూస్తున్న నాగు వంక చూసి పక్కకు దారొదిలి కొంత దూరం పోయి ఆగింది. నెమ్మదిగా నడుస్తూ కొద్ది దూరం వెళ్ళాక ఆ సర్పం ఆగిన ప్రదేశం చూసి నాగు ఒళ్ళు పులకరించింది. కారణం, నదిలో కొద్ది దూరంలో ఒక పెద్ద శివలింగం, వీరు నడుస్తున్న బ్రిడ్జి పక్కనే నీళ్లల్లో నిరంతరం అభిషేకించబడే ఒక పెద్ద శివలింగం కనిపించింది. ఆ శివలింగం చుట్టూ ఇంతకు ముందు కనిపించిన సర్పం చుట్టుకునుంది. నదిలో ఎంత లోతుందో తెలీదు, కాని శివలింగం వీరి నడిచే దారి పక్కనే నీటిలో నుండి పై కనిపిస్తోంది. అసలు ఈ నదిలో శివలింగం ఎవరు నిర్మించారు అనే మనసులో అనుకుని భక్తితో అందరూ నమస్కరించి ముందుకు నడిచారు. మరి కొద్ది దూరం నడిచాక మరో ఇలాంటి శివలింగం అదే ఎత్తులో నీటిలో చూసి మరింత ఆశ్చర్యపోయారు. కొంచెం దూరంలో మరో శివలింగం, ఇలాగే మొత్తం ఇప్పటికే 3 శివలింగాలు కనిపించాయి. ఆశ్చర్యకరంగా 3 శివలింగాలకు సర్పాలు చుట్టుకునే ఉన్నాయి. కొద్ది దూరంలో 3 శివలింగాలుండడం, సర్పాలు చుట్టుకుని ఉండడం చూసి ఏమిటి వింత, అసలు ఇక్కడ ఎవరిలా శివలింగాలు నిర్మించారు? బహుశా మా వంశపు వారినా? అసలు ఈ నదున్నట్లు ఎవరికీ తెలియకపోవడమేమిటి అని ఆలోచిస్తూ జాగ్రత్తగా నడుస్తున్న నాగుతో, రవి ఇంకా ఎన్ని శివలింగాలుంటాయో అని అనగా, ఇక ఉండవు అన్నాడు. నువ్వెలా చెప్తున్నావు అని వెంకట్ అడగ్గా, ఈ 3 శివలింగాలకు పురాతన మందిరంలో ఉన్న శివాలయం సర్పవరం మరియు నాగుల కోణంలో ఉన్న శివాలయాలకు సంబంధం ఏదో ఉందని అనుమానం. ఈ 3 శివలింగాలు మీరు సరిగ్గా చూసారా? కొంచెం ఎత్తు విస్తీర్ణంలో కూడా తేడాలున్నాయి. మొత్తానికి నా ఈ అన్వేషణకు ఈ శివలింగాలకు ఏదో దగ్గర సంబంధం ఉందని నాకు చెప్తున్న మాటలు అర్థం కాక అలా చూస్తుండిపోయారు మిత్రులు. ఈ నది ఎంత దూరం వెళ్లాలో, వెళ్ళాక ఏ అపాయం ఉంటుందో అంటున్న వాసు మాటలకు ఏమీ ఉండదు, ఆ శంకరుడి దయతో అంతా మంచే జరుగుతుంది అని నాగు నడవసాగాడు. కొంచెం దూరం నడవగానే మోకాళ్ళు లోతున్న నీళ్లు తగ్గిపోయి పాదాల దాకా వస్తున్నాయి. బహుశా ఒడ్డుకొచ్చాం అనుకున్న మిత్రులు మరికొంత దూరం నడవగానే నది ముగిసి నేల మార్గానికి చేరుకున్నారు. చుట్టూ భయంకర అడవి కనిపిస్తోంది. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. సమయం చూసుకున్న మిత్రులకు రాత్రి దాదాపు 10:30 గంటలైనట్లు తెలుస్తోంది. ఈ అడవిలో ఇప్పుడు ఏ మార్గాన వెళ్లాలో, ఎటువైపు పోతే ఏమీ అపాయమో అంటున్న మిత్రులతో, మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి అంటూ హెచ్చరించాడు నాగు. ఎందుకు హెచ్చరించాడో తెలియని మిత్రులు నిశ్శబ్దంగా ఉన్నారు. చేతిలో కాగడా వెలుగు ఆరిపోతుండడంతో మరలా తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్తో 4 కాగడాలు వెలిగించారు. చుట్టూ కేకారణ్యం, ఏమీ అర్థం కావడం లేదు. ఇంతలో వీరు నిల్చున్న ప్రాంతానికి కొద్ది దూరంలో అడవి మధ్యలో ఒక తెల్లని వెలుగు వస్తూ మాయమవుతూ కనిపించింది. ఒక మెరుపంత కాంతి వస్తోంది. వెంటనే మాయమవుతున్నట్లు అర్థమయ్యి మిత్రులు బీసుకుపోయారు. ముందుకు కదలండి అని అరచి నాగు వేగంగా నడవసాగాడు. మృత్యువును వెతుక్కుంటూ వెళుతున్నామేమో అని మిత్రులు భయపడసాగారు. ఆ వెలుగొచ్చిన వైపుగా నడవగా అడవిలో ఒక సన్నని మార్గం కనిపించింది. 2 మనుషులు మాత్రమే నడవగలిగేలా దారి ఉంది. అతి సన్నని ఆ దారిలో నాగు ప్రవేశించాడు. వెనక మిత్రులు నడుస్తున్నారు. అసలు ఈ దారి ఎటుపోతుందో తెలియకుండా నాగు సాహసమేంటి అనుకుంటూ అనుసరిస్తున్నారు మిత్రులు. బయట పండు వెన్నెలున్న చుట్టూ పెద్ద చెట్లు ఉండడం వలన కటిక చీకటి. కేవలం కాగడా వెలుగు మాత్రమే దారి చూపుతోంది. దారి పక్కన పెద్ద పెద్ద పాము పుట్టలున్నాయి. వాటిలో నుండి ఏ సర్పం వచ్చి కాటు వేస్తుందో అని భయంతో నడుస్తున్నారు మిత్రులు. వేగంగా నడుస్తున్న నాగ్ హఠాత్తుగా ఆగిపోయాడు. కొద్ది దూరంలో రోడ్డుకి అడ్డంగా వెనక నుండి ఏ సర్పం వచ్చి కాటు వేస్తుందో అని భయంతో నడుస్తున్న మిత్రులు వేగంగా నడుస్తున్న నాగ్ హఠాత్తుగా ఆగిపోవడంతో ఏంటా అని ముందుకు చూశారు.
కొద్ది దూరంలో రోడ్డుకి అడ్డంగా అటువైపు ముఖం పెట్టి పూర్తి తెల్లని దుస్తులు ధరించిన ఒక స్త్రీ కూర్చునుంది. ఆమె జుట్టు చాలా పొడవుగా ఉంది. ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు నాగ్. ఆ దృశ్యాన్ని చూసిన మిత్రులకు గుండెదడ పెరిగింది. పక్క నుండి పోవడానికి దారి లేదు. ఆ సన్నని మార్గంలో ఇంత రాత్రివేళ ఎవరామే అనుకుంటూ నాగ్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయబోయాడు. అంతలో అతి భయంకర స్వరంతో, వెనక్కు వెళ్ళండి, లేదా మీ శవాలు కూడా మీ వారికి దొరకవు. ఎంత ధైర్యం ఉంటే నా నివాసంలోకి ప్రవేశించారు అని గట్టిగా కేకలు పెట్టింది. ఆ కేకలు అడవి మొత్తం వినిపించేంత పెద్దగా ఉన్నాయి. వెంటనే నాగ్ ఏమాత్రం భయపడక అంతే స్వరంతో, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా నా దారికి ఎవరు అడ్డు రాలేరు. నా ఆశయ సాధనలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అంటూ పెద్దగా 9 సార్లు జపించాడు. నాగ్ కళ్ళు తెరవగానే అక్కడ స్త్రీ కనిపించలేదు. బహుశా నా ఆత్మధైర్యం పరిశీలించడానికి ఇది ఒక పరీక్ష అనుకుని, భయం వద్దు, మనకు తోడుగా సర్పవరం శివయ్య తోడున్నాడు, ఆయనే మనకి మార్గం చూపుతున్నాడు అని మిత్రులతో చెప్పి ముందుకు నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళగానే రోడ్డు రెండుగా చీలిపోయింది. ఏ వైపు వెళ్లాలో తెలియని నాగ్ అలాగే ఆగి చూస్తూ ఉన్నాడు. అలా 5 నిమిషాలు గడిచిపోయినా ఎటు పోవాలో తెలియడం లేదు. ఒకవేళ తప్పుదారిలో పోతే సమయం వృధా అవుతుంది, ఏం చేద్దాం అనుకుని మదనపడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో దిక్కులు పికటిల్లేలా ఒక శంఖం ఊదిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎడంవైపుండే దారి నుండి వస్తున్నట్లు నాగ్ గ్రహించి, ఇటువైపు పదండి అంటూ మిత్రుల్ని హెచ్చరించి వేగంగా నడవసాగాడు. అక్కడ నుండి మార్గమంతా బండరాళ్ళు పుట్టలు కలిగి అతి క్లిష్టంగా ఉంది. అయినా జాగ్రత్తగా ముందుకు కదులుతున్నారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే కొద్ది దూరంలో ఒక నల్లని దుస్తులు ధరించిన స్త్రీ ముందు నడుస్తున్నట్లు అర్థమయ్యి వేగం తగ్గించారు. ఆ స్త్రీ కాళ్లకు పెద్ద కడియాలు ధరించుంది. ఆ కడియాలకుండే గజ్జెల మోత అంత రాత్రి నిశీది నిశ్శబ్ద వేళలో ప్రతిధ్వనిస్తోంది. ఇంతకుముందు తెల్లచీర ధరించిన స్త్రీ బెదిరించింది, ఇప్పుడేమో నల్లచీర. అసలు ఇంత రాత్రి వేళ ఎవరు మీరు? ఆత్మలా లేక మనుషులా? మనుషులైతే ఇంత రాత్రి ఇలా అడవిలో ఎలా ఉంటారు అని ఆలోచిస్తూ ఆమె వెనకే నెమ్మదిగా నడుస్తున్నాడు నాగ్. ఆ స్త్రీ అసలు వెనక్కి తిరిగి చూడడం లేదు. కాగడా వెలుతురు పడుతున్నా చూడడం లేదు. అలాగే ముందుకు కదులుతోంది. నాగికేమీ అర్థం కాక ఒక బండరాయిని తీసుకుని మరో బండరాయిపై పెద్దగా చేతితో విసురుతూ శబ్దం చేశాడు. మిత్రులు ఈ హఠాత్తు పరిణామానికి కంగు తిన్నారు. అంత శబ్దమైనా ఆమె వెనక్కి తిరిగి చూడడం లేదు. వేగంగా నడుస్తూనే ఉంది. మనల్ని చంపడానికి తన స్థావరానికి తీసుకెళ్లే ఆత్మలా ఉంది. కనీసం వెనక్కి కూడా చూడడం లేదు. ఆమె వెనక మనం పోవద్దు ఆనన్న రవిని వారిస్తూ వేగంగా ముందుకు కదులుతున్నాడు నాగ్. మిత్రులు అనుసరిస్తున్నారు. ఎంతలో నాగ్ మిత్రులను అక్కడే ఆగమని ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ స్త్రీని సమీపించి ఆమె ముందుకు వెళ్లి ఆమె వంక చూశాడు. ఎప్పుడైతే నాగ్ అలా ముందుకొచ్చాడో ఆ స్త్రీ అక్కడే ఆగిపోయింది. నాగ్ ఒక్క క్షణం ఆమె ముఖం చూసి కుప్పకూలి కింద పడ్డాడు. వెనక నుండి ఇదంతా చూస్తున్న మిత్రుల గుండెలు ఆగినంత పనైంది. అంతే, ఏం జరుగుతుందా అని చూడసాగారు. నాగ్ తేరుకొని ఆ స్త్రీ పాదాలను తాకి నమస్కరించాడు. నెమ్మదిగా పైకి లేచిన నాగ్కు ఆ స్త్రీ చెవిలో ఏదో 2 నిమిషాల పాటు చెప్పి ఒకవైపు వేలు చూపించి నాగును దీవించి చీకట్లో కలిసిపోయింది. ఇదంతా ఏదో మాయగా చూస్తున్న మిత్రులు నాగును సమీపించగా ఇంకా నాగ్ తన్మయత్వంలోనే ఉన్నాడు. తేరుకున్న నాగ్ ఇక పదండి అని ముందుకు ఆ స్త్రీ వేలు చూపిన వైపు ముందుకు నడిచాడు. ఎవరామే? ఎందుకు ఆ స్త్రీ కాళ్ల మీద పడి నమస్కరించావు? ఆమె నీకేం చెప్పింది అని అడుగుతున్న మిత్రులకు తర్వాత చెప్తాను, సమయం లేదు, ముందు నడవండి అంటూ వేగంగా నడవసాగాడు నాగ్. ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్లు మిత్రులకు అర్థమైంది. కానీ ఆ స్త్రీ ఎవరో ఎందుకు నాగు చెప్పలేదు అనుకుంటూ నడుస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక చోట ఆగిపోయాడు నాగ్. అక్కడ పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక చోట ఆగి నేలపై చెవి పెట్టి వినసాగాడు. మిత్రులందరూ కూడా ఆ ప్రాంతంలో చెవి పెట్టి వినసాగారు. వారికి ఏమీ అర్థం కావడం లేదు. నాగ్ ఒక చోట బాగా పరిశీలించి సంతృప్తి పొంది, మిత్రులారా జాగ్రత్తగా వినండి. ఇక నా ఆశయ సాధన తుది మలుపుకు చేరుకుంది. నేనిక్కడి నుండి ఒంటరిగా వెళ్ళాలి. ఈ రాత్రి మీరు ఈ చెట్ల కింద నుండి కదలొద్దు. నేను తెల్లవారులోపు వస్తాను. ఒకవేళ తిరిగి రాలేకపోతే మీరు తెల్లారాక వచ్చిన మార్గం గుండా వెళ్ళండి అని చెప్తున్న నాగ్ మాటలకు భయభ్రాంతులకు గురయ్యారు మిత్రులు. అసలు ఏంటిది నాగ్?
ఒక్కడివే ఎలా వెళతావు? ఎక్కడికి వెళతావు? మేమొస్తే ఏంటి? మీరు రాలేరు. ఇది మా వంశీకులకు మాత్రమే ప్రవేశం. ఆ దైవబలం నాకుంది. నేను ఉదయం 6 గంటలలోపు వస్తాను. నా గురించి ఆలోచించద్దు. నేను తప్పకొస్తాను. కానీ మీరు ఏమాత్రం ఈ 2 చెట్లు దాటి పక్కకు వెళ్ళొద్దు. ఇక్కడ ఉన్నంతవరకు మీకు ఈ రాత్రి ఏ ఆపద ఉండదు అని చెప్పి నాగు చెట్ల కింద నేలపై ఒక చోట చూపించిన చోట తమతో పాటు తెచ్చుకున్న కాగడా కర్రలతో కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. నేల కింద సొరంగం ఏమిటి అని. ఇంతలో నాగ్, మిత్రులారా జాగ్రత్తగా వినండి. నేను తప్పక తిరిగొస్తాను. నేను ప్రస్తుతం ఈ సొరంగం నుండి ఒక ముఖ్య ప్రాంతానికి వెళుతున్నాను. నేను దీనిలో దిగగానే మరలా రాయి అడ్డంగా పెట్టండి. తిరిగి ఉదయం 5 గంటలకు తీయండి. నేను తప్పక ఉదయం 6 గంటలలోపు వస్తాను. మీరు మాత్రం జాగ్రత్త. మీరు ఇంకా చేయవలసిన సహాయం చాలా ఉంది. మీ సహాయం వల్లనే నేనిక్కడికి రాగలిగాను. నాపై, మన శివయ్యపై నమ్మకం ఉంచండి. మీకు నాకు ఆ దైవమే తోడు అని చెప్పి మరోసారి చెట్టు కింద నుండి కదలొద్దని హెచ్చరించి ఆ బండరాయి కిందున్న సొరంగంలోకి కాగడా సాయంతో ప్రవేశించాడు నాగ్. వెంటనే బండరాయి మూసేసి చెట్టు కింద కూర్చున్నారు నలుగురు మిత్రులు. సమయం దాదాపు రాత్రి 11:50 అవుతోంది. నాగు సొరంగంలో కొద్ది దూరం నడవగానే ఒక పెద్ద పురాతన తలుపుతో చేసిన ద్వారం కనిపించింది. సొరంగంలో ఇంత పురాతన ద్వారం ఏమిటి అనుకుంటూ ఒక్కసారిగా దాన్ని నెట్టాడు. వెంటనే పెద్ద శబ్దం, ఒక వెలుగు చూసి ఆగిపోయాడు నాగు. నాగు చూసిన ఆ దృశ్యంతో నాగు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు జరిగాడు. చెట్టు కింద ఉన్న మిత్రులు ఇప్పటిదాకా తమను తోడు తీసుకువెళ్లిన నాగ్ ఒక్కడే ఎందుకు వెళ్లాడు? స్నేహితులైన తమకు ప్రాణహాని కలగకూడదని ఒక్కడే వెళ్లాడా? తిరిగొస్తాడా? రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఏమి సమాధానం చెప్పాలి? అసలు ఈ అర్ధరాత్రి ఈ అడవిలో మనం క్షేమంగా ఉంటామా అని మాట్లాడుకుంటూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో వాసు మిత్రులతో, నాగు ఒక్కడే వెళ్ళాడు. మనం 4 ఉన్నాం. మనం వెళదాం. ఏదైనా అపాయం జరిగితే అందరికీ జరుగుతుంది. మిత్రులమైన మనం నాగుని అలా ఒంటరిగా పంపాం. బహుశా మన క్షేమం కోసం వద్దనుంటాడు. స్నేహితుడి కోసం మనం త్యాగం చేద్దాం. ఏది ఏమైనా మనం వెళ్లాల్సిందే అని మిత్రులు వారిస్తున్నా, ఎందుకు నాగ్ అలా చెప్పాడో ఆలోచించు అని మిగతావారు చెప్తున్నా వెనక ఆ బండరాయి తొలగించాడు వాసు. ఎప్పుడైతే ఆ రాయి తొలగించాడో చీకట్లో నుండి ఒక ఆకారం వీరి వైపు రౌద్రంగా చూస్తోంది. ఆ ఆకారం చెట్టుకి కొంచెం అవతలే ఉంది. బండ తొలగించి వాసు నెమ్మదిగా కాగడా వెలుగులో చూస్తూ సొరంగంలో మొదటి మెట్టు దిగుతూ ఉండగా మిగతావారు అనుసరించసాగారు. 2వ మెట్టు మీద కాలు పెట్టిన వాసు ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఎవరో బలంగా వెనక్కి నెట్టినట్టు ఒక్కసారిగా వెనక్కు పడ్డాడు. వెనకున్న మిగతా మిత్రులు కూడా ఆ తాకిడికి ఎగిరి దూరంగా పడ్డారు. అంత వేగంగా పడ్డం వలన వెనకున్న రవి చెట్టు దాటి కొద్ది దూరంలో పడ్డాడు. రౌద్రంగా ఆవేశంగా చూస్తున్న ఆ ఆకారం పెద్ద శబ్దంతో ముందుకు రాబోయింది. ఇది చూసిన మిత్రులు వెంటనే రవిని కాళ్లు పట్టి వెనక్కి చెట్టు కిందకు లాగారు. ఎప్పుడైతే అందరూ చెట్టు కిందకి చేరారో ఆ ఆకారం కొంచెం వెనక్కి తగ్గి ఆవేశంతో అతి భయంకరంగా వీరికేసి చూస్తోంది. మిత్రులకు గుండె జారిపోయింది. ఆ ఆకారం వైపు చూస్తూ ఉన్నారు. నాగు మాటలు విననందుకు తగిన మూల్యం ఈ రాత్రి చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇంతటి ప్రమాదం ఉందని గ్రహించలేని మిత్రులు ఆ ఆకారం వైపు భయంగా చూడసాగారు. నాగు బండరాయి తొలగించగానే తను ఊహించినట్లుగానే నాగుల కోనలోని శివాలయ గర్భాలయం కనిపించింది. ఎప్పుడైతే నాగు ప్రవేశించాడో బయట ఆలయానికి కాపలాగా ఉండే శివయ్య దొర తన చేతిలోని శంఖం పెద్దగా ఊదడం మొదలుపెట్టాడు. ఆలయంలోని గంటలు వాటంతటవే మోగసాగాయి. శివలింగం నుండొచ్చే దివ్య తేజస్సు మరియు ఆలయం వెలుపల నుండొచ్చే శంఖం శబ్దంని వింటూ నాగ్ ఆశ్చర్యపోయి అటే చూడసాగాడు. గర్భాలయంలో శివునికి భక్తితో నమస్కరిస్తున్న నాగుకు వెనక నుండి, నువ్వు వస్తావని నాకు తెలుసు రాజుగారు అన్న శివయ్య మాటలు విని వెనుతిరిగాడు నాగు. ఇద్దరూ స్వామివారికి నమస్కరించి ఆలయం వెలుపలికొచ్చారు. నాగుతో శివయ్య దొర, మీ రాజవంశం వారు మాత్రమే ప్రవేశించగలిగే ఆలయ సొరంగ మార్గంలో నువ్వు ప్రవేశించినప్పుడే నాకు ఆ సూచనలు అందాయి. ఇక నీకు ఏ భయం లేదు. నువ్వు అనుకున్నది సాధిస్తావు అనగా ఎలా అని ఎదురు ప్రశ్న వేసిన నాగుకు, మీ తాతయ్య గారి హయాంలో ఈ ఆలయంలో మీ వంశీకులతో నిత్య పూజలు జరిగేవి. కొన్ని పరిస్థితుల వల్ల నాగుల కోనకు మీ రాజమందిరంకు సంబంధాలు తెగిపోయాయి. మరలా ఇన్నాళ్లకు త్వరలో నీ వల్ల అవి పునరుద్ధరింపబడే సమయం ఆసనమైంది అన్నాడు. అసలు రాజమందిరంలో నాగబంధం ఏమిటి? నేను ఎందుకు మా అత్తగారి గదిలోకి ప్రవేశించలేకపోయాను అని అడుగుతున్న నాగుతో, మీ అత్త శివపార్వతి గారు శివునికి మహాభక్తురాలు.
ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీ తాతగారికి మాత్రమే తెలుసు. నువ్వు మీ అత్తగారి గదిలోకి ప్రవేశిస్తే నీకు కొన్ని వివరాలు లభిస్తాయి. మీ అత్తగారి గదికి నాగబంధం వేసింది నేనే. దానిని విడిపించే మార్గం నేను చెబుతాను. కానీ అది చాలా ఆపదతో కూడుకుంది. కానీ ఆ వంశానికి చెందిన నువ్వు తప్పక ఆ పని చేయగలవు. దొరవైపు కృతజ్ఞతగా చూశాడు నాగ్. తాత, మీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పక విజయం సాధిస్తాను అని పలికి ఎలాగో చెప్పమన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు అంటూ శివయ్య దొర ఒంటరిగా ఆలయంలోకి ప్రవేశించాడు. నాగు, శివయ్య దొర అనుచరుడు ఆలయం బయట కూర్చున్నారు. నాగు మిత్రబృందం వైపు సొరంగంలోకి దిగాలని చూసిన రవికి చెట్టు అవతల పెద్ద నాగుపాము ముందుకొచ్చి రవిని కాటువేయాలని చూడగా మిత్రులు వెనక్కి లాగారు. ఆ ఆలయం సొరంగంలోకి నాగు వంశస్థులు మినహా ఇతరులెవరూ ప్రవేశించకుండా ఏర్పాటు చేసినట్టు వారికి అర్థమైంది. అందుకే నాగ్ అన్నిసార్లు తమని హెచ్చరించాడని అర్థం చేసుకుని చెట్టు దాటకుండా అక్కడే ఏం జరుగుతుందో, అసలు నాగు ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆందోళనలో ఉన్నారు. కొంతసేపు వారి కేసి కోపంతో చూసిన నాగుపాము ఇక వారు చెట్టు దాటి సొరంగంలోకి వెళ్లే ప్రయత్నం చేయరని తెలుసుకుని చీకట్లో కలిసిపోయింది. ఆలయం నుండి అరగంట తర్వాత బయటకొచ్చిన శివయ్య దొర నాగుకు ఎదురుగా కూర్చుని, రాజుగారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఇచ్చే ఈ రాగి రేకుపై నాగబంధానికి వ్యతిరేక బంధన యంత్రం ఉంది. అలాగే ఈ 9 నిమ్మకాయలు మీ అత్తగారి గది పైకి వెళ్లడానికి వెళ్లే గది మార్గంలో మెట్ల వద్ద ఉంచిన నాగబంధన రాగిరేకుకు ఈ రాగిరేకు ఆనించి ఈ 9 నిమ్మకాయలు ఉంచి నేనిచ్చే ఈ విభూతి చల్లండి. అక్కడ నాగబంధనం తొలగిపోతుంది. దాని ద్వారా మీరు పైకి ప్రవేశించొచ్చు. మీ రాజమందిరంలో నేనే స్వయంగా నాగబంధనం వేశాను. కానీ మీ అత్తగారి గదిలోకి ప్రవేశించాలంటే చాలా ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. మీరు నాతో పాటు రాజమందిరానికి రాగలరా అన్నాడు నాగు. మాకు ప్రస్తుతం సర్పవరంలోకి ప్రవేశం లేదు. అది మీ తాతగారి ఆజ్ఞ. అది కూడా ఎందుకో నువ్వు మీ అత్తగారి గదిలోకి ప్రవేశిస్తే కొంత వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. రేపు రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్యనే పురాతన మందిరంలో నాగబంధనం ఛేదించాలి. ఎందుకంటే మేము ఏ సమయంలో అయితే నాగబంధనం వేశామో అదే సమయంలో ఛేదించాలి. కానీ ఒకటి గుర్తుంచుకో, నాగబంధం ఛేదనలో తప్పిదం జరిగినా, నేను చెప్పిన సమయం దాటినా నీ ప్రాణానికే హాని కలగచ్చు. అందులో మీ అత్తగారు పగతో రగిలిపోయే ఆత్మగా అక్కడ తిరుగుతోంది. ఎందుకు పగనో, ఎవరి మీద పగనో ఎవరికీ తెలియదు కనుక అతి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తన వంశానికి చెందినవాడివే అని మీ అత్తకు తెలియజేయగలిగితే నువ్వు ఆమె గదిలోకి ప్రవేశించగలవు. లేదా నీ ప్రాణానికి ఇబ్బంది కలగచ్చు. అన్నింటికీ మనం నమ్ముకున్న శివయ్య ఉన్నాడు, ఏం భయపడకు అని ధైర్యం చెప్పాడు. దారిలో నదిలో 3 శివలింగాలున్నాయి. అవి ఏంటి అని అడిగాడు నాగు. మీ పూర్వీకులు సర్పవరం, నాగులకోన మరియు పురాతన రాజమందిరంలో కట్టిన శివాలయ గోపుర కలశాల నుండి సూర్యకిరణాలు వివిధ సమయాల్లో ఈ నదిలో ఉన్న శివలింగంపై వెలుగులు ప్రసరిస్తాయి. మీరు దాటొచ్చిన నది నాగులగుండం. అది సర్పవరం శివాలయం పక్కనే కాక మీ పురాతన రాజమందిరం కింద నుండి కూడా ఒక పాయ ప్రవహిస్తోంది అని చెబుతోన్న తాత మాటకు వెంటనే నాగు మనసులో ఆ రోజు రాజమందిరంలో చూసిన సరస్సు మెదిలింది. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం నిండు చంద్రుని వెలుగు 3 ఆలయ కలశాల నుండి ఒకేసారి నదిలో ఉన్న 3 శివలింగాలపై ప్రసరిస్తాయి. అది మీ వంశంలో కూడా అందరూ చూడలేరు. అలా చూడడం జరిగిన వారికి శివుని కృప ఉండడమే కాక కొన్ని అద్భుతాలు చూసే అవకాశం ఉందని విన్నాను. కొద్ది రోజుల్లో కార్తీక పౌర్ణమి ఉంది. ఈసారి నువ్వు చూసే భాగ్యం ఉందేమో అని అన్న శివయ్య తాత మాటలకు ఆశ్చర్యంగా చూడసాగాడు నాగు. నాగబంధం విడిపించి మీ అత్తగారి గదిలోకి ప్రవేశిస్తే దాదాపు అన్ని వివరాలు నీకు తెలుస్తాయి అని అంటున్న శివయ్య దొరతో, తాత, ఇక నేను బయలుదేరతాను. సొరంగం అవతల నా స్నేహితులున్నారు. అందులో తెల్లవారలోపే మేము సర్పవరం చేరుకోవాలి. రేపు రాత్రి పురాతన మందిరంలోకి వెళ్లి నాగబంధం ఛేదించి పూర్తి వివరాలు తెలుసుకుని మిమ్మల్ని కలుస్తాను. నా ప్రయత్నంలో ఆటంకం కలిగితే ఇదే చివరి చూపు, ఇక కలవలేను అని బాధగా అంటున్న నాగుతో, రాజుగారు, మీకు ఏమీ కాదు, శివుడు మీకు తోడుంటాడు అని ఆశీర్వదించి రాగిరేకు, నిమ్మకాయలు, విభూది మరియు కొన్ని మూలికలు ఇచ్చి, ఈ మూలికలు మీకు రాజమందిరంలో సర్పాల నుండి ఎదురయ్యే ప్రమాదాల నుండి కాపాడతాయి. వెళ్లేటప్పుడు ఈ మూలికలు తప్పక మీతో మందిరానికి తీసుకువెళ్ళండి అని, ఇక పదండి అంటూ ఆలయంలోకి ప్రవేశించి శివుడికి మరోసారి ఇద్దరూ భక్తితో నమస్కరించి సొరంగ మార్గం నుండి నాగు తిరిగి వెళ్లేలా ఏర్పాటు చేశాడు శివయ్య తాత.
సొరంగం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు నాగుకు. నెమ్మదిగా సొరంగ మార్గం నుండి చెట్టు దగ్గరకు చేరి బండరాయిని గట్టిగా కొట్టగా నాగు మిత్రులు ఆ బండరాయి తొలగించారు. నాగు కనబడగానే వారికి ప్రాణం లేచొచ్చింది. లోపల ఏమైంది, ఎవరున్నారు అని ఆసక్తిగా అడుగుతున్న మిత్రులతో అన్నీ చెబుతాను, త్వరగా పదండి, మనం సర్పవరం చేరుకోవాలి అంటూ తొందర పెట్టసాగాడు. అందరూ కదిలారు. వారి వద్దున్న కిరోసిన్తో మరలా కాగడాలు వెలిగించి ముందుకు నడుస్తున్నారు. దారిలో ఎటువంటి ఆపద కలగలేదు. నదిలో ఉన్న 3 శివలింగాలను ఆసక్తిగా పరిశీలించాడు నాగు. మిత్రులందరూ సర్పవరం ఆలయం చేరుకున్నారు. సర్పవరం చేరుకున్న మిత్రులు ఆలయం నుండి బయటకొచ్చిన తర్వాత నాగు ఆందోళన గ్రహించి ఏమైంది అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఈ రోజు అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. రాత్రి 8 గంటలకు సిద్ధంగా ఉండండి. మనకు అవసరమైన వస్తువులన్నీ తీసుకురండి. ఈ రాత్రికి పురాతన మందిర రహస్యాలు ఛేదించాలి, లేదంటే నా ప్రయత్నం వృధా అవుతుంది. దయచేసి నాతో కలిసి ఈ ఒక్కరోజు రండి. నాకు ఈ ప్రమాద స్థితిలో సహకరిస్తున్న మీ రుణం మరువలేను అని నాగ్ అంటుండగా, అలానకు నాగ్, నీకోసం ఇక్కడే చనిపోమన్నా సిద్ధం. నీకోసం ఏం చేయడానికైనా మేం సిద్ధం. మాకు ఏమైనా పర్వాలేదు. నువ్వు నీ కుటుంబం ఈ గ్రామానికి అవసరం అని అంటున్న మిత్రుల వైపు కృతజ్ఞతగా చూశాడు నాగ్. అందరూ ఇళ్లకు బయలుదేరారు. ఈ రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో మిత్రులకు తెలియజేయడానికే నాగ్ అలా మాట్లాడాడు. రాత్రి 8 గంటలు కావస్తోంది. భోజనం పెట్టమని అమ్మని అడిగాడు నాగ్. అమ్మా, నాకు నీ చేత్తో తినిపించమని అడగ్గా ఆశ్చర్యపోయిన నాగ్ అమ్మగారు ప్రేమతో గోరుముద్దలు తినిపించసాగింది. ఆమె వైపే చూస్తూ నాగు తినసాగాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ రాత్రికి నేను క్షేమంగా తిరిగి రాకపోతే ఇక అమ్మను చూడనేమో అనుకుంటూ తన 2 కళ్ళల్లో అమ్మ రూపంను నింపుకుంటున్నాడు. భోంచేసి నాన్నగారి దగ్గరకు వెళ్ళి, ఈరోజు రవి వాళ్ళింట్లో మిత్రులందరం పడుకుంటాం నాన్నగారు అని చెప్పి, ఇక కొన్ని రోజులే కదా ఇక్కడ ఉండేది, అందుకే అందరం కాస్త సరదాగా ఉంటాం అన్నాడు. సరే, జాగ్రత్త. రాత్రి 9 తర్వాత బయటకు రావద్దు అని చెప్పారు తండ్రి. బైక్ పై వెంకట్ వాళ్ళ ఇంటికి చేరుకోగానే అప్పటికే మిత్రులక్కడ సిద్ధంగా ఉన్నారు. అందరూ బైకులపై పురాతన మందిరం వైపు బయలుదేరారు. బైకులు పొదల దగ్గర పార్క్ చేసి నెమ్మదిగా రాజమందిరం వైపు నడక సాగించారు. కాగడా వెలుగులో జాగ్రత్తగా నడుస్తున్నారు. అలా నడుస్తూ పురాతన బావి దగ్గరకు చేరుకున్నారు. ఆ బావి దగ్గరకు చేరుకోగానే నాగు ఉద్వేగంకు గురయ్యాడు. ఈ బావిలోనే కదా మా అత్త ఆత్మహత్య చేసుకుంది అని మనసులో నాగు అనుకోగానే వారు నడిచే దారిలో ఒక్కసారిగా వెలుగొచ్చి మాయమైంది. ఆ పరిణామానికి బిత్తరపోయారు. సమయం రాత్రి దాదాపు 10 గంటలు కావస్తోంది. నాగు మిత్రులను ఒక్క క్షణం ఆగమని ఆ బావి దగ్గరకు నడవసాగాడు. బావి దగ్గరకు చేరుకుని కాగడా వెలుగులో బావి లోపలికి చూడసాగాడు. కొద్ది దూరంలో పెద్దగా ఒక స్త్రీ గొంతు కెవ్వుమని కేకలు వేస్తూ వినిపించగా ఉలిక్కిపడి చూశాడు నాగ్. నాగు మరియు మిత్రబృందం ఎట్నుండి ఆ కేక వినిపించిందో చూడసాగారు. నాగు మనసులో అనుకున్నాడు, బహుశా మా అత్తగారు చనిపోయిన బావిని ఎవరు చేరుకున్నా మా అత్తగారు ఇలా భయపెడుతుందేమో, అందుకే ఇలా చేసిందేమో. అసలు ఎవరి మీద పగతో మా అత్తుంది, ఆమె ఎందుకు ఈ రాజమందిరంను వదలడం లేదు? నాగబంధం ఛేదనలో ఒకవేళ తాను విఫలమైతే ఇక మా కుటుంబం పరిస్థితి? ఇలా ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న నాగ్ మిత్రులతో, మీరేమీ భయపడకండి, మీకు ఏమీ కాదు, నా ప్రాణాలు పోయినా మిమ్మల్ని క్షేమంగా ఉంచుతాను అని ధైర్యం చెబుతుండగా వాసు అందుకొని, మిత్రమా, నీ కోసం, మీ వంశం కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమై వచ్చాము. అవసరమైతే నిన్ను రక్షించి మా ప్రాణాలు వదులుతాం. ఈరోజు మాకు ఏ భయం లేదు, ఏదైనా పర్వాలేదు, ఏ ఆటంకం వచ్చినా ఈరోజు మనం ఇక్కడ నుండి కదలొద్దు, విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం అని అంటున్న వెంకట్ మాటలు విని నాగు కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. నా కోసం, మా వంశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ ఇటువంటి వారు ఉన్నందుకు గర్వపడ్డాడు. ఆ క్షణంలో నాగులో మరింత కసి పెరిగింది. ఏది ఏమైనా ఈ రోజుతో తేలిపోతుంది అంటూ ముందుకు సాగారు. రాజమందిరం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకుని లోపలికి ప్రవేశించారు. లోపల మొత్తం కటిక చీకటి, ఏమీ కనపడ్డం లేదు. అయినా కాగడా వెలుగులో ముందుకు నడుస్తున్నారు. లోపలికి ప్రవేశించగానే వారికి పెద్దగా ఒక స్త్రీ భయంకర వికటాటహాసం వినిపించసాగింది. ఒక్క క్షణం ఆగి తేరుకుని మరలా ముందుకు నడుస్తున్నారు. ఎందుకో అందరిలో మొండి ధైర్యం కనిపిస్తోంది. నవ్వు ఆగిపోయి అతి ప్రశాంతంగా ఉన్న భవంతిలో పెద్దగా ఎవరో వారికి దగ్గరలో నడుస్తూ గజ్జెల శబ్దం చేస్తూ ముందుకు వెళుతున్నట్టు వినిపిస్తోంది. కానీ మనిషి కనపడ్డం లేదు. అంతకుముందు దారి చూసిన అనుభవం ఉంది కనుక నేరుగా 2వ అంతస్తు దగ్గరకు చేరుకున్నారు.
మూడవ అంతస్తులో తన అత్తగారి గదున్నట్లు అంతకుముందే తెలుసుకొనుక నాగు సరిగ్గా మూడో అంతస్తు మెట్ల వద్ద నాగబంధం వేసిన ప్రాంతానికి చేరుకున్నాడు. సమయం రాత్రి 10:30 కావస్తోంది. శివయ్య చెప్పినట్లు 11 గంటల నుండి 12 గంటల మధ్యనే నాగబంధం తొలగించాలి కనుక జాగ్రత్తగా ఆ పరిసరాలు పరిశీలిస్తున్నాడు. మెట్ల మార్గానికి అడ్డంగా ఉన్న నాగబంధ శిల్పానికి ఉన్న గొలుసును తాకాడు. వెంటనే మూడో అంతస్తు మెట్లపై నుండి ఒక కత్తిలాంటి పొడవైంది వేగంగా వచ్చి నాగు పక్క నుండి దూసుకు వెళ్ళింది. నాగు తప్పుకోకుండా అక్కడే ఉంటే నాగు గుండెల్లో ఆ ఆయుధం దిగేది. ఈ పరిణామంతో ఒక్కసారిగా అందరూ బిత్తరపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు నాగు. పై అంతస్తు నుండి బిగ్గరగా ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తోంది. ఆ ఏడుపు వింటే ఎవరికైనా గుండె జారిపోతుంది. అలా ఉంది ఆ స్త్రీ రోదన. ఏం జరుగుతుందో అర్థం కాని నాగు బృందం అలానే నిల్చుని చూడసాగారు. రాత్రి 10:45 అయింది. ఇంకా 15 నిమిషాల సమయం ఉంది అనుకుని నాగు మెట్ల పక్కనున్న తన అత్తగారి చిత్రపటం వైపు చూడసాగాడు. చుట్టూ బూజల్లుకుని కేవలం ఆమె కళ్ళు మాత్రమే చిత్రంలో కనిపిస్తున్నాయి. కానీ ఆ కళ్ళు ఎందుకో అతి రౌద్రంగా చూస్తున్నట్లు నాకి అర్థమవుతోంది. ఇంతలో అమ్మా అని రవి పెద్దగా అరిచాడు. ఉలిక్కిపడి చూశారు అందరూ. రవిని నల్లని ఒక పెద్ద సర్పం వెనక నుండి మెడపై కాటు వేసింది. కాగడా వెలుగులో ఆ సర్పం ముందుకు వెళుతూ కనిపించింది. కింద పడిపోయిన రవి బాధతో, మిత్రమా, ఇక సెలవు. నీ ప్రయత్నంలో భాగంగా నేను ప్రాణాలు వదులుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది అంటుండగా, నీకేం కాదు, ఇది తాత్కాలికంగా నా ప్రయత్నం ఆపాలని జరిగిన ప్రయత్నం అంటూ నాగుల కోణంలో శివయ్య ధరిచ్చిన మూలికను సర్పం కరిచించోటుంచాడు. ఒక్క క్షణంలో పాము కరిచిన ఆనవాళ్లు కూడా లేకుండా వెంటనే లేచి నిలబడ్డాడు రవి. మిత్రులందరూ కృతజ్ఞతగా చూశారు నాగుకేసి. సమయం చూసుకున్న నాగుకు 11 అయినట్లు అర్థమయ్యి తన వెంట తెచ్చిన సంచిలో నుండి శివయ్య తాతిచ్చిన రాగిరేకు 9 నిమ్మకాయలు విభూది బయటకు తీశాడు. మొదటగా నాగబంధం వేసిన రాయి వద్ద 9 నిమ్మకాయలుంచాడు. అవి అలా ఉంచాడో లేదో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు భవంతంతా ఊగిపోయింది. వెంటనే తన వద్దున్న రాగిరేకును నాగబంధన రాయికి తగిలించగానే మూడో అంతస్తు నుండి పెద్దగా స్త్రీ కేకలు వినిపించసాగాయి. మర్యాదగా వెళ్ళండి, నా పగ తీరేదాకా నాకు విముక్తి లేదు, ప్రాణాల మీద ఆసుంటే వెళ్ళండి అంటూ పెద్దగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఇవేమీ పట్టించుకోకుండా రాగిరేకును అదింపట్టి ఆ రాయికి ఆనించే ఉంచాడు నాగు. కేకలు పెరుగుతున్నాయి. ఆ అరుపులకు చెవులు చిల్లులు పడి రక్తం వస్తుందా అన్నట్లుంది. ఏ ఒక్కరూ కదలక అక్కడే నిలబడ్డారు. ఈ క్రమంలో గోడకు తగిలించిన నాగు అత్తగారి చిత్రపటం ఎగురొచ్చి వీరి వెనక పెద్ద శబ్దంతో పగిలిపోయింది. అయినా ఒక్కరూ వెనక్కి తిరగలేదు. పెద్ద గాలొచ్చి నాగు బృందం చేతిలో కాగడాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. అయినా నాగ్ ఆ రాగిరేకుని నాగబంధంకు ఆనించి తీయక ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా వెనక్కి తిరగద్దని చెప్పాడు మిత్రులకు. కటిక చీకటి, పెద్ద గాలులు, పైనుండి స్త్రీ పెట్టే ఆర్తనాదం. ఆ ప్రాంతం అతి భయానకంగా ఉంది. అంతలో నాగు కాళ్లకు ఒక పెద్ద సర్పం చుట్టుకుందని అర్థమైనా నాగు దృఢ నిశ్చయంతో నిల్చున్నాడు. మిత్రులతో, మీకు పాములు ఏమైనా శరీరం మీద నుండి పోకుతున్నా లేదా కాటు వేసినా కదలద్దు, వెనక్కి తిరగద్దు అని హెచ్చరించాడు. అలా చెబుతుండగానే వారి కాళ్లపై పాకుతూ ఒక పెద్ద సర్పం వెళుతున్నట్టు వారికి అర్థమైంది. అయినా మిత్రులు కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా ఒక్క ఉదుటున మెట్ల మీద నుండి తెల్లని ఆకారం నాగు మీదకు దూకి దాడి చేయాలని ప్రయత్నించగా చీకట్లో తెల్లగా మెరిసిన ఆ ఆకారం వైపు శివయ్య ధరిచ్చిన విభూది చల్లాడు. ఆ ఆకారం మాయమైంది. వెంటనే అప్పటిదాకా ఉన్న గాలి దుమారం తగ్గింది. నాగు రాగిరేకుంచిన నాగబంధన శిలాశాసనం పెద్ద శబ్దంతో 2 ముక్కలైంది. నాగబంధనం తొలగింది అని అర్థమైన నాగ్ మిత్రులతో గాలి తగ్గింది, కాగడాలు వెలిగించమన్నాడు. వెంటనే వారు కాగడాలు వెలిగించారు. సమయం చూసుకున్న నాగుకు రాత్రి 11:50 అయినట్లు తెలిసింది. నెమ్మదిగా గొలుసులు తొలగించి 3వ అంతస్తు మేడపైకి, అదే తన అత్తగారి గదివైపుకు చేరుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ రాజమందిరంను అంటిపెట్టుకుని పగతో రగిలిపోతున్న అత్తగారి గదివైపు నడవసాగారు. నాగబంధం తొలిగాక మీ అత్తగారి గదిలోకి వెళ్లేటప్పుడు అతి జాగ్రత్త అని, నాగబంధం వరకు మాత్రమే తాను ఛేదించగలనని, ఆత్మగా మారిన మీ అత్తగారిని కట్టడి చేసే శక్తి తనకు లేదని, అందులో ఆమె శివుడికి ప్రీతిపాత్రురాలైన భక్తురాలని, ఇన్నాళ్ళు ఆమె ఆత్మ భూలోకంలో ఉందని, ఆమె మరణానికి మీ వంశరక్షణకు ఏదో సంబంధం ఉందని చెప్పాడు తాత.
శివయ్య తాత చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని నెమ్మదిగా నడవసాగాడు నాగు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మూడో అంతస్తు చేరుకుని కొద్ది దూరం నడవగానే ఒక పెద్ద ద్వారం ముందు ఒక సర్పం ఉన్నట్లు కాగడా వెలుగులో అర్థమయ్యి అక్కడికి కొద్ది దూరంలో నిలబడ్డాడు నాగు. బహుశా ఇదే మా అత్తగారి గది, అన్ని రహస్యాలకు నిలయమైన గది అనుకుంటూ ఆ సర్పం వైపే చూడసాగాడు. అది ముందుకు వీరి వైపు రావాలని ప్రయత్నం చేయగా శివయ్య దొరిచ్చిన మూలికొకటి ఆ సర్పం వైపు విసిరాడు నాగు. వెంటనే ఆ సర్పం అక్కడ్నుండి తన అత్తగారి గదిలోకున్న తలుపు రంధ్రం ద్వారా గదిలోకి వెళ్ళిపోయింది. ఆ ద్వారం దగ్గరకు చేరుకున్న నాగు మరియు మిత్రులు ఆ తలుపు ఎలా తీయాలి అని ఆలోచిస్తున్నారు. బయట గడియ నాగు తీయగా అది వెంటనే వచ్చింది. తలుపులు నెట్టగా అవి మాత్రం బలంగా ఉన్నాయి. అందరూ కలిసి నెట్టినా రావడం లేదు. ఎటువంటి శబ్దం లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది లోపల. ఎవరో గడియ పెట్టినట్లు అర్థమైంది వారికి. అయినా బలంగా నెడుతున్నారు. అంతలో ఒక్క ఉదుటున గడియ తీసినట్లు గది తలుపులు తెరుచుకున్నాయి. ఆ తాకిడికి ఒక్కసారిగా అందరూ వెళ్లి గదిలో పడ్డారు. వారు అలా లోపల పడగానే పెద్ద శబ్దంతో వాటంతట అవే తలుపులు మూసుకున్నాయి. వారి చేతిలోని కాగడాలు అదే గదిలో దూరంగా పడ్డాయి. ఈ పరిణామానికి బెత్తరపోయిన మిత్రులు కటిక చీకట్లో అటే చూడసాగారు. నా చేతుల్లో చావడానికి మీరు నా గదికొచ్చారు. ఈ రోజుతో మీ చావు ఖాయం అంటూ పెద్దగా ఆ గది పక్కనున్న మరో గదిలో నుండి స్త్రీ గొంతు భయంకరంగా వినిపిస్తోంది. నాగు గదిలో తచ్చాడుతూ కింద పడిన కాగడాను చేజికించుకుని తన జేబులో ఉన్న లైటర్తో కాగడా వెలిగించాడు. ఒక్కసారిగా వెలుగు చూసిన మిత్రులు అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆ గదిని నాగు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. బాగా పోడుబడిపోయింది. అలనాటి పాతకాలపు ఫర్నిచర్ బూజుపట్టుంది. గోడపై ఒక చిత్రపటం నాగు దృష్టిని ఆకర్షించింది. ఆ పటంలో అందంగా సాంప్రదాయంగా ఉన్న ఒక స్త్రీ రూపం కనిపిస్తోంది. పక్కనే ఒక పురుషుడి చిత్రం ఉన్న ఆ చిత్రాన్ని గోళ్లతో రక్కినట్టుండి చిరిగిపోయింది. ఆ చిత్రాన్ని తదేకంగా చూసిన నాగుకు ఆ చిత్రపటంలో ఉన్న స్త్రీ రూపం తన అత్తగారిది అని, పక్కనే ఉన్న పురుషుడు తన అత్త భర్త తన మామయ్యది అయి ఉంటుందని గ్రహించాడు. కాని బాగా పెరిగిన గోర్లతో రక్కినట్టు ఆ చిత్రం ఉండడం చూసి ఇది ఎవరు చేసుంటారు అని ఆలోచిస్తూ ఆ చిత్రపటం వైపు చూడసాగాడు. ఇంతలో ఆ గది పక్కన పెద్దగా గజ్జెల శబ్దంతో ఎవరో నడుస్తున్నట్లు అనిపించి ఉలిక్కిపడ్డారు. అలాగే ఆ గది పక్కనుండే సర్పాన్నాడించే నాగస్వరం కూడా వినిపించసాగింది. ఇంత అర్ధరాత్రి వేళ గజ్జెల చప్పుడు నాదస్వరం ఏంటి అని నాగు మిత్రులకు గుండెలు జారిపోతున్నాయి. నాగు మాత్రం ఆ శబ్దం జాగ్రత్తగా వినసాగాడు. మిత్రులతో శబ్దం చేయకుండా ఆ శబ్దాలొస్తున్న గదివైపు వెళదామని సైగ చేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఆ గది సమీపిస్తున్నాడు. రాజమందిరం వెలుపలున్న బావి దగ్గర ఒక నల్లని శునకం అతి భయంకరంగా అరుస్తూ ఉంది. ఇదే సమయంలో నాగులకోన శివాలయంలో శివలింగంను చుట్టుకొని పెద్ద నాగుపాము ఆవేశంతో బుసలు కొడుతోంది. ఈ క్రమంలో నాగు చిన్నగా తన అత్తగారి గదిలో శబ్దాలొస్తున్న మరో గది దగ్గరకు వెళ్ళాడు. అప్పటిదాకా గజ్జెల శబ్దం, స్త్రీ కేకలు, సర్పనాదస్వరం వినిపించే ఆ గది నిశ్శబ్దంగా మారిపోయింది. చిన్న శబ్దం కూడా ఆ గది నుండి వినపడ్డం లేదు. ఆ గదికి పెద్ద తలుపులున్నాయి. ఒక తలుపు సగం విరిగిపోయింది. ఆ తలుపుకు గడి ఉంది. తాళం లేకున్నా గడియ మాత్రం బాగా గట్టిగా ఉండి నలుగురు మిత్రులు ప్రయత్నించినా రావడం లేదు. తలుపు రావడం లేదు కదా అని తలుపు రంధ్రం గుండా చూద్దామని నాగు కుడి చేతిలో కాగడా లోపలకు పెట్టి తన తల తలుపు రంధ్రం దగ్గర పెట్టి కాగడా వెలుతురులో లోపల చూద్దామని ప్రయత్నం చేసేంతలో ఒక్క ఊదుటున ఒక చెయ్యొచ్చి నాగును ఒక్కసారిగా బయటకు నెట్టింది. అలా బలంగా నెట్టడంతో ఎగిరి ఎదురుగా ఉన్న గోడకు తగిలి కింద పడ్డాడు. నాగు చేతిలో కాగడా మాత్రం ఆ గదిలో పడిపోయింది. నాగు నెమ్మదిగా లేచి మళ్లీ ఆ తలుపు దగ్గరకు వెళ్లి ఆ రంధ్రంలో నుండి చూడసాగాడు. కాగడా గదిలో ఒక మూలపడి వెలుగుతూనే ఉంది. ఆ వెలుగులో గదిలోకి తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. అంతలో గదిలో ఏదో తెల్లని ఆకారం హఠాత్తుగా కళ్ల ముందు ప్రత్యక్షమై మాయమైంది. ఒక్కసారిగా భయపడిన నాగు తలుపు రంధ్రం దగ్గర నుండి వెనక్కొచ్చాడు. మరలా కొంతసేపటికి తేరుకొని గదిలోకి చూడసాగాడు. కాగడా మసక వెలుతుర్లో ఆ గదిలో ఏవో కొన్ని సంగీత వాయిద్యాలు కనిపిస్తున్నాయి. తబలా, నాగస్వరం కనిపిస్తున్నాయి. తబలాని చుట్టుకుని దాదాపు 11 అడుగుల నాగుపాము ఉన్నట్లు గ్రహించాడు. ఆ సర్పం పక్కనే నాగస్వరం ఉంది. ఇంతకు ముందు తమకు వినిపించిన నాగస్వరం ఇదేనా? అయితే ఒక సర్పం నాగస్వరం ఎలా ఊదగలదు
అని నాగు ఆలోచిస్తూ లోపలికి చూస్తున్నాడు. నాగు వెనక మిత్రులు కూడా గది తలుపు వద్దకొచ్చి గదిలోకి చూడ్డానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో తబలాన్ని చుట్టుకున్న నాగుపాము ఒక్కసారిగా తల పైకెత్తి నాగువైపు కోపంగా పడగ విప్పి చూడసాగింది. ఇదే సమయంలో సర్పాపురంలో నాగ్ ఇంటి ముందు నిలబడి ఒక పెద్ద నాగుపాము ఇదే స్థితిలో వారింటివైపు చూస్తూ ఆవేశంగా బుసలు కొడుతోంది. ఆ సర్పాలు అలా చూస్తుండగానే నాగు వెనకున్న వెంకట్ నాగును వెనక్కు నెట్టి గదిలో ఏముంది, నాగు ఎందుకలా చూస్తున్నాడు అనుకుంటూ తన తల ముందుకు పెట్టి చూడసాగాడు. వెంకట్కి నాగుపాము కనపడలేదు. కాని తెల్లని ఆకారంలో ఉండి జుట్టు విరబోసుకుని ఎర్రని రక్తవర్ణం కలిగిన కళ్ళతో ఉన్న ఒక భయంకర రూపం అతి దగ్గరగా కనిపించి తన వైపే చూస్తున్నట్లు గ్రహించి ఒక్కసారిగా పులికేక పెట్టి వెనక్కొచ్చి పడ్డాడు. ఈ పరిణామానికి హడలిపోయిన మిత్రులు ఏమైందిరా వెంకట్ అని సముదాయిస్తున్నా అతడు తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఏమైంది వెంకట్, ఎందుకంతలా కేక పెట్టావు అని నాగ్ అడిగాడు. నాగ్, లోపల భయంకరమైన ఆత్మ ఉంది, నాకు స్పష్టంగా కనిపించింది అని బెదురుతూ చెప్తుండగా ఇంతకుముందు తనకొక్క క్షణం అలా కనిపించి మాయమైన ఆత్మ వెంకట్కు స్పష్టంగా కనిపించిందా? బహుశా ఇలా భయపెడితే తమ ప్రయత్నం మానుకుంటామనుకుంటుందా? ఏది ఏమైనా నా ప్రయత్నం మానను అని మనసులో అనుకుని, రాజు, వాసు, మీరిద్దరూ చూడండి, మీకేం కనిపిస్తుందో అని నాగ్ అన్నాడు. వారిద్దరూ భయపడుతున్నారు. నేనున్నాను, మనకు శివదేవుని కృపంది, ఏమీ కాదు అని ధైర్యం చెప్పాడు. రాజు, వాసులిద్దరూ తలుపు దగ్గర నిలబడి రంధ్రంలో నుంచి భయపడుతూ చూడసాగారు. భయంకరమైన నిశ్శబ్దం. కాగడా వెలుగులో చూస్తూ ఉన్నారు. వారికి ఏవో సంగీత పరికరాలు తప్ప ఏమీ కనపడ్డం లేదు. 5 నిమిషాలు అలాగే చూస్తున్న వారిని ఏం కనపడ్డం లేదా అని అడిగాడు నాగు. లోపల ఏమున్నాయని అడగ్గా తమకు ఏమీ కనపడ్డం లేదు అని వారిచ్చిన సమాధానంతో ఆశ్చర్యపోయిన నాగు, మీరిద్దరూ వెనక్కి రండి అంటూ గది తలుపు దగ్గరగా వెళ్లి చూడసాగాడు. 1 నిమిషం అలాగే చూస్తున్న నాగుకు ఏమీ కనపడలేదు. అదేంటి, మొదట నాకు తెల్లని రూపం, పెద్ద సర్పం కనిపించాయి. ఆ తర్వాత వెంకట్కి భయంకర ఆత్మ కనిపించింది అని చెప్పాడు. వీళ్ళకేమీ కనబడకపోవడం ఏమిటి, అంత అయోమయంగా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరలా 1 క్షణం తెల్లని రూపంలో ఉన్న ఆత్మ ప్రత్యక్షమై నాగువైపు 1 సెకండ్ చూసి అంతర్ధానమైంది. అలాగే గదిలో ఉన్న తబలాపై మరలా పెద్దని సర్పం ప్రత్యక్షమై 1 క్షణం నాగువైపు చూస్తూ 1 ఉదుటున నాగు ఉన్న వైపు దుమికింది. ఈ పరిణామానికి బెత్రపోయిన నాగు వెనక కొంగాడు. కాని ఆ పెద్ద సర్పం దూకిన వేగానికి పురాతన తలుపు పెద్దగా ఊగిపోయింది. అంతకుముందు 4 పట్టుకుని లాగినా రాని తలుపు గడియ కూడా ఊడి దూరంగా పడిపోయింది. వెనకకొచ్చిన నాగుకు తలుపు లోపల సర్పం పరిస్థితి అర్థం కాలేదు. తేరుకున్న నాగ్ ఆ తలుపు దగ్గరకు వెళ్లి బలంగా వెనక్కి నెట్టాడు. కిర్రుమని శబ్దం చేసి తలుపులు తెరుచుకున్నాయి. నాగ్ మదిలో అనుకున్నాడు, ఈ సర్పం తలుపు తెరవడంలో నాకు సహాయపడిందా, లేక తనను ఈ గదిలోకి ప్రవేశింపజేసి తనను చంపడానికి ప్రయత్నిస్తోందా అని అనుకుంటూనే గది లోపలికి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాడు. వెనకనే మిత్రులు ప్రవేశించారు. కింద పడిన కాగడా వెలుగుతూనే ఉంది. గదంతా పూర్తి నిశ్శబ్దంగా ఉంది. నాగ్ కాగడాను తీసుకుని గదిని పరిశీలిస్తున్నాడు. అంతలో నాగు కాగడాను ఎవరో 1 తన్ను తన్నినట్లు తన్నారు. అది ఎగిరి దూరంలో పడింది. కాగడా ఆరిపోయింది. ఎవరో బలంగా వచ్చి నాగు కుడి భుజం మీద బలంగా రక్కారు. కటిక చీకటి, అర్ధరాత్రి, పురాతన మందిరం, ఆత్మల ఘోషతో నిండిన ఈ భవనంలో మా పరిస్థితి ఏంటి అని అందరూ భయంతో చూస్తున్నారు. నాగు భుజంపై గాయం చేసింది నాగుపామా లేక ఆత్మచేతి గోర్లా అర్థం కాక చీకట్లో ఆ బాధను అనుభవిస్తున్నాడు. భుజంపై నుండి రక్తం కారుతూ నాగుల కోనలో తన రక్షణగా ఉంటుందని శివయ్య దొర తన కుడి భుజానికి శివదేవుని దగ్గర పూజ చేసి కట్టిన తాయిత్తుపై రక్తధారలు పడ్డాయి. అంతలో నాగుల కోనలో రాత్రివేళ ఆలయానికి రక్షణగా ఉన్న శివయ్య దొర ధ్యానంలో నుండి ఉలిక్కిపడి లేచాడు. ఏదో జరుగుతోంది. నాగు నాగబంధం ఛేదించి తన అత్తగారి గదిలోకి వెళ్ళినట్టున్నాడు. మొత్తానికి ఏదో ఆపద సంభవించింది అనుకుని గబగబా ఆలయ తలుపులు తీసి శివలింగం వద్దకు వెళ్లి చూడగా 5 నాగుపాములు శివలింగాన్ని చుట్టుకుని బుసలు కొడుతున్నాయి. శివయ్య దొర శివలింగం ఎదురుగా కూర్చుని ఏవో మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. నాగు భుజానికైన గాయం నుండి రక్తం కారుతోంది. గాయమైన చోట నాగు షర్టు చిరిగిపోయి భుజంపై చిన్న శివలింగం, దానిని చుట్టుకునున్న 1 నాగుపాము పచ్చబొట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తనను బలంగా రక్కింది 1 గబ్బిలం అయ్యుంటుందేమో అని ఆ గదిలో చుట్టూ చూడసాగాడు నాగు.
అంతలో పక్క గదిలో నుండి బిగ్గరగా ఒక స్త్రీ ఏడుపు వినిపించసాగింది. ఎటు నుండి ఆ ఏడుపు వస్తుందో అని ఊపిరి బిగపట్టుకుని చూడసాగారు నాగు మరియు మిత్రులు. రారా, ఇక్కడకు రా అని స్త్రీ స్వరం వినిపించసాగింది. ఆ స్వరం వినిపించిన వైపు వెళుతున్న నాగును అనుసరిస్తున్నారు మిత్రులు. వారికి ఆ పిలుపు వినిపించే గది దగ్గరకు వెళ్లారు. నాగు ముందు జాగ్రత్తగా అదనంగా తెచ్చుకున్న లైటర్ను వెలిగించాడు. ఆ తలుపులు అలనాటి జమీందార్ల భవన కట్టడ నిర్మాణ తలుపుల్లా కనిపిస్తున్నాయి. నాగు మిత్రులకు మాత్రం ఆ తలుపులు మృత్యు ద్వారాల్లా కనిపిస్తున్నాయి. ఆ తలుపుకి దగ్గరగా వెళ్లి నాగు కొద్దిగా కనిపిస్తోన్న చిన్న రంధ్రం ద్వారా లైటర్ కాంతిలో చూడగా అక్కడ ఎదురుగా ఒక తెల్లని ఆకారం తన వైపు చూస్తూ రారా అని ఆహ్వానిస్తూ ఉన్నట్లుంది. నాగ్ ఆ తలుపును బలంగా నెట్టాడు. ఆ సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. ఇదే సమయంలో నాగుల కోనలో పెద్ద గాలి, భారీ వర్షం మొదలయ్యి శివాలయంలో ఉన్న దీపాలన్నీ ఆరిపోయాయి. శివదేవుని ఎదురుగా ఉన్న గంట పెద్ద శబ్దంతో దానంతట అదే మోగసాగింది. శివయ్య దొర మాత్రం కళ్ళు తెరవకుండా, ప్రకృతి బీభత్సం పట్టించుకోకుండా పెద్దగా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. అదే సమయంలో సర్పవరంలోని శివాలయంలో కూడా వాటంతటవే గంటలు మోగసాగాయి. పురాతన రాజమందిరంలో నాగు బలంగా నెట్టిన తలుపు కిర్రుమని పెద్ద శబ్దంతో తెరుచుకుంది. నాగ్ నెమ్మదిగా ఆ గదిలోకి ప్రవేశించాడు. నాగ్ గదిలోకి వెళ్లగానే వెనకొస్తున్న మిత్రులు తలుపు దగ్గరకు వెళ్లేలోపే తలుపులు మూసుకుపోయాయి. భయంగా అలాగే చూస్తూ లోపలున్న నాగు పరిస్థితి ఏంటి అని ఆందోళనలో ఆ తలుపు పక్కనే కూర్చుని లోపల ఏం జరుగుతుందో అని చూడసాగారు. గది లోపలికి వెళ్లిన నాగుకి గందరగోళంగా ఉంది. అప్పటిదాకా వింత శబ్దాలు, ఏడుపులు వినిపించిన ఆ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. లైటర్ కాంతితో చుట్టూ చూస్తున్నాడు నాగు. అలా చూస్తున్న నాగుకు గది చివర ఒక మూలలో ఒక మహారాజా దివాన్ లాంటి కుర్చీలో తెల్లని ఆకారం అకస్మాత్తుగా కనిపించింది. ఒక్కసారిగా కంగారు పడ్డ నాగు కొంచెం దూరంగా వెళ్లబోగా ఆ కుర్చీలో కూర్చున్న స్త్రీ రూపం భయపడకు, రా, దగ్గరకు రా అంటూ పిలిచింది. ఆ పిలుపుకి నెమ్మదిగా ఆ తెల్లని ఆకారం దగ్గరకు సమీపించాడు నాగు. ఆ ఆకారం దగ్గరకు నెమ్మదిగా వెళ్లిన నాగుకు తన ఎదురుగా ఉన్న మరో కుర్చీలో కూర్చోమని ఆ రూపం చెప్పగా కూర్చున్నాడు. ఆ ఆకారం ముఖం మాత్రం నాగుకు కనపడడం లేదు. రూపం మొత్తం కొన్ని సంవత్సరాలుగా తైల సంస్కారం లేని పొడవాటి జుట్టుతో కప్పబడింది. ఎవరు నువ్వు? ఎందుకు నా భవంతి చుట్టూ తిరుగుతున్నావు? ఇక్కడ నీకేం పని అని గద్దించినట్టు పెద్ద స్వరంతో నాగును ప్రశ్నించగా అవేమీ పట్టించుకోకుండా నాగు లైటర్ వెలుగులో ఆమె ముఖం చూడాలని ప్రయత్నం చేశాడు. ఆ స్త్రీ రూపం ఒక్కసారిగా బిగ్గరగా వికటాటహాసం చేసింది. నాగు చేతిలో లైటర్ ఆరిపోయింది. చిమ్మ చీకటి. అప్పటిదాకా గది లోపల వెలుగును చూస్తున్న బయటున్న నాగు మిత్రులకు ఒక్కసారిగా చీకటి చూసి లోపల తమ మిత్రుడికి ఏ మాపదొచ్చిందో అని ఆందోళనలో మునిగిపోయారు. లోపల జరిగే సంభాషణ, వికటాటహాసం మాత్రం బయటున్న మిత్రులకు వినపడ్డం లేదు. చీకట్లో కూర్చున్న నాగుతో ఆ ఆకారం, ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఈ భవంతిలోకొచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాలని ఎందుకు చూస్తున్నావు? దానికి నాగు, శివపార్వతి అత్త, ఇది నీ భవంతితో పాటు నా భవంతి కూడా. నా మనసు ఖచ్చితంగా చెప్తోంది నువ్వు తప్పక మా అత్తవే అని చెప్పిన సమాధానంకి చీకట్లో నుండి ఆ స్త్రీ రూపం మౌనంగా రోదిస్తున్న శబ్దం నాగు చెవిన పడింది. నిజమే చెప్తున్నా అత్త, నేను నీ అల్లుణ్ణే, నీ సోదరుడు నాగశేషయ్య గారి కుమారుడు నాగఫణీంద్ర అని పలికిన నాగు మాటలకు ఆ స్త్రీ మరింత బిగ్గరగా రోదించసాగింది. అవును ఫణి, నువ్వు ఈ భవంతికున్న నాగబంధం విడిపించినప్పుడే నాకు ఎవరో నా వాళ్ళు ఈ భవంతిలోకొచ్చారని అర్థమైంది. ఆ నాగబంధం విడిపించడానికి గతంలో చాలామంది ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. కొద్దిసేపటి ముందు ఈ భవంతిలో గబ్బిలం చేసిన దాడిలో నీ భుజంకున్న శివలింగంను చూశాక నువ్వు నా వంశీకుడివి అని అర్థమయ్యి ఇక నీపై దాడాపి నిన్ను ఆహ్వానించాను. మన కుటుంబాన్ని నాశనం చేశారు. నేను ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండకపోతే అసలు శాశ్వతంగా మన వంశమే ఉండేది కాదు. అందుకే పగతో రగులుతూ ఈ భవంతిని, అలాగే మన వంశీకుల పురాతన శివాలయాన్ని కాపాడుతూ వస్తున్నాను. పగ చల్లారని నీ ఆత్మ దిక్కులేని అనాథల ప్రేతాత్మగా గత కాలపు గుర్తులను మననం చేసుకుంటూ ఈ పాడుబడిన భవంతిలో తిరుగుతోంది. అత్త, రానున్న కార్తీక పౌర్ణమికి మన వంశంలో మిగిలిన నన్ను, నాన్నని, అమ్మని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకుని నేను లండన్ నుంచి వచ్చానత్తా. నాకు ఈ ప్రయత్నంలో నువ్వు సహాయపడాలి. నేను ఆత్మను, నేనేం చేయగలను?
కాని తప్పక నా వంతు సహకారం అందిస్తాను అంది ఆత్మ. నీ రూపం ఒక్కసారి చూడాలి అన్న నాగుతో, వద్దు, నన్ను చూస్తే భయపడతావు. ఆత్మలను నేరుగా మానవులు చూడలేరు, వద్దు. అత్త, ఒక్కసారి నిన్ను చూడాలి అంటున్న నాగుతో సరే అని ఒక్కసారిగా నిలబడింది. కటిక చీకట్లో ఎలా చూడగలను అనుకుంటున్న నాగుకు ఇంతలో అదే గదిలో పాడుబడిన ఒక విద్యుత్ దీపంలో పెద్ద కొవ్వొత్తి దానంతటా అదే వెలిగి గదిలో తామిద్దరూ కూర్చున్న ప్రాంతమంతా వెలుగొచ్చింది. ఎదురుగా నిలబడిన తన అత్తాత్మను చూసి నాగుకు గుండెగినంత పనైంది. రక్తంతో నిండిన కళ్ళు, పెద్ద జుట్టు, పెరిగిన గోళ్లు అతి భయానకంగా ఉంది. అంత భయానకంగా ఉన్న తన అత్త ఇలా అయిందే అని బాధపడుతూ నాగు ఆమె దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించబోగా వద్దు అని వారించింది ఆ రూపం. రోదిస్తూ చూస్తున్న నాగుకు హఠాత్తుగా ఆమె పక్కనే మరో రాజకుమార్ లాంటి రూపం, నుదుట శివనామాలు ధరించి సాంప్రదాయంగా హుందాగా ఉన్న స్త్రీ రూపం కనిపించింది. ఆ రూపాన్ని చూడగానే గౌరవభావం కలిగింది నాగుకు. తన అత్త చనిపోయినప్పుడున్న రూపం అని నాగుకు అర్థమైంది. వెంటనే ఆ రూపం తన భుజం కిందున్న శివలింగం పచ్చబొట్టు చూపించింది. ఆశ్చర్యపోయిన నాగు తనకు తన తండ్రికి ఉన్నట్లుగానే ఆ స్త్రీమూర్తికి శివలింగం ఉండడం చూసి ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ స్త్రీమూర్తి రూపం అదృశ్యమైంది. తన నిజరూపం చూపించినందుకు అత్తకు ధన్యవాదాలు తెలిపి, అత్త, నీ మరణానికి కారణమెవరు? మన వంశం నాశనం చేయడానికి పూనుకుందెవరు? దయచేసి నాతో చెప్పు. మన వంశాన్ని కాపాడుకుని నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను అని ప్రాధేయపడుతున్న నాగుతో, అదంత సులభం కాదు. కానీ మన వంశాన్ని నాశనం చేసిన వారిని నాశనం చేసే సమయం ఆసన్నమైందని అర్థమవుతోంది. నాగబంధం ఛేదన చేసిన నీకు అసాధ్యం ఏమీ ఉండదు అని చెబుతున్నాను అని అంటుండగానే హఠాత్తుగా ఆ భవనంలో ఉన్న శిథిల శివాలయం వద్ద నుండి పెద్దగా గంటలు మోగసాగాయి. అవి విన్న పార్వతి, ఫణి కార్తీక మాస పౌర్ణమికి 2 రోజులే ఉంది. ఇలా 2 రోజుల ముందు భవంతిలో శివాలయంలో గంటలు వాటంతటవే మోగుతాయి. 11 సర్పాలు శివదేవుణ్ణి ఆరాధిస్తాయి. శివుని వరంగా జన్మించిన నేను చనిపోకముందు స్వయంగా చూసేదాన్ని. నా ఒక్కదానికే ఆలయంలో ఆ సమయంలో ప్రవేశం, ఆ అద్భుతం చూసే భాగ్యం ఉంది. ప్రస్తుతం ప్రేతాత్మనైనందుకు నాకు ఆ భాగ్యం లేదు. ఆ వంశీకుడువైన నువ్వు ఆ ఆలయంలో ప్రస్తుతం ప్రవేశించలేవు. రేపు రాత్రి 11 గంటలలోపు ఆ భవంతికి నువ్వు నేను చెప్పిన పని పూర్తి చేసి తిరిగి రావాలి అంటూ నాగును దగ్గరగా పిలిచి చెవిలో ఏదో ఉపదేశించింది. తన అత్త చేతిని పట్టుకోబోయాడు నాగు. ఆమె స్పర్శానుభూతిని పొందాలనుకున్నాడు, తాకలేకపోయాడు. తనని తాకడం కుదరదని, తాను ఆత్మాని మరిచిపోవద్దని నాగుకు చెప్పి, తాను ఇన్నాళ్లుగా ఎవరి మీద పగతో ఏ ఆశయం కోసం ఎదురు చూస్తుందో అది కొద్ది రోజుల్లో నిజమవుతుందనే ఆనందంతో ఉండి, ఫణి, త్వరగా వెళ్లి విజయంతో తిరిగిరా. రేపు రాత్రి ఈ భవంతి రహస్యాలన్నీ వేడతాయి అని చెప్పి అంతర్ధానమైంది ఆత్మ. బయటకొచ్చిన నాగ్ తన మిత్రులడిగే ప్రశ్నలకు ఏం సమాధానమివ్వక, నాతో రండి అంటూ పరిగెత్తుకుంటూ భవంతి బయటకు పరిగెత్తాడు. అతన్ని అనుసరిస్తున్నారు మిత్రులు. నాగుకు శివపార్వతి అత్త ఏం చెప్పింది? అతను ఏం సాధించాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాగు అత్త మరణానికి కారణమెవరు? కార్తీక పౌర్ణమి రోజు సర్పవరం పురాతన భవంతి నాగులకోన ఆలయంలో జరిగే అద్భుతమేమిటి? నాగు అత్త ఆత్మకు శాంతి కలిగి తన పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయా? పురాతన రాజమందిరం నుండి బయటకొచ్చారు నాగ్ అతని మిత్ర బృందం. అప్పుడు సమయం దాదాపు 2:30 కావస్తోంది. ఇప్పుడు మనం వెంకటాపురం వెళ్ళాలి అన్నాడు నాగ్. ఆశ్చర్యపోయిన మిత్రులు, మీ అత్తగారిని వెంకటాపురంలో నాగేంద్రవరంకిచ్చాక ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఎవరు మన సర్పవరం గ్రామస్తులు వెంకటాపురం వెళ్ళం కదా, అసలు ఆ గ్రామానికి మన గ్రామానికి సంబంధాలు లేవు అని అన్న రాజుతో, ఇప్పుడు మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అంటూ రాజమందిరంకు దూరంలో ఉంచిన తమ బైకులపై వెంకటాపురం వెళ్లసాగారు. నాగు వెంకటాపురం పొలిమేరలోకి అడుగుపెట్టగానే సర్పవరం శివాలయంలో ఒక పెద్ద పొట్లో నుండి 11 అడుగుల నాగసర్పం వచ్చి బుసలు కొట్టసాగింది. పురాతన రాజమందిరం నుండి పెద్దగా ఏడుపు బయటకు వినిపిస్తోంది. ఈ ఏడుపు నాగుకు మాత్రమే వినిపిస్తోంది. మీకేమన్నా శబ్దం వినిపిస్తోందా అన్నాడు మిత్రులతో. మాకేమీ వినపడ్డం లేదు అని సమాధానం చెప్పారు వాళ్ళు. బహుశా అది మా అత్తయ్య ఆత్మఘోష కావచ్చు. ఈ వెంకటాపురం కోడలుగా వెళ్లి తననంతం చేసుకుంది. ఎలాగైనా మా అత్తాత్మకు శాంతి, తన కుటుంబ సభ్యులను ఎల్లుండి కార్తీక పౌర్ణమి రోజులోపు కాపాడుకోవాలి అనుకుంటూ బైకు నడుపుతున్న నాగుకు
బైకుకు హఠాత్తుగా ఒక నల్లపిల్లి ఎదురొచ్చింది. దాదాపు పడిపోయి నిలదొక్కుని కొద్దిపాట్లో బైకును కంట్రోల్ చేసుకున్న నాగ్ ఉలికిపడ్డాడు. ఆ నల్లని పిల్లి నాగుకేసి తీక్షణంగా చూసి కొద్ది దూరంలో నిలబడింది. బైకు లైటు కాంతిలో స్పష్టంగా ఆ నల్లని పిల్లి కళ్ళు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ పిల్లి అలా 1 నిమిషం పాటు కదలకుండా చూసి చీకట్లో కలిసిపోయింది. బైకు మళ్ళా స్టార్ట్ చేసి పదండి అంటూ మిత్రులతోని ముందుకు సాగాడు నాగ్. అంతా చీకటిగా ఉంది. దాదాపు వెంకటాపురం చేరుకున్నారు. గ్రామం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నట్లుంది. వీధి దీపాల వెలుగు కనిపిస్తోంది. బైకు నెమ్మదిగా నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న ఒక రాతి శాసనం వద్ద బైక్ ఆపి బైకు లైటు ఆ శాసనంపై పడేలా చేసి ఆ శాసనంను పరిశీలించసాగాడు నాగ్. శాసనం బాగా మట్టికొట్టుకుపోయింది. సరిగ్గా కనపడక తన ప్యాంటు జేబులోని కర్చీఫ్ తీసి ఆ శాసనాన్ని తుడిచాడు. ఒక్కసారిగా అటుపక్కకు దూకాడు. కారణం తన కాళ్లకు తగులుతూ పెద్ద సర్పం ముళ్లపొదల్లోకి వెళుతోంది. మనసులో ఓం నమశివాయ అనుకుని ఆ శాసనను శుభ్రంగా తుడిచాడు. శాసనంపై జంట సర్పాలు చుట్టుకునున్నాయి. వాటి కింద ఏవేవో సంస్కృత పదాలున్నాయి. నాగ్ ఇండియా వచ్చే ముందు తన రాజమండ్రి రహస్యాలు తెలుసుకోవాలనే నేపథ్యంలో కొంత సంస్కృత పరిజ్ఞానం కూడా నేర్చుకోవడం వలన వాటిపైన రాసిన అక్షరాలు చదవగలుగుతున్నాడు. ఆ శాసనం వెంకటాపుర గ్రామానికి రక్షణగా వేయబడింది. తమ గ్రామానికి సర్పవరానికి విభేదాలున్న కారణంగా తమ గ్రామంలో సంచరించే సర్పాలు ఈ గ్రామానికొచ్చి ఎవరికీ హాని చేయకుండా ఒక రకమైన నాగ నిర్బంధ శాసనం లాంటిది అని గ్రహించాడు. ఆ శాసనం ఉన్న తూర్పు వైపు జాగ్రత్తగా పరిశీలించాడు. దట్టమైన అరణ్య ప్రాంతంలా ఉంది. ఒక కారు లేదా బైకు పట్టేంత దారున్నట్లు గ్రహించి రండి అని ముందుకు దారి చూపి కదిలాడు నాగ్. తన అత్త శివపార్వతి మరణానికి కారణమైన మామ నాగేంద్రవర్మ తమ గ్రామం నుండి ఆపద రాకుండా గ్రామ పొలిమేరలో నాగబంధన శాసనం వేసినట్లు నాగుకు అర్థమయ్యి తను చేరవలసిన ప్రాంతం వైపు బైకు నడుపుతున్నాడు. సమయం దాదాపు రాత్రి 3 గంటలు కావస్తోంది. రోడ్డు గతుకులుగా ఉంది. నెమ్మదిగా బైకు నడుపుతూ ముందుకు వెళుతున్నారు. కొద్ది దూరం వెళ్ళగానే ఒక చిన్న సెలయేరు లాంటి వాగు ప్రవహించడం గమనించిన నాగ్ దాన్ని ఎలా దాటాలి అనుకుని చూశాడు. ఆ వాగులో బైకులు వెళ్లవని అర్థమయ్యి తమ బైకులను కొద్దిగా గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో పెట్టి ఆ వాగు దాటడానికి సిద్ధమయ్యి అక్కడ దొరికిన ఒక పొడవాటి కర్ర తీసుకుని ఆ వాగును పరిశీలించాడు. వాగు పెద్ద లోతు లేదు, మోకాళ్ల పైకి మాత్రమే ఉంది, రండి అంటూ స్నేహితులతో చెప్పి కర్ర సాయంతో ముందుకు సాగుతూ మిత్రులకు దారి చూపుతూ నడుస్తున్నాడు. కొద్ది శ్రమతోనే వాగు దాటారు నాగ్ అతని మిత్రులు. అక్కడి నుండి ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తూ ముందుకు కదిలాడు నాగ్. కార్తీక పౌర్ణమి 2 రోజులే ఉండడంతో చంద్రుని కాంతి ఆ నిశ్శబ్ద అరణ్య ప్రాంతమంతా వెలుగులు పంచుతోంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న నాగుకు కొద్ది దూరంలో బాగా పాడుబడిన ఒక సత్రం లాంటి కట్టడం కనిపించింది. ఆ సత్రం వైపు వడివడిగా నడుస్తున్న నాగును చూసి అరణ్య ప్రాంతంలో పురాతన సత్రం ఏమిటి, అసలు నాగిక్కడికి ఎందుకొచ్చాడు అని మనసులో అనుకున్నారు మిత్రులు. నాగును అనుసరిస్తున్నారు. ఆ పురాతన సత్రం చేరుకున్న నాగ్ దానిని పరిశీలిస్తున్నాడు. బాగా పాడుబడిన ఆ సత్రం మొదటి మెట్టుపై నాగు పాదం మోపగానే హఠాత్తుగా ఒక నల్లని భారీ ఆకారంలో ఉన్న సునక వచ్చి నాగుపై దాడి చేయాలని ప్రయత్నించగా ఒక్క ఉదుటున పక్కకు తప్పుకున్నాడు నాగ్. పక్కనే ఉన్న మిత్రులు ఆ ప్రాంతంలో ఉన్న కర్రలతో కుక్కపై ఎదురుదాడి చేశారు. ఆ కుక్క వెనక్కి తగ్గి చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా పాడుబడిన ఆ సత్రం తలుపులు తెరిచిన నాగుకు ఒక్క ఉదుటున గబ్బిలాలొచ్చి దాడి చేయబోయాయి. త్రుటిలో తప్పుకున్న నాగ్ ముందుకు కదిలాడు. ఆ సత్రం మొదటి గదిలో కూడా తాము వెంకటాపుర పొలిమేరలో చూసిన నాగ నిర్బంధ శాసనం లాంటిది ఒకటి ఉంది. లోపల మరో గదుంది. ఆ శాసనం దాటుకుంటూ 2వ గది వద్దకు వెళ్లి పరీక్షగా చూస్తున్న నాగుకు బుస్సుమని పెద్ద శబ్దం వినిపించింది. బహుశా ఈ గదిలో పెద్ద సర్పాలున్నాయా అనుకుని ఆలోచించిన నాగ్ ఆ తలుపు గడియ ఒక్కసారిగా నెట్టి వెనక్కు పరిగెత్తాడు. అనకొండ స్థాయి భారీ సర్పం ఒకటి హఠాత్తుగా బయటకొచ్చి తన తలతో బుస్సుమని పెద్ద శబ్దం చేసి మరలా వెనక్కి ఆ గదిలోకి వెళ్ళింది. అంత భారీ సర్పాన్ని చూసిన నాగు మిత్రులకు గుండాగినంత పనైంది. కొద్దిపాటి చంద్రుని కాంతి పాడుబడిన శిథిలమైన ఆ భవనంపై రంధ్రాల ద్వారా ప్రసరిస్తోంది. ఆ వెలుగులోనే నాగ్ ఆ గది దగ్గరకు ప్రవేశించాడు. గదంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. భారీ సర్పం తమపై దాడి చేస్తుందేమో అని
అది ఎటువైపు నుండి వస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాగు వెనకే నడుస్తున్నారు మిత్రులు. ఆ గదిలో అతి పెద్ద పుట్ట, దాదాపు ఆ గదంతున్న పుట్ట. ఆ పుట్టకు భారీ రంధ్రాలున్నాయి. ఆ పెద్ద సర్పం బయటకొచ్చేంత పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. పుట్ట లోపల బుస్సని శబ్దం వస్తూనే ఉంది. నాగ్ ఆ పుట్టను జాగ్రత్తగా పరిశీలిస్తుండగా ఒక్కసారిగా సర్పం ఆ గది పైకప్పు అంత పైకి లేచి నాగుపై దాడి చేయాలని చూడగా క్షణంలోనే నాగ్ తన జేబులో చేయి పెట్టి తన జేబులో ఉన్న ఒక చిన్న మూటలో ఉన్న వస్తువులు కొన్ని తనకు అతి దగ్గరగా ఉన్న పుట్ట రంధ్రంలో వేసి కళ్ళు మూసుకుని శివదేవుణ్ణి ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా ఆ పెద్ద సర్పం ఒక్కసారిగా పుట్ట లోపలకు వెళ్ళిపోయింది. ఎటువంటి శబ్దం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. వెంటనే నాగ్ పుట్ట పక్క నుండి మనిషి పట్టే దారుణ మార్గంలో పుట్ట వెనకకు వెళ్ళాడు. జాగ్రత్తగా ఆ పరిసరాలు పరిశీలిస్తూ ఒక చోట ఆగాడు. ఆ ప్రాంతంలో మట్టిలో సగానికి పైగా కూరుకుపోయిన ఒక పంచలోహాలతో చేసిన పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తీయాలని ప్రయత్నించినా రాలేదు. ఒక్క ఉదుటున గట్టిగా ఆ పెట్టెను లాగాడు. ఆ పెట్టె బయటకొచ్చింది. ఆ పెట్టె జమీందార్లు రాజుల కాలంలో విలువైన వస్తువులు దాచుకోవడానికి తయారు చేసిన విధంగా ఉంది. అన్నాళ్ళు మట్టిలో కూరుకుపోయినా మెరుస్తూనే ఉంది. ఆ పెట్టెకు తాళం లేదు, కానీ గొళ్ళెం గట్టిగా ఉంది. గొళ్ళెంను గట్టిగా తీయసాగాడు. కాసేపటికి నాగు ప్రయత్నం ఫలించి పెట్టె తెరుచుకుంది. పెట్టె తెరుచుకోగానే ఒక్క ఉదుటున 5 అడుగుల నాగు పెట్టెలో నుండి బుస్సులు లేచింది. ఆ పరిణామానికి పెట్టెను కింద విడిచాడు నాగు. ఆ సర్పం నాగును ఏమీ చేయకుండా పక్కనే ఉన్న పెద్ద పొట్టలో దూరింది. జాగ్రత్తగా మళ్లీ పెట్టె తీసుకుని ఈ పెట్టెకు ఒక రంధ్రం లేదు, కానీ సర్పం దీనిలో ఎలా ఉంది? ఇదంతా నాగ నిర్బంధ మంత్రం వలన సాధ్యం అని మనసులో అనుకుని పెట్టె లోపల పరిశీలిస్తున్నాడు. పెట్టె లోపల 3 పొరలున్నాయి. ఒక పొరలో ఏవేవో తాయెత్తులున్నాయి. రెండవ పొరలో ఒక తెలియని భాషలో ఉన్న పాడుబడి చినిగిపోయే స్థితిలో ఉన్న కాగితం ఒకటుంది. మూడవ పొర చూడగా ఒక రాగిరేకు, దానిపై ఏవేవో గుర్తులు రాతలు ఉన్నాయి. తనకు కావలసింది అదే అని ఆనందంతో ఆ రాగిరేకును తన చేతులతో తడిమి ఆ పెట్టె తీసుకుని బయటకొచ్చాడు. నాగ్ ఆ రాగిరేకు తాకిన క్షణంలో వెంకటాపురంలో 2 రోజుల్లో కార్తీక పౌర్ణమి ఉండడంతో సర్పాపురం రాజమందిరం నాగబంధనం తొలగించి అక్కడ శివాలయంలో నాగులగుండంలో దొరికిన నిధి దక్కించుకోవాలని, తన భార్య శివపార్వతి ఆత్మను అంతం చేయాలనే ప్రయత్నంలో బాగా రుద్ధుడైన నాగులకోనకు చెందిన క్షుద్రమాంత్రికుడితో పూజలు చేయిస్తున్నాడు. ఆ పూజలు వెంకటాపురం పడమర దిక్కున జరుగుతున్నాయి. పూజ చేస్తున్న మాంత్రికుడు నాగేంద్ర అని కఠోర స్వరంతో పిలిచి, మనం గ్రామ పొలిమేరలో వేసిన నాగ నిర్బంధం ఛేదించి నిధి తాలూకా రాగిరేకు ఎవరో తీసుకువెళుతున్నారు. నాకు సంకేతం వచ్చింది. ఆ శాసనం వేసింది నేనే కదా. అది ఛేదించినప్పుడు నాకు తెలుస్తుంది. నేను పూజ ఆపకూడదు. మీరు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ బంధం తీసింది ఎవరో బంధించి తీసుకురండి, లేదా చంపేయండి అని బిగ్గరగా అరిచి చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన నాగేంద్రవర్మ తన భార్య చనిపోయిన సమయంలో రాజమందిరం నుండి తాను తెచ్చిన నిధి రహస్య రాగిరేకు, ఆ సమయంలో అడవిలో ఒక సత్రం లాంటిది కట్టించి దాదాపు 21 మంది మాంత్రికులను 45 రోజుల పాటు ఆ సత్రంలోనే ఉంచి పూజలు చేయించి ఆ రాగిరేకును భద్రపరిస్తే అది అంత సులువుగా ఎలా ఎవరు తీసుకువెళతారు అని ఆందోళన పడుతూనే తన రెండో భార్య కుమారుడు ప్రదీప్ మరియు అనుచరులను త్వరగా పదండి అని అరిచాడు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ సత్రం ఉన్న ప్రాంతం. అడవిలో కాలినడకన 2 కిలోమీటర్లు నడిచి గ్రామం పడమర వైపు పొలిమేర చేరుకుని వారు వాహనాల్లో అక్కడికి రావాలి. ఈలోపు ఆ రాగిరేకు తీసిన వ్యక్తుంటాడా అని ఆందోళనతో ముందుకు నడుస్తున్నాడు నాగేంద్రవర్మ. దాదాపు 55 సంవత్సరాలు దాటినా ఉత్సాహంగానే ఉన్నాడు నాగేంద్రవర్మ. ఇదే సమయంలో నాగ్ ఆ పెట్టెను తీసుకుని బయటకొచ్చి పరిగెత్తండి అంటూ కదిలాడు. వాగు దాటి వారు బైకులు పెట్టిన ప్రదేశంకొచ్చి బైకులు తీసుకుని బైకును వేగంగా నడపసాగారు. దాదాపు సమయం తెల్లవారు వస్తోంది. నాగులకోన మార్గంలో పయనిస్తున్నాడు. బహుశా మల్లయ్యదొరను కలవడానికి వెళుతున్నాడు అనుకున్నారు మిత్రులు. నాగులకోన మార్గంలో రహదారి ఉన్నంతవరకు బైకులు పోనిచ్చి తర్వాత నడక మార్గం ద్వారా వేగంగా కదులుతున్నాడు. ఇదే సమయంలో తన అత్త శివపార్వతి వికటాట్టహాసం వినిపిస్తోంది. అతనికి మాత్రమే వినిపిస్తోంది. ఎందుకు తనకు అలా వినిపిస్తోందో తెలియక ముందుకు నడుస్తున్నాడు నాగ్. ఇదే సమయంలో నాగేంద్రవర్మ ఆందోళనగా అడవిలో పురాతన సత్రం వద్దకు చేరుకున్నాడు.
రాగిరేకును తీసుకుని నాగ్ అతని మిత్రులు నాగుల కోన వైపు వడివడిగా పరిగెడుతున్నారు. అటవీ ప్రాంతంలో వెళ్లే దారిలో ఏవో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బహుశా ఆ రాగిరేకుకు తాంత్రిక పూజలు జరిపారు కాబట్టి దుష్టశక్తులు కొన్ని వీరి ప్రయత్నాన్ని విరమింపజేయడానికి వికటాటహాసాలు చేస్తూ అడవిని దద్దరిల్లేలా చేస్తున్నాయి. ఏం భయపడద్దు, ముందుకు సాగండి అని ధైర్యం చెబుతూ నడుస్తున్నాడు నాగ్. అంతలో వారికి మార్గమధ్యంలో ఒక తెల్లచీర కట్టుకున్న ఆకారం ఎదురుగా నిల్చున్నట్లు అర్థమయ్యి ఒక క్షణం ఆగిపోయారు. తమను అడ్డుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగం అనుకుని తనకు రాగిరేకు దొరికిన పెట్టెలో ఉన్న తాయిత్తును ఒకటి తీసి అటువైపు విసిరాడు. ఆశ్చర్యంగా ఆ తెల్లని ఆకారం కనుమరుగైపోయింది. ఇక ఏ ఆటంకం లేకుండా నాగుల కోనకు చేరుకున్నారు. అక్కడ శివాలయంలో మల్లయ్య దొర దగ్గరకు వెళ్లి రాగిరేకు దొరికిన పెట్టెను అందించగా, దాదాపు విజయం సాధించావు అన్నట్టు ఒక చూపు చూసి శివాలయంలోకి రమ్మని పిలిచి పక్కనే ఉన్న కొలంలో నాగును వారి స్నేహితులను స్నానం చేసి రమ్మని చెప్పి శివునికి ఏవో మంత్రాలతో పూజలు నిర్వహిస్తున్నాడు. స్నానం చేసొచ్చిన నాగ్ మరియు మిత్రులు స్వామివారికి నమస్కరించి మల్లయ్య దొరవైపు చూడగా ఆలయం పడమట భాగం వైపు తీసుకువెళ్లి ఒక ప్రాంతం చూపి నాగును తవ్వమన్నాడు. అక్కడ తవ్వుతున్నప్పుడు ఆలయంలో శివలింగం దగ్గర ఒక సర్పం వచ్చి బుసలు కొడుతూ చూస్తోంది. మొత్తానికి కొద్దిసేపు తవ్వగా ఒక పెట్టె బయటపడింది. దానిని తీసి నాగు మల్లయ్య దొరకిచ్చాడు. మల్లయ్య దొర పెట్టెను తెరవగా నాగు ఆశ్చర్యపోయాడు. దానిలోనూ వెంకటాపురం అడవిలో దొరికిన రాగిరేకు మాదిరి వెండిరేకు ఒకటి మరియు కొన్ని తాయితులు ఉన్నాయి. అసలు అక్కడ దొరికిన రాగిరేకు, ఇక్కడ వెండిరేకు, అసలు ఇదంతా ఏంటి అని మల్లయ్య దొరను అడుగుతుండగా అన్నింటికీ సమాధానం వస్తుంది రమ్మని చెప్పి ఆలయం గర్భగుడికి ఎదురుగా బయటున్న అగ్నిగుండం పక్కనే తన అనుచరుడితో త్రిశూలం ఆకారంలో ఒక ముగ్గు వేయించి 3 శూలాలలో ఒక దానిమీద వెండిరేకు, మరొక దానిమీద రాగిరేకు ఉంచి పూజలు చేయసాగాడు. 3వ శూలం మీద ఖాళీగా ఉంది. అక్కడ ఏం ఉంచాలి అని మల్లయ్య దొరను అడిగితే, అదీ నాకు తెలీదు, మీ అత్త శివపార్వతి అత్తకు తెలుసు. అది ఎక్కడుందో సాధించి ఇక్కడ పెట్టి తుది పూజ చేస్తేనే కాని మనకు నాగులగుండంలో ఉన్న నిధి ఎక్కడుందో తెలుస్తుంది. ఈ నిధి కోసం ఆశపడే మీ మావయ్య నాగేంద్రవర్మ మీ అత్తను హింసించాడు. ఇది సర్పవర రాజవంశీయులు మరియు ఆ గ్రామ శ్రేయస్సు సంక్షేమాలకే వాడాలని మీ తాతగారు మీ అత్తగారు నిర్ణయించారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనల్లో మీ అత్త ప్రాణత్యాగం చేసి ఈ నిధి రహస్యాలు ఎవరికీ తెలియకుండా చేసింది. అలాగే అప్పుడు రాజమందిరానికి నాగబంధనం చేసిన నేను, నాతో పాటు ఉన్న వెంకటప్ప నిధి రక్షణకు కొన్ని పూజలు చేసి ఆ నిధి దొరకడానికి లేదా ఆ నిధిని కాపాడే నాగ సర్పాల నుండి రక్షణ కోసం రాగి, వెండి, బంగారు రేకులపై రక్షణ రేఖలు గీసి పూజలు నిర్వహించాం. అన్నీ ఒకే చోటుంటే ఎప్పటికైనా ఇబ్బంది అని వెంకటప్ప, నేను, మీ తాతగారు మీ అత్తగారు రాగిరేకును నాగులగుండం పక్కన గల మీ తోటలో, వెండిరేకు నాగులకోన ఆలయంలో పాతిపెట్టాం. బంగారు రేకు మాత్రం మీ అత్తగారే భద్రపరిచారు. అది ఎక్కడుందో తెలీదు. కాలక్రమేణా మీ అత్తగారు మీ మామ వల్ల ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత నాతో పాటు పూజలు నిర్వహించిన వెంకటప్ప డబ్బులు కాసిపడి నాగులగుండం పక్కనున్న రాగిరేకు దొంగిలించి వెంకటాపురం వెళ్లి మీ మామ నాగేంద్రవరంకిచ్చి మిగతా 2 వెండి, బంగారు రేకులను సాధించాలని పూజలు నిర్వహిస్తూ రాగిరేకు అటవీ ప్రాంతంలో దాచి నాగబంధనం చేసి రక్షించాడు. అదే రాగిరేకును నువ్వు ఇప్పుడు తెచ్చావు. ఇదంతా విన్న నాగ్ ఆశ్చర్యంగా చూశాడు. నాగుల కోనలో నాకు, వెంకటప్పకు మాత్రమే నాగబంధనం తెలుసు. అలాగే ఈ నిధి రక్షణ పూజలో నేను కూడా ఉన్నందుకు నేను, వెంకటప్ప కలిసే నాగేంద్రవరముకు సహాయపడ్డామని మీ తాతగారు నాగులకోన ఓసలకు సర్పవరంలో ప్రవేశం లేకుండా శాసనం మరియు వెంకటాపురం గ్రామస్తులు సర్పవరంలోకి, సర్పవరం వారు వెంకటాపురానికి రాకపోకలు నిషేధం విధించారు అని చెప్పాడు. ఎందుకు తమని ఆ గ్రామానికి వెళ్లొద్దంటారో అప్పుడు అర్థమైంది వాళ్ళందరికీ. ఈ క్రమంలో మల్లయ్య దొర పూజలు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం దాకా పూజలు నిర్వహించి అందరూ అక్కడే ఆలయంలో భోజనం ముగించారు. వెంకటాపురం నుండి తన కుమారుడు అనుచరులతో నాగు బృందాన్ని అనుసరించి వస్తుండగా తెల్లవారిపోయింది. ఈ సమయంలో సర్పవరంలో ప్రవేశించడం ఇబ్బందని భావించి తిరిగి వెంకటాపురం చేరుకుని మాంత్రికుడు వెంకటప్పను కలిసి విషయం చెప్పారు. వెంకటప్ప ఈ నిధి తాలూకా రాగిరేకును తీసుకువెళ్లారంటే దీని వెనక ఖచ్చితంగా మల్లయ్య దొర హస్తం ఉంది. అతనికి తెలుసు రేపు రాబోతున్న కార్తీక పౌర్ణమి 19 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది.
ఈ సమయంలో సర్పవరం వెళ్లి నిధి తాలూకా ఆ బంగారు రేకు దాచిన పురాతన బంగ్లాకు వెళ్లి దాన్ని సాధించి నిధి సొంతం చేసుకుంటాడు. ఆ నిధి దొరికినప్పుడు దానిలో దొరికిన 5 తలలు గల బంగారు నాగశిల్పంను సాధించి బంగ్లాలో గల శివాలయంలో శివుని ప్రతిమకు తాకించి పూజ చేస్తే కార్తీక పౌర్ణమి చంద్రుని వెలుగులు శివలింగంపై పడతాయి. అలా దర్శన భాగ్యం చేసుకున్న వారికి సకల సంపదలు దీర్ఘాయుష్యు కలిగి వర్ధిల్లుతారు. అందుకే మల్లయ్య దొర మాత్రమే ఈ పని చేసుంటాడు. మనం నాగుల కోనలో వెండిరేకు పౌర్ణమికి ముందే తీసుకోవాలని అనుకుంటే మనకంటే ముందుగానే మన వద్ద రాగిరేకు తస్కరించాడు. ఇక మనం నాగుల కోనకు వెళ్లొద్దు. ఈ రాత్రికి అతడు తప్పక సర్పవరం పురాతన రాజమందిరానికి వస్తాడు. అక్కడికే మనం వెళదాం. అక్కడ నీపై పగతో రగిలిపోతున్న శివపార్వతి ఆత్మను కట్టడి చేయడానికే కదా మనం ఇన్ని రోజులు తాంత్రిక పూజలు చేస్తున్నాం. ఈ రాత్రితో ఆమె ఆత్మను అంతం చేస్తానని చెప్పాడు. దానికి సరే అని తలూపాడు నాగేంద్రవర్మ. నాగుల కోనలో కూడా ఈ రాత్రికి సర్పవరం పురాతన రాజమందిరంకు వెళ్లడానికి మల్లయ్య దొర మరియు నాగు బృందం సిద్ధమయ్యారు. అదే రోజు రాత్రి దాదాపు 8 గంటలు ఇక మనం పురాతన బంగ్లాకు వెళదాం అని మల్లయ్య దొర అనగా అందరూ సిద్ధమయ్యారు. త్రిశూల పూజలో ఉన్న రాగి వెండురేకులు ఒక పెట్టెలో పెట్టి శివుడికి ప్రార్థన చేసి పూజలో ఉంచిన కంకణాలను అందరి హస్తాలకు కట్టి ఇక ముందుకు పదండి అంటూ మల్లయ్య దొర నడిచాడు. ఆయన్ను అనుసరిస్తున్నారు నాగు బృందం. నాగుల కోన నుండి సర్పవరం పురాతన రాజమందిరంకు చేరుకున్నారు మల్లయ్య దొర బృందం. బంగ్లా దగ్గర బావి దగ్గరకు చేరగానే ఆగండి అన్నాడు మల్లయ్య దొర. బావి గోడపైకి తన వద్దున్న కాగడా వెలుగు ప్రసరింపజేశాడు. ఆ వెలుగులో ఆ శిథిల గోడ మీద ఏవో గుర్తులు, దాని కింద నిమ్మకాయలు కనిపించాయి. అవి ఏంటి అని అడిగిన నాగుతో వెంకటప్ప మనకన్నా ముందే రాజమందిరంలోకి ప్రవేశించాడు. ఆత్మహత్య చేసుకున్న మీ అత్తగారి ఆత్మ ఈ బావి వద్ద వారిని కట్టడి చేయకుండా మంత్రలేఖనం ఇక్కడ గీసి పూజ చేసి వెళ్ళాడు అని చెప్పగా నాగు ఆశ్చర్యంతో చూడసాగాడు. ఇంతలో ఒక పెద్ద గుడ్లగోబ మల్లయ్య దొరపై హఠాత్తుగా దూకింది. తన చేతిలో ఉన్న కాగడాతో దానిని విదిలించి ఇక నుండి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి అని చెప్పి తాను ముందు నడుస్తూ నాగును అతని స్నేహితులను వెనక రమ్మన్నాడు. వెంకటప్ప ముందుగానే రాజమందిరంలోకి ప్రవేశించాడు. ఈరోజు శివపార్వతి అత్తను వారు శాశ్వత బందీ చేస్తారా లేక ఆమె నాగేంద్రవర్మను వెంకటప్పను అంతమొందిస్తుందా చూడాలి. ఏదైనా ఈ రాత్రి ఈ బంగ్లాలో ఒక కాళరాత్రి చూడాల్సిందే అని మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు నాగ్. సమయం దాదాపు 10:30 గంటలవుతోంది. రాజమందిరం చాలా నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా నడుస్తూ రాజమందిర ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకున్నారు నాగు బృందం. మల్లయ్య దొర ఊహించినట్లే వెంకటప్ప మాంత్రికుడు నాగేంద్రవర్మ అనుచరులు బంగ్లాలోకి ప్రవేశించిన ఆనవాళ్లుగా ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయలు కుంకుమ పడున్నాయి. దూకుడుగా ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లాలని ప్రయత్నించిన నాగును వారించి మల్లయ్య దొర ఏవో మంత్రాలు చదివి తన సంచిలో నుండి విభూది తీసి ఆ నిమ్మకాయలపై చల్లాడు. దాంతో అక్కడ పెద్ద మంట లేచింది. దానిని చూసి భయపడిన నాగ్ ఏంటి మల్లయ్య దొర ఇది అన్నాడు. మనల్ని రానివ్వకుండా కొన్ని దుష్టశక్తులను ఇక్కడ వెంకటప్ప ఉంచాడు. వాటిని దాటితే పెద్ద ప్రమాదం ఏర్పడేది. ఇప్పుడు భయం లేదు, పదండి అని ప్రధాన ద్వారంలోకి దాటారు. మల్లయ్య దొర కాలు పెట్టగానే నిశ్శబ్దంగా ఉన్న బంగ్లా ఒక్కసారిగా ఒక స్త్రీ కేకతో దద్దరిల్లిపోయింది. అతి భయానకంగా ఉంది ఆ స్వరం. తనకు ప్రవేశం లేని బంగ్లాలో అడుగు పెడుతున్న కారణంగా ఆ స్వరం వినిపించింది. కాని తన సహాయం ఇప్పుడు నాగుకి అవసరం కాబట్టి వచ్చాను అనుకుని శివపార్వతి చనిపోయినప్పుడు వేసిన నాగబంధం గుర్తుకు తెచ్చుకున్నాడు మల్లయ్య దొర. నెమ్మదిగా చేతిలో ఉన్న కాగడాలు టార్చులెట్ వెలుగులతో ముందుకు వెళుతున్నారు. నాగును ముందు ఒంటరిగా తన అత్తగారి గదిలోకి వెళ్ళమని మల్లయ్య దొర ఆజ్ఞాపించి వెంకటప్ప ఎక్కడున్నాడో తాను చూస్తానని, మీ అత్తాత్మను కట్టడి చేసే భాగంలో వారుండొచ్చు, జాగ్రత్త, మీ అత్తగారి గదికి వెళ్ళి ఆమె ఎందుకు ఈ రాత్రి 11 రమ్మందో ఏమైనా రహస్యాలు తెలియచ్చు, వెళ్ళు. ప్రస్తుతానికి మీ అత్తగారి ఆత్మను బందీ చేయడానికి ఈ భవనంలో ఎక్కడో ఒక చోట వారు తాంత్రిక పూజలు చేస్తూ ఉండొచ్చు. నేను నా పూజాశక్తితో తాత్కాలికంగా మీ అత్తకు హాని లేకుండా చూస్తాను అని నాగుతో చెప్పి నాగుకు ఒక ఎర్రని వస్త్రం, కొన్ని నిమ్మకాయలు ఇచ్చి ఇది మీ అత్తగారి గదిలోకి నువ్వు వెళ్ళి తలుపు వేసుకుని ఆ గది ముందు ఉంచు అనిచ్చాడు. నాగు మెట్లెక్కి తన అత్తగారి గది దగ్గరకు వెళ్ళాడు. తలుపులు బలంగా మూసుకుపోయినాయి. ఎంత బలవంతంగా నెట్టినా అవి రావడం లేదు. 5 నిమిషాల ప్రయత్నం తర్వాత తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి.
లోపలికి వెళ్లే ముందు మల్లయ్య దొర ఇచ్చిన నిమ్మకాయలు కుంకుమ గది ముందు పెట్టి లోపలికి వెళ్ళాడు నాగ్. అలా వెళ్ళగానే తలుపులు వాటంతటవే మూసుకుపోయాయి. కాగడా వెలుతురులో తన అత్త కనిపిస్తుందేమో అని గది మొత్తం వెతుకుతున్నాడు నాగ్. ఎక్కడా కనపడడం లేదు. ఈ క్రమంలో మల్లయ్య దొర నాగు మిత్రులను తీసుకుని బంగ్లా పడమటి వైపున ఒక మూలను కూర్చుని ఒక పెద్ద ముగ్గు వేసి దానిలో శివలింగం వేసి మంత్రాలు చదువుతున్నాడు. నాగు మిత్రులను ఎక్కడికో కదలవద్దని తెలిపాడు మల్లయ్య. పూజ చేస్తుండగా హఠాత్తుగా కొన్ని సర్పాలొచ్చి ఆయనపై నాగు మిత్రుల శరీరాలపై పోకుతున్నాయి. ఏం భయం వద్దు అని వారికి చెప్పిన మల్లయ్య దొర మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. నాగు ఉన్న గదిలో హఠాత్తుగా ఒక మెరుపులా వచ్చి తెల్లని వస్త్రాలతో శివపార్వతి ప్రత్యక్షమైంది. ఆమె రూపం మాత్రం కనపడడం లేదు. అత్తా అని బిగ్గరగా అరిచాడు నాగు. కొంతసేపటికి నాగు నన్ను శాశ్వత బందీ చేయడానికి, మన పూర్వీకుల నిధిని అపహరించడానికి నాగేంద్రవర్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుతో వాడి అంతమో నా అంతమో చూడాలి. నేను ఇప్పటిదాకా నా ఆత్మను ఇలా ఉంచుకుంది మన పూర్వీకుల నిధి, అందులో ప్రత్యేకంగా ఉన్న నాగేంద్రస్వామి విగ్రహం ఇతరులకు సొంతమైతే మన వంశం పూర్తిగా నాశనం అవుతుందని. అందుకే ఇలా కాపాడుకుంటూ ఒంటరిగా ఈ పురాతన బంగ్లాలో పగబట్టిన దెయ్యంలా ఇన్నాళ్లుగా తిరుగుతున్నాను. మనం కొలిచే శివదేవుడు మనకి అన్యాయం చేయడు కాబట్టే ఇన్నాళ్లకు నిన్ను పంపాడు. కానీ ఈరోజు మనల్ని ఎవరు ఆ దుష్టుల నుండి కాపాడతారు అనగా, అత్త మల్లయ్య దొర వచ్చాడు. మహాశివభక్తుడు, మనల్ని మట్టు పెట్టాలనే వెంకటప్ప కన్నా బలవంతుడు, కాబట్టి భయం లేదు అన్నాడు. ఇంతలో ఏవో బలంగా తాంత్రిక మంత్రాలు వినిపిస్తున్నాయి. అవి నాగున్న గది దాకా వినిపిస్తున్నాయి. ఆ మంత్రాలు వింటూ శివపార్వతి అత్త గదిలో ఒక తెల్లని పొగలా తిరుగుతూ ఉంది. బహుశా ఆ ఆత్మరూపం పొగ ఆకారంలో వెంకటప్ప చేసే పూజ వద్దకు వెళ్లి వారికి బందీ అవుతుందేమో అనుకుని నాగు భయపడ్డాడు. కాని ఆ పొగ గదిలో తిరుగుతుంది, కాని బయటకు వెళ్లడం లేదు. కారణం మల్లయ్య దొర గది ముందు ఉంచమన్న విభూది మరియు నిమ్మకాయలని గ్రహించాడు నాగు. మనసులో మల్లయ్య దొరకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నాగ్ ఆ గది కిటికీలో నుండి చూడగా దూరంగా ఉన్న ఒక చెట్టు కింద పూజలు చేస్తున్నట్లు వెలుగులో చూచేయగా కనిపించింది. ఇటు మల్లయ్య దొర కూడా వాళ్ల ప్రయత్నాలు తిప్పికొడుతున్నాడు. దైవశక్తి, తాంత్రిక శక్తి పోటాపోటీగా సాగుతున్నాయి. పొగరూపంలో ఉన్న శివపార్వతి అత్తతో, అత్త నిధి తాలూకా రాగిరేకు వెంకటాపురం నుంచి తీసుకొచ్చాను. నాగులకోన ఆలయంలో వెండ్రేకు తెచ్చానని చెప్పగా, సంతోషం నాయనా, నువ్వు మరో పని చెయ్యాలి. ఈ గదిలో మూలగా ఉన్న పెట్టి తెరువు. అందులో ఒక చిన్న కాగితం ఉంటుంది. దానిలో కొన్ని అక్షరాలుంటాయి. అవి చదువు. ఆ తర్వాత నీకు కనిపించిన వస్తువుని తీసుకురా అని చెప్పింది. నెమ్మదిగా ఆ పెట్టె తెరిచాడు నాగు. అలా పెట్టె తెరవగానే బంగ్లాలో ఉన్న శివాలయంలో గర్భగుడిలో ఉన్న దాదాపు 25 దాకా సర్పాలు బుస్సుమని పడగ విప్పి రౌద్రంగా బుసలు కొడుతున్నాయి. పెట్టెలో ఉన్న పాడుబడిన పేపర్లో సంస్కృత భాషలో ఉన్న పదాలు ఉచ్చరించాడు నాగు. వెంటనే ఆ పెట్టెలో మరో అర తెరుచుకుంది. అందులో 2 అడుగుల పరిమాణం గల బంగారు త్రిశూలం, ఒక బంగారు రేకు కనిపించింది. ఆశ్చర్యపోయిన నాగ్ అది తీసుకుని, ఏంటత్తా ఇది? ఈ బంగ్లాలోని శివాలయంలోకి నేను మీ తాతగారు మాత్రమే ప్రవేశించేవారం. శివాలయం లోపలికి ప్రవేశించాక పక్కనే పడమటి దిక్కున ఒక పెద్ద రాయిలాగుంటుంది. దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రాయిపై సన్నని నాగరక్షణ వలయం ఉంటుంది. ఆ రక్షణా వలయానికి ఈ త్రిశూలం తాకిస్తే ఒక గది తెరుచుకుంటుంది. దానిలోనే నాగులగుండంలో దొరికిన మన నిధి నాగేంద్రస్వామి విగ్రహం కూడా ఉంది. ఆ నిధికి రక్షణా వలయం ఉంది. ఆ వలయం పోవాలంటే నువ్వు తెచ్చిన రాగి, వెండి రేకులతో పాటు ఇప్పుడు తీసుకున్న బంగారు రేకుంచి పూజ చెయ్యాలి. ఇది వెంకటప్ప మరియు మల్లయ్య దొరకు మాత్రమే తెలుసు. మల్లయ్య దొర సహాయం తీసుకో అని పలికింది. ఆ నిధిని జాగ్రత్తగా తీసుకువెళ్లి సర్పవరంలో మీ నాన్నకివ్వు. గ్రామాభివృద్ధికి తోడ్పడమని చెప్పు. అలాగే ఆ నాగేంద్రస్వామి బంగారు విగ్రహం రేపు రాత్రి కార్తీక పౌర్ణమి రోజు సర్పవరం ఆలయంలో గర్భగుడిలో శివలింగం వెనక ప్రతిష్ఠించండి. ఇక మన వంశ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది అని చెప్పింది. అత్త, నీ ఆత్మను ఎవరూ బంధించలేరు. మనకు రక్షణగా మల్లయ్య దొర ఉన్నాడు. ఈ గది నుండి నిన్ను రాకుండా, వారి దగ్గరకు వెళ్లకుండా నిరోధిస్తాడు. నీ ఆశీస్సులతో విజయం సాధిస్తానత్తా అని ఆ గదిలో నుండి బయటకొచ్చి తలుపు వేశాడు. వెంకటప్ప తాంత్రిక పూజలు, మంత్రాలతో బంగ్లాలో పెద్ద కేకలు, హఠాత్తుగా వెలుగులు వచ్చి పోతున్నాయి. నెమ్మదిగా మెట్లు దిగి మల్లయ్య దొర దగ్గరకు వచ్చిన నాగు త్రిశూలంను, బంగారు రేకును చూపి విషయం చెప్పాడు. మల్లయ్య దొర పూజా చక్రంలో నుండి లేచి చుట్టూ విభూది చల్లి, నాగు స్నేహితులను, ఈ వలయం చుట్టూనే ఉండండి, కదలద్దు. ఎన్ని ఆటంకాలొచ్చినా ఈ వలయం దాటొద్దు.
మేం త్వరగా తిరిగొస్తాం అని లేచాడు. బంగ్లాలో పురాతన ఆలయం వైపు నాగు మల్లయ్య దొరలు నడుస్తున్నారు. ఈ క్రమంలో వెంకటప్ప మంత్రాలు బిగ్గరగా చదువుతున్నాడు. శివపార్వతి ఆత్మ గదిలో అల్లాడుతుంది. తలుపులకు బలంగా కొట్టుకుంటోంది, రోదిస్తోంది. కాని తలుపులు దాటి బయటకు రావడం లేదు. ఆ భయానక శబ్దాలకు నాగు మిత్రులకు చెమటలు పడుతున్నాయి. పూజావలయంలో కూర్చున్న నాగు మిత్రులకు ఒక స్త్రీ స్వరం, లేవండి ఎక్కడి నుండి, లేదా ప్రాణాలు తీస్తాను అని అరుస్తూ బెదిరిస్తోంది. వారి చుట్టూ పొగల ఆత్మలు తిరుగుతున్నాయి. దానికి భయపడిన నాగుమిత్రుడొకడు వలయంలో నుండి లేవాలని ప్రయత్నించగా వెంటనే ఆ తెల్లని ఆకారం అతని చేతిని చుట్టి వలయం బయటకు లాగాలని ప్రయత్నం చేయగా మరో మిత్రుడు వెంటనే వలయంలోకి లాగి, కొద్దిలో ప్రాణాలు తీసుకునేవాడివి. మల్లయ్యదొర చెప్పినట్లు ఈ వలయమే ఇప్పుడు మనకు రక్ష, ఎవరూ లేవద్దు అని హెచ్చరించాడు. దాంతో మిత్రులు వారి చుట్టూ గందరగోళంగా ఉన్న వలయంలోనే ఉన్నారు. నాగు మల్లయ్యదొరలు ఆలయం వద్దకు ప్రవేశించారు. మల్లయ్యదొర గర్భగుడి వద్ద ఏవో మంత్రాలు చదివి తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను తడిమి తీసి నాగు మెడలో వేసి తలుపు తీయమన్నాడు. గర్భగుడి బాగా శిథిలమై ఉంది. లోపలికి వెళ్లిన నాగుకు సర్పవరం నాగుల కోన ఇక్కడున్న ఆలయాలకు తేడా లేదనిపించింది. వీరు ఆలయంలో ఉన్న సమయంలో అక్కడ 6 సర్పాలు వరుసగా తిరుగుతూ ఉన్నాయి. మల్లయ్యదొర తన సంచిలో నుండి కొబ్బరికాయ తీసి స్వామివారి ముందు పగలగొట్టమని నాగుకు చెప్పి ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఆలయంలో పురాతన గంట పెద్దగా దానంతట అదే మోగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ మంత్రాలు చదువుతూ కళ్ళు మూసుకున్న వెంకటప్ప భయంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి, మనం ప్రమాదంలో పడ్డాం, నేనిక్కడే మంత్రాలు చదువుతాను, మీరు బంగ్లాలోకి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళండి, నేను కొద్దిసేపట్లో వస్తాను. పూజ మధ్యలో లేస్తే శివపార్వతి ఆత్మ నన్ను అంతం చేస్తుంది, మీరు కూడా జాగ్రత్త అని హెచ్చరించాడు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి మనసులోనే నా ప్రయత్నం సఫలం చేయి శివయ్య అంటూ ప్రార్థిస్తున్నాడు. గంట మోగుతూనే ఉంది. ఇదే క్రమంలో సర్పవరం ఆలయం, నాగులకోన ఆలయం గర్భగుడిలోనూ గంటలు మోగుతూనే ఉన్నాయి. గర్భగుడిలో పడమటి దిక్కున పరిశీలించి నాగరక్షణ వలయంలో తన వెంట తెచ్చిన త్రిశూలను ఉంచగా పెద్ద శబ్దంతో ఒక బండ్రాయి తొలగింది. ఆ గదిలోకి ప్రవేశించిన నాగు మల్లయ్య దొరల మీద హఠాత్తుగా ఒక 11 అడుగుల సర్పం దూకి మల్లయ్య దొర నుదుటిపై కాటువేసి కనుమరుగైంది. వెంటనే తన సంచిలో మూలికను అక్కడుంచి తేరుకున్నాడు. ఆ గది నిండా అపారమైన బంగారు వజ్ర ఆభరణాలున్నాయి. కాని వాటి చుట్టూ ప్రతి చోట నాగసర్పాలు కాపలా ఉంటూ వీరిపైకి దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మల్లయ్య దొర వెంటనే శివుడికి నమస్కరించి అక్కడ ఒక త్రిశూల ముగ్గు వేసి ఒక శూలంలో బంగారు, మరో శూలంలో వెండి, మూడో శూలంలో రాగిరేకు పెట్టి పూజ చేసి కొన్ని మంత్రాలు చదివి నాగుతో కొబ్బరికాయ కొట్టించగానే నిధి చుట్టూ ఉన్న రక్షణ వలయం తొలగింది. నిధి మధ్యలో మెరిసిపోతున్న బంగారు నాగేంద్రస్వామి విగ్రహం తీసుకురమని ఆజ్ఞాపించాడు మల్లయ్య దొర. నాగు ఆ బంగారు విగ్రహాన్ని తాకగానే బంగ్లాలో చెరువు దగ్గర తాంత్రిక పూజ చేస్తున్న వెంకటప్ప మీద పక్కనే చెట్టుపై నుండి ఒక పెద్ద సర్పం దూకి 5 కాట్లు వేసి ఎదురుగా అతను పూజ కోసం ఏర్పాటు చేసుకున్న అగ్నిలోకి దూకింది. దాంతో అతడు అక్కడే కాలి బూడిదయ్యాడు. అప్పటిదాకా శివపార్వతి ఆత్మ గదిలో చుట్టూ తిరుగుతూ అల్లకల్లోలంగా ఉంది. హఠాత్తుగా మామూలు స్థితికి చేరుకుంది. ఆమెకు ఏదో మంచి జరిగిందని అర్థమైంది. తన గది నుండి స్వేచ్ఛగా వచ్చిన శివపార్వతి ఆత్మ గర్భగుడి కోసం అదే బంగ్లాలో ఒక ప్రాంతంలో వెతుకుతున్న నాగేంద్రవర్మ అతని బృందాన్ని చూసింది. నాగేంద్రవర్మను చూడగానే నిధి కోసం తనను ఏడిపించిన విధం, తను ఆత్మహత్య చేసుకున్న వైనం, తన వంశం నాశనానికి అతడు చేసిన ప్రయత్నాలు గుర్తు తెచ్చుకుని పగ రెట్టింపైంది. బాగా చీకటిగా ఉంది. దాదాపు సమయం అర్ధరాత్రి 12 గంటలు. కాగడా వెలుగులో వస్తున్న నాగేంద్రవర్మ ఎదురుగా పెద్ద గాలి వీచి కాగడాలన్నీ ఆరిపోయాయి. చీకట్లో ఉన్న నాగేంద్రవర్మకు ఏమీ కనపడ్డం లేదు. ఒక్కసారిగా అతని ఎదురుగా పెద్ద వెలుగుతో తెల్లని ఆకారం, ఎర్రని కళ్లతో అతి భయానకంగా కనిపించింది. ఈ హఠాత్ పరిణామానికి హడలిపోయి నాగేంద్రవర్మ పరిగెత్తసాగాడు. అతడి అనుచరులు కూడా చెల్లాచెదురయ్యారు. చీకటిలో సర్పాల నిలమైన బంగ్లాలో అనుచరులందరూ సర్పాల కాటుకు బలైపోయారు. నాగేంద్రవర్మను మాత్రం శివపార్వతి ఆత్మ అతి భయానకంగా తరుముతోంది. పెద్ద స్వరంతో నీ అంతు చూస్తాను అని అరిచే అరుపులకు నాగేంద్రవర్మ పరిగెడుతూనే ఉన్నాడు. బంగ్లా నుండి బయటకు తరుముతూ వెంబడిస్తోంది. అలాగే పరిగెత్తిస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరకు తెచ్చింది. నాగేంద్రవర్మకు చీకట్లో ఏమీ కనపడ్డం లేదు. ఒక్క ఉదుటున అతడిపై దాడి చేయగా భయంతో పడిపోయాడు.
కాని అతడు పడింది తన భార్య శివపార్వతి ఆత్మహత్య చేసుకున్న బావి అని పడ్డాక తెలిసింది. దాంతో ప్రాణం పోయింది. శివపార్వతి ఆత్మ మౌనంగా కాసేపు అక్కడే రోదించి తిరిగి బంగ్లాలోకి ప్రవేశించింది. గర్భగుడి నుండి నాగేంద్రస్వామి బంగారు విగ్రహంతో బయటకొచ్చారు నాగు మరియు మల్లయ్య దొర. బంగ్లా అంతా ప్రశాంతంగా ఉంది. శివపార్వతి అత్తగదిలోకి వెళ్ళాడు నాగు. గదిలో రోదిస్తున్న శబ్దం వినిపిస్తోంది. అంతలో ఒక స్వరం వినిపించింది. నాగ్, ఇక నా ఇన్నాళ్ల ఎదురుచూపు ఫలించింది. రేపటితో నాకు విముక్తి ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తాను. రేపు కార్తీక పౌర్ణమి రోజు ఈ నాగేంద్ర విగ్రహం స్వామి వెనక అలంకరించు. అంతా మంచి జరుగుతుంది. మన కుటుంబానికి ఇక ఏ ఇబ్బంది లేదు అని తెలిపి మల్లయ్య ద్వారా మిత్రుల సహాయంతో ఆలయంలోకి నిధిని తీసుకువెళ్ళు. రేపు రాత్రికి నేను నా ఆత్మను విడుస్తాను అని తెలపగా అత్తా అంటూ కన్నీళ్లతో చూశాడు నాగ్. ఇక సెలవు, జాగ్రత్త అంటూ కనుమరుగైంది శివపార్వతి. నాగు బాధతో బయటకొచ్చి మిత్రుల సహాయంతో నిధిని సర్పపురం చేర్చాడు. మార్గమధ్యలో అమెరికాలో ఉన్న తనకు తన మామ ద్వారా ఇక్కడ తన వంశ రహస్యాలు, నాగేంద్రవర్మ కుతంత్రాలు తెలుసుకునొచ్చానని, ఈ ప్రయత్నంలో తనకు సహకరించిన మీ అందరికీ మల్లయ్య దొరకు కృతజ్ఞతలు అని తెలపగా నీకోసం ప్రాణమైన ఇస్తాం అని మిత్రులు పలకగా ఆనందించాడు. సర్పవరం చేరుకుని తల్లి తండ్రికి విషయాలన్నీ చెప్పగా వారు ఆనందించారు. కార్తీక పౌర్ణమి రాత్రి మొదలైంది. మల్లయ్య దొర గర్భగుడిలో నాగేంద్రస్వామి విగ్రహం శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. గ్రామం అంతా గొప్ప ఉత్సాహం. అందరూ ఆలయంలో ఉన్నారు. పౌర్ణమి చంద్రుని కిరణాలు సర్పాపురం, నాగులకోన, పురాతన రాజమందిర ఆలయ గోపురాలపై ఒక్కసారిగా పడ్డాయి. సర్పవరంలో శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. ఈ క్రమంలో బంగ్లాలో ఉన్న శివపార్వతి ఆత్మ గాల్లోకి పైకి వెళ్ళిపోయింది. నాగు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. తమ పూర్వీకుల నిధితో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేశారు. మల్లయ్య దొర సర్పాపురం, నాగులకోన ఆలయాలకు పూజారిగా కొనసాగుతూ శివుని సన్నిధిలో జీవితం సాగిస్తున్నాడు. శివపార్వతి ఆత్మ పురాతన బంగ్లాను విడిచిన 11 రోజులకు భవనం అకస్మాత్తుగా ఏదో భూకంపం వచ్చినట్టుగా పూర్తిగా నేలమట్టమైంది. కానీ ఆశ్చర్యంగా అక్కడ శివాలయం మాత్రమే చెక్కు చెదరక అలాగే ఉంది. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల మనం డైలీ రోజు మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఉంటే మనకు వినడానికి కూడా చాలా బాగుండేది. కానీ అక్కడక్కడ కొంచెం గ్రాంధిక ఉంది. నేను చాలా ట్రై చేశాను మామూలుగా మనం రోజు వాడుకునే భాషలోనే చదవాలని, కానీ కుదరలేదు. మన శ్రోతలు అర్థం చేసుకోగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.